శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఎట్లయితే పోయినేడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతే ఎట్లా తెలుగు వాళ్ళు, తోటి భారతీయులందరూ ఎంత బాధగా బాధపడ్డారో, సో అదే రకంగా మొత్తం శోక సముద్రంలో ముంచేసిన మాత్రం మన షేన్ వాన్ సడన్ గా అట్లా సస్పెక్టెడ్ గుండెపోటుతో చనిపోవడం. సో దాని గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు వాళ్ళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ షేన్ వాన్ దట్ ఐ నో ఆశిష్ ఉన్నాడు. ముందు ఆశిష్ గురించి మీకు తెలిసే ఉంటది. ముందు మనతో ఒక ఎపిసోడ్ కూడా చేశారు. అదేంటి ఫిట్‌నెస్ గురించి అండ్ డయట్ గురించి, క్రికెటర్స్ ఫాలో అయ్యే రెజిమెన్ గురించి, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ గురించి ఒకటి చేశాము. సో అది వినకుంటే ఆల్రెడీ పోయి మా షో నోట్స్‌లో ఆ లింక్‌కి వెళ్ళి వినండి. అండ్ ఎప్పట్లానే రాజు కూడా ఉన్నాడు. సో హూ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ షేన్ వాన్ ఫ్యాన్. సో ఇవాళ మనం షేన్ వాన్ గొప్పతనం ఏంటి అసలు, అంటే తన బౌలింగ్ ఎందుకంత స్పెషల్, తను బౌలింగ్ వేస్తుంటే మనలో కలిగే ఎమోషన్స్ అండ్ వై ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఎవర్, అదంతా మనం మాట్లాడుకోబోతున్నాం. సో హాయ్ రాజు, హాయ్ ఆశిష్. హాయ్ అండి, హాయ్ రాహుల్, హాయ్ రాజు. ఎలా ఉన్నారు మీరు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్? యాక్చువల్లీ ఒక మంచి నీతోటి మరలా ఒక సూపర్ ఎనర్జెటిక్ ఎపిసోడ్ చేద్దామని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ షేన్ వాన్ న్యూస్ వినగానే ఆబ్వియస్లీ వన్ ఆఫ్ యూ మనం లాస్ట్ టైం ఎపిసోడ్ చేసినప్పుడే నువ్వు షేన్ వాన్ బుక్ ఎంత డెడికేటెడ్గా దాన్ని ఫాలో అయ్యి షేన్ వాన్ గురించి కూడా కొన్ని చెప్పావు. సో యు ఆర్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ నేమ్స్ వెన్ వీ థాట్ అబౌట్ షేన్ వాన్. సో ఇట్స్ అ వెరీ సాడ్ న్యూస్. బట్ అసలు ఈ న్యూస్ బ్రేక్ అయినప్పుడు ఆశిష్ భయ్య అసలు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అండ్ రాహుల్, యూ కెన్ ఆల్సో షేర్ ఆఫ్టర్ ఆశిష్ వాట్ వర్ యూ డూయింగ్ వెన్ దిస్ న్యూస్ బ్రోక్ అవుట్. ఓకే, ఫస్ట్ రాహుల్ గారు, రాజు గారు, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేన్ వాన్ గురించి మాట్లాడాలి అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ తెలుసు నేను షేన్ వాన్ ఫ్యాన్ అని. కాకపోతే ఆయన చనిపోయినట్టే నాకు లోపల బాధ అనిపించింది, కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయినాను. ఎందుకంటే ఒక సెలబ్రిటీ చనిపోయిండు, అయిపోయింది అని చెప్పి అంత సీరియస్గా కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్ కూడా. కానీ ఇంటర్నల్గా నాకు లోపల ఇంకా చాలా బాధ అనిపిస్తుంది, ఇది నిజమేనా అని అనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ 1 hour నేను మీతో మాట్లాడుతుంటే ఇది నా అదృష్టం అనుకుంటా. ఎందుకంటే అట్లీస్ట్ నాకు షేన్ వాన్ గురించి మాట్లాడితే కొందరు వింటారు. అట్లీస్ట్ మీరు ఇద్దరు ఉన్నారు, మీ ఇద్దరు కూడా షేన్ వాన్కి పెద్ద ఫ్యాన్. సో ఇది కరెక్ట్ చెప్పాలంటే ఇది నాకు ఒక థెరపీ సెషన్ లాంటిది అని నేను అనుకుంటా. సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు షేన్ వాన్ చనిపోతే నేను ఎక్కడున్నానని. యాక్చువల్గా నేను టీవీ చూస్తూ ఉన్నాను, టైర్డ్ అయిపోయా, సెషన్ అయిపోయాక చూస్తూ ఉంటే సడన్గా ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఒక లాస్ అయింది రాడ్నీ మార్ష్. ఆ రాడ్నీ మార్ష్ చూసి ఆయన ఆర్టికల్స్ గురించి చదువుతూ ఉంటే షేన్ వాన్ కూడా ఆయన గురించి కొటేషన్ పెట్టిండు. ఆ కొటేషన్ని చూస్తూ ఉంటే షేన్ వాన్ది ఒక ట్వీట్ చూసిన, అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసిన, ఆయన బాడీ ఇలా ఉంది, జూలై కల్లా నేను బాడీ ఇట్లా చేస్తా, షెడ్ అవుతా అని చెప్పి ఒక మోటివేషన్ పెట్టిండు. వెరీ గుడ్, మంచిది కదా అని నేను అనుకున్నా. అలా స్క్రోల్ చేస్తా ఉంటే సడన్గా ఒక క్రికెట్ ఫ్యాన్ పేజ్లో షేన్ వాన్ ఇస్ నో మోర్ అని చెప్పి ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది. సో ఏదో జోక్గా వచ్చింది అని అనుకున్నా. ఒక 20 minutes దాకా నమ్మలేకపోయినా. ఇమ్మీడియట్గా గూగుల్లో, న్యూస్లో, క్రికెట్ యాప్స్లో అన్నిట్లో ఒక 30-40 యాప్స్లో రీచెక్ చేసి ఏంది ఇట్లా అయింది అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాధ అనిపించలేదు. చూసే కొద్దీ ఎవ్వరు లేరు అనమాట ఇంట్లో. యాక్చువల్గా నేను రూమ్లో ఉంటున్నా, మా ఫ్రెండ్స్ వర్క్ మీద వెళ్ళిపోయినారు. నా వర్క్ అయిపోయి నేను కూర్చున్నా. సో ఈ న్యూస్ నాకు తెలిసింది 7 o'clock. ఒక 1 hour దాకా అట్లా కూర్చునేసరికి నాకు ఏం అర్థం కాకపోయేసరికి వాన్ వీడియోస్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిన. ఒక 9 దాకా అట్లా వీడియోస్ చూసి ఇంకా డిన్నర్ చేసి ఈ బ్యాడ్ లక్ ఇంకా అని చెప్పి పడుకున్నాను నేను. కానీ పడుకునేటప్పుడు నిద్ర కూడా రాలేదు. అదో ఏదో తీరని లోటు, ఎవరో ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోయిన ఫీలింగ్ వచ్చింది. మేబీ జనాలు చూస్తే అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఇట్లా చెప్తుంటే ఏదో అని అనుకుంటారు, కానీ బట్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ నాకు ఇంకా బాధనే ఉంది షేన్ వాన్ చచ్చిపోయిందంటే. అసలు అది ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అది. నేనైతే అసలు సాయంత్రం ఏదో చిన్న న్యాప్ తీసుకుంటుండే 6ంటికి. సడన్గా మా యూఎస్ నుంచి మా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, అదే షేన్ వాన్ ఇస్ నో మోర్ అంట అని. ఏదో ప్రాంక్ అయి ఉంటుంది లేరా, ఆడిపోవడం ఏంటి అప్పుడే అని అనుకున్నాను నేను. ఆయన పోవడం ఏంటి అసలు అంతంత తొందరగా. నేను లైట్ తీసుకున్నా, అసలు 1 hour నేను పట్టించుకోలేదు, ఏదో ఫేక్ న్యూస్ అయి ఉంటుంది అని. 1 hour తర్వాత ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అందరూ రెస్ట్ ఇన్ పీస్ వాణి అది ఇది, ఇక పెద్ద పెద్ద వాళ్ళు గిల్క్రిస్ట్ వీళ్ళందరూ పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడు అర్థమైంది, అరే నిజంగానే చనిపోయాడు అని. అండ్ అయినా కానీ అది అలా ఓకే, ఇది ఫిక్స్గా ఈ పాజిటివ్ అని తెలిసిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయా. ఎందుకంటే ఇప్పుడు నీకు ఎవరైతే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారో రీసెంట్ టైమ్స్లో,
వాళ్ళు సడన్‌గా పోతే దెన్ ఆఫ్ కోర్స్ మనం ఎప్పుడు కలవకపోయిన వాళ్ళని ఖచ్చితంగా హర్ట్ అయితాం. సో, నేను కూడా అట్ ది సేమ్ టైమ్ అది లైఫ్ ఈజ్ షార్ట్ అన్న దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదసలు. ఇంకోటి నాకు ఈ పర్టికులర్ 4-5 డేస్‌లో మీరు అన్నారు 2 డేస్ బ్యాకే చేద్దామని. నేను పాడ్‌కాస్ట్ చేసే సిట్యుయేషన్‌లో ఉంటానో లేదో కూడా తెలవదు. నేను ఎమోషన్‌ని ప్రాసెస్ చేసుకునే టైంలో షేన్ వాన్ ఇంటర్వ్యూస్ గానీ, ఆ బుక్స్ గానీ, ఆయనకి రిలేటెడ్ డాక్యుమెంటరీస్ గానీ, ఆయన గురించి జనాలు కూడా చెప్తా ఉంటారు కదా! ఆ చెప్తా ఉండే టైంలో అవి చూస్తున్నప్పుడు నాకు కొంచెం ఎమోషనల్ అనిపిచ్చేది. సో, ఎమోషనల్ అనిపిచ్చి నేను అది ప్రాసెస్ చేసుకోవాలని చెప్పి మనం ఈరోజు చేద్దామని చెప్పి అన్నాను. సో, థాంక్స్ మీరు ఒప్పుకున్నందుకు. యాక్చువల్‌గా రాజు మీ క్వెషన్ ఇది. మీరు మాట్లాడాలి. మాట్లాడండి ప్లీజ్. యాహ్! యాక్చువల్లీ అదే నేను ఆ టైంలో ట్రావెలింగ్‌లో ఉన్నాను. ఫస్ట్ ఆబ్వియస్లీ మా నాకు నేను వర్క్ చేసే ప్లేస్ గ్రూప్స్‌లోనే చాలా అసలు ఇట్స్ బొంబార్డెడ్ విత్ లాట్ ఆఫ్ మెసేజెస్. సో, అందరూ ఏమో రియాక్షన్స్ ఇట్ కాంట్ బి ట్రూ, లేదు టెల్ మీ దిస్ ఇస్ ఎ జోక్, ఏవో ర్యాండమ్‌గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఏం జరిగింది? ఎంత ఫ్రెనెటిక్ పేస్‌లో మెసేజెస్ వస్తున్నాయి ఏంటని నేను చూస్తే ఆబ్వియస్లీ ఐ సా ద లింక్ దట్ షేన్ వాన్ ఈస్ నో మోర్ అనేది. నాకది అంటే లైక్ బోత్ యూ సెడ్ అసలు నాకు సింక్ అవ్వలేదు ఆ ఫీలింగ్. అంటే అది ఆహ్, అది అది ప్రాసెస్ కూడా అవ్వలేదు. ఇప్పటికి కూడా కాలేదు. ఎందుకంటే ఐ థింక్ అదయిందా ఒక 1 ఆర్ 2 డేస్‌లో నెక్స్ట్ డే అనుకుంటా నేను ఐ థింక్ ఐ డిడ్ దిస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ గేమ్. సో, అప్పుడు వాళ్ళు గేమ్ మధ్యలో ఇన్నింగ్స్ బ్రేక్ టైమ్‌లో రషీద్ ఖాన్ ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. సో, ఇంటర్వ్యూ తీసుకుంటే రషీద్ ఖాన్ అంటున్నాడు, "నేను యాక్చువల్లీ నైట్ చూసాను. నాకు ఏం అర్థం కాలేదు. మైండ్ బ్లాక్ అయింది. మార్నింగ్ లేచి మళ్ళా ఒకసారి ఫోను ఇది న్యూస్ నిజమా కాదా అని మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ చెక్ చేసుకున్నాను ఫోన్‌ని" అని చెప్పి రషీద్ ఖాన్ చెప్పాడనమాట. సో, కంప్లీట్‌లీ నాకు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫీలింగ్. అంటే ఎట్లాంటి థాట్స్ రన్ అవుతున్నాయంటే, ఇప్పుడు జనరల్‌గా మనకెవరైనా మనకి బాగా క్లోజ్‌గా మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో మన బాగా క్లోజ్ సర్కిల్‌లో ఎవరైనా ఆహ్, ఎవరికైనా అలా జరిగితే మనం ఎట్లా వాళ్ళు అసలు ఎక్కడున్నారు? వాళ్ళు ఏ స్టేట్‌లో ఉండుంటారు? వాళ్ళ చుట్టూ ఎవరైనా ఉన్నారా? ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మన మైండ్‌లో ఎలా అయితే పరిగెడుతూ ఉంటాయో, నాకు కూడా అలానే అనిపిచ్చింది. అంటే ఐ ఐ గాట్ దోస్ అబ్స్ట్రాక్ట్ అంటే డీటెయిల్స్, ఇది ఇట్లా థాయిలాండ్‌లో జరిగింది. సస్పెక్టెడ్ హార్ట్ అటాక్ ఇవన్నీ గూడా. బట్ దేర్ వర్ లాట్ ఆఫ్ క్వెషన్స్ ఇన్ మై మైండ్. అసలు ఏం జరుగుంటది? బికాజ్ షేన్ వాన్ బీయింగ్ షేన్ వాన్ వి ఆల్ నో లైక్ ఎట్లా ఉంటాడు? హి ఈస్ లైక్ ఫుల్ ఆఫ్ లైఫ్ అనేది. కానీ అసలు ఈ దిస్ కెనాట్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్ అనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అప్పటినుంచి ఇప్పటికి అలా వెంటాడుతూనే ఉంది. ఐ థింక్ దిస్ మైట్ టేక్ ఎ వైల్ బికాజ్ వి ఆల్ నో వాట్ షేన్ వాన్ హస్ డన్ టు క్రికెట్ అండ్ అతను మనలాంటి అభిమానుల మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే ఇంకా చెప్పుకోనక్కర్లేదు. అండ్ ఇండియా నుంచి షేన్ వాన్‌కి ఎప్పుడు కూడా చాలా స్పెషల్‌గా ఉంటది. బికాస్ ఆఫ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ హి డిడ్ విత్ ఐపీఎల్, బట్ ఆల్సో ఫర్ ద ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్స్ దట్ హి హాస్ ఫర్ ద గేమ్ అండ్ a lot of other things. So yeah, it was a very టఫ్ న్యూస్‌లనే జెప్పాలి. బట్ యాహ్! కమింగ్ బ్యాక్ టు అసలు ఈ లాస్ట్ మూమెంట్స్‌లో అసలు షేన్ వార్న్ ఏం చేసుంటాడు? అసలేం జరిగింది? నా కాన్సంట్రేషన్ అంతా దీనిపైనే వెళ్ళిపోయింది. అంటే ఐ వాస్ కంటిన్యూయస్‌లీ ప్రతి సెకండ్ ట్రాక్ చేస్తున్నా. ఎక్కడైనా షేన్ వార్న్ గురించి అఫీషియల్ న్యూస్ ఎక్కడైనా దొరికితే అసలేం జరుగుంటదో నిజ నిజాలు తెలుసుకోవాలనే ఒక రకమైనటువంటి యాంగ్జైటీ అని అంటారో లేదు. సో, ఐ వాస్ లైక్ కంటిన్యూయస్‌గా ట్రాక్ చేస్తున్నా. సో, ఐ గాట్ ఎ ఫ్యూ డీటెయిల్స్ విచ్ ఐల్ ట్రై టు షేర్ విత్ అవర్ లిస్టనర్స్. యాహ్! సో, బేసిక్‌గా అసలు ఈ లాస్ట్ మూమెంట్స్‌లో ఏం జరుగుంటదని మనం ఇందాక అనుకున్నట్టుగా ఒకసారి అసలు ఆ డీటెయిల్స్‌లోకెళ్తే బేసికల్లీ థాయిలాండ్‌లో ఎక్కడైతే విల్లాలో ఉన్నాడో షేన్ వార్న్ జస్ట్ 1 డే ముందు అక్కడికి వెళ్ళాడంట. సో, చాలా డీటెయిల్స్ వచ్చినాయి తర్వాత. సో, అందులో నిజ నిజాలు ఏంటనేవి మేబీ విత్ టైమ్ మనకింకా కొంచెం క్లారిటీ రావచ్చు. బట్ ఇప్పటివరకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఆహ్, అతను చనిపోతున్నప్పుడు చనిపోయినప్పుడు సారీ టీవీ అతనున్న ఆ రూమ్‌లో ఆ టీవీ పైన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ నడుస్తుందంట. యాక్చువల్లీ షేన్ వార్న్ ఆహ్, ఆ రోజు అంటే ఆ మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మీట్ అయ్యి ప్లాన్ చేసుకొని ఏం చేద్దాము, ఈవినింగ్ ఏం చేద్దాము, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇట్లా అన్ని ప్లాన్లు వేసుకున్న తర్వాత అందరిని అడుగుతున్నాడంట. "అరే! ఎక్కడొస్తది ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలి, చూడాల్సిందే, అసలు మిస్ అయ్యేది లేదు మ్యాచ్, ఎక్కడొస్తది చూడాలని" అందరిని అడిగాడంట. సమ్‌హౌ హి గ్యాదర్డ్ ద ఇన్ఫో హౌ టు ట్రాక్ దిస్ ఛానెల్ టు వాచ్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అని ఆ ఛానెల్‌లో మ్యాచ్ చూస్తున్నాడంట. ఒకసారి అదే ఫ్రెండ్స్ అందరితో మీట్ అయ్యి, "అరే! మనం ఈవినింగ్ 5 కల్లా మీట్ అవుదాము. మీట్ అయ్యి బయటికెళ్దాం." అదే సంథింగ్ వాటెవర్ ప్లాన్స్ దట్ దే హాడ్.
5 కల్లా మీట్ అవుదామని అనుకున్నారంట. అండ్ అది జరిగే ముందే షేన్ వార్న్ బేసిక్‌గా అతనున్న ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకతను హీస్ లైక్ ఐ థింక్ హీ ఓన్స్ ఏ మీడియా కంపెనీ అనుకుంటా. సో, అతనికి ఏంటంటే 2005 యాషెస్‌లో ఒక జెర్సీ ఒకటి అండ్ ఇంకా 99 ఒకటి, ఇంకా అలా రాజస్థాన్ రాయల్స్‌ది ఒకటి. తన క్రికెటింగ్ కెరియర్‌లో స్పెషల్ మూమెంట్స్‌లో ఉన్న ఆహ్, ఆహ్, గుర్తుపెట్టుకోవడానికి కావాల్సినవన్నీ గూడా మొత్తం జెర్సీస్ కానీ, క్రికెట్ కిట్స్ ఇట్లా కొన్ని తీసుకొచ్చి ఇచ్చాడంట. "అరే! నీ ఆఫీస్‌లో పెట్టుకోరా, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు కదా!" ఏదో అని సంథింగ్ ఏదో ఇచ్చాడంట గిఫ్ట్‌గా. ఇచ్చిన తర్వాత అదే మామూలు ఆస్ట్రేలియాలో ఫేమస్ వెజ్‌మైట్ వాళ్ళు దాని గురించి ఏదో డిస్కషన్ జరిగిందంట. ఎన్ని ఉన్నా సరే అసలు దీన్ని మించింది లేదు అది ఇది అని చెప్పి అంటా ఉన్నాడంట. తర్వాత కాల్ చేసి ఇట్లా నాకు సూట్‌కి, మెజర్‌మెంట్స్‌కి రేపటికల్లా రెడీగా ఉండాలి. ఇవన్నీ డీటెయిల్స్ చెప్పి మసాజ్ థెరపీ కోసం ఇద్దరు ప్రొఫెషనల్స్‌ని రమ్మని అడిగాడంట. ఇదంతా జరిగిన తర్వాత ఐ థింక్ ఇన్ బిట్వీన్ ఎవరు విల్లాలో ఎవరు రూమ్‌లో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఐ థింక్ ఎట్ అరౌండ్ 5:10 తర్వాత అనుకోండి ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు, "అరే! ఏంటి షేన్ వార్న్ జనరల్‌గా చాలా టైంకి చాలా డిసిప్లిన్డ్‌గా ఉంటాడు. టైం అంటే టైంకి వచ్చేస్తాడు. ఏంటి ఇంతసేపని రావట్లేదు ఏంది? అందులోకి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. పార్టీ చేసుకుందాం అని అసలు రావట్లేదు ఏంటి" అని చెప్పి వెళ్ళి చూసాడంట. షేన్ వార్న్ ఏమో రివర్స్‌లో పడుకొని ఉన్నాడు. అంటే టర్నింగ్ అదే ఫేస్ వాస్ టువర్డ్స్ ద పిల్లో అనమాట. సో, బేసిక్‌గా రివర్స్‌లో పడుకొని ఉన్నాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో మామూలుగా క్యాజువల్‌గా, "అరే! ఏందిరా ఇంత లేట్ చేసావు? లే టైం అయింది. మనం వెళ్ళాలి బయటికి లే" అని అరుస్తున్నాడంట. రెస్పాన్స్ లేదంట. "కమ్ ఆన్ షేన్, ఏంటి ఇంతసేపు నిద్రపోతున్నావు" అని ఇట్లా టిల్ట్ చేసేసరికి హీ వాస్ ఇన్ షాక్. ఇంకా హీ కుడ్ సీ దట్ లైక్ షేన్ లైక్ ఐ థింక్ హీ స్పాటెడ్ బ్లడ్ స్టెయిన్స్ అండ్ హీ సా దట్ షేన్ వార్న్ వాస్ స్ట్రగ్లింగ్ టు బ్రీత్ అండ్ ఆల్ దట్. సో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో కేమ్ ఇన్. సో, వచ్చినప్పుడు ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ అనుకుంటా ఎవరైతే చూసారో అతనైతే షాక్‌లో నుంచి ఇంకా అంటే తనకు కూడా ప్రాసెస్ అవ్వట్లేదంట. అసలు ఈ న్యూస్ ఇది ఏంటి? ఏం చేయాలి? ఎవరికి కన్వే చేయాలి? ఏం చేయాలని ఒక మూలకెళ్ళిపోయి షాక్‌లో ఉన్నాడంట. ఇంకొక ఫ్రెండ్ ఏమో వెంటనే సీపీఆర్ పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశాడంట. వితిన్ 5 మినిట్స్‌లో విల్లా స్టాఫ్ వాళ్ళు ఉన్న ఆ మెడికల్ స్టాఫ్ వాళ్ళొచ్చి వాళ్ళు కూడా సీపీఆర్ ఒక 10 మినిట్స్ చేశారు. చేసిన తర్వాత ఐ థింక్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అంబులెన్స్‌కి కాల్ చేసి వితిన్ 10 ఆర్ 20 మినిట్స్ దే గాట్ హిమ్ టు ద హాస్పిటల్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ థింక్ ప్రాబబ్లీ అక్కడ కూడా ఒక సీపీఆర్ పెర్ఫార్మ్ చేశారంట హాస్పిటల్‌లో. బట్ ఈవెన్ ఆఫ్టర్ థాట్ ఐ థింక్ దే రియలైజ్డ్ దట్ హి వాస్ నో మోర్. సో, సో ఇవన్నీ అసలు ఈ డీటెయిల్స్ అన్నీ చదువుతున్నప్పుడు ఐ కుడ్ లిటరల్లీ పిక్చర్. అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ హీ మైట్ హావ్ బీన్ గోయింగ్ త్రూ. అది నాకు అనిపిస్తది. ఇప్పుడు ఒక ఫారెన్ ల్యాండ్‌లో తన ఫ్యామిలీ లేకుండా తను హోటల్ రూమ్‌లో ఉండి తను అట్లా స్ట్రగుల్ అయితున్నప్పుడు బ్రెత్ కోసము, స్ట్రోక్ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ అది ఈవెన్చువల్లీ హార్ట్ అటాక్ అయినప్పుడు ఎవ్వరు లేరు పక్కన అసలు. అంటే తలుచుకుంటేనే అసలు చాలా డేంజరస్‌గా ఉంది. ఇంకోటి రాజు మీరు అన్నారు కదా షేన్ వార్న్ గురించి. ఆ డిసిప్లిన్ అనేది ఆయనకి కీ అనమాట. రాత్రి ఆయనకి ఎంత లేట్ అయినా 3 అయినా 4 అయినా మార్నింగ్ 9:00 మీడియాలో అటెండ్ కావాలి అంటే రెడీ ఉంటాడు. మార్నింగ్ 9:00 అటెండ్ అయ్యే ముందు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ కావాలి, ఏమైనా బ్యాడ్జ్ పెట్టుకొని రావాలా అని చెప్పి అన్ని డీటెయిల్స్ అలా మేనేజర్‌తో గ్యాదర్ చేసుకొని 9 అంటే 9కే ఉంటాడు. టైం అంటే టైం. సో, అది 5 కాకుండా 5:15 అయ్యేసరికి ఎప్పుడు టైంకి వస్తాడు కదా వార్నీ అని చెప్పి 5:15కి వెళ్ళేసరికి ఆయన ఫ్రెండ్, "ఏంది నువ్వు టైం మెయింటైన్ చేయవా" అని చెప్పి ఇట్లా సర్కాస్టిక్‌గా ఇట్లా అనేసరికి చూస్తే కింద పడిపోయి ఉన్నాడు. సో, ఫస్ట్ టైం వార్నీ లైఫ్‌లో టైం మిస్ అయింది. కాకపోతే వార్నీయే లేడక్కడ. వార్నీ టైమే అయిపోయిందక్కడ. వార్నీ టైమే అయిపోయిందక్కడ. అదైతే కరెక్ట్ అండి. ఇప్పుడు చాలామంది వార్నీకున్న హ్యాబిట్స్‌ని, ఆ క్రిటిక్స్‌ని ఆయన ఆయన బయట జరిగేవి ఏవైతే పర్సనల్ థింగ్స్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి హైలైట్ చేస్తారు గానీ, అన్నిటికంటే బెస్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే వార్నీది టాలెంట్ కాదండి. టైమింగ్. కరెక్ట్ టైమ్ మెయింటైన్ చేస్తాడు. ఏదైనా టైం చెప్తే ఆ టైంకుంటాడు. అంత డిసిప్లిన్ ఉంటది వార్నీది. అదే బేసిక్‌గా డిసిప్లిన్‌కి, టైంకి జరిగిన మధ్య యుద్ధంలో అంతిమంగా డిసిప్లినే గెలిచిందని చెప్పుకోవాలి. అంతే కదండీ. ఫైనల్ డీటెయిల్స్ అబౌట్ వాట్ హిస్ మేనేజర్ సెడ్. సో, పర్టిక్యులర్‌గా అతని పర్సనల్ షేన్ వార్న్ మేనేజర్ ఏం చెప్పాడంటే, ఇట్ వాస్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్ అనే పదం వాడాడు. మ్యాసివ్ అనే పదం వాడాడు. ఇంకొకటేంటంటే, అతను లిక్విడ్ అదే ఫ్లూయిడ్స్ డైట్ మీద ఉన్నాడంట. యాహ్! సో, 10 డేస్ నుండి ఐ థింక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 10, 15 డేస్ ఎంతో అయినట్టుంది. సో, పర్టిక్యులర్‌గా ఈ ఫ్లూయిడ్ డైట్ అనేది
సమ్ ఏదో టైం పీరియడ్ ఉంటదంట. 40 డేస్ ఎంతో మెయింటైన్ చేయాలి సంథింగ్ అంత. గతంలో కూడా ఇట్లాంటివి చాలా చేశాడు వార్న్. అండ్ అంతకుముందు కూడా వెళ్ళే ముందు కూడా కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది దాన్ని కంప్లైంట్ చేశాడు కానీ అసలు ఇంత సివియర్ అని మేము ఎప్పుడు అనుకోలేదు అనేటట్టు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో బేసిక్గా ఆశీష్, భయ్యా నీకు ఏమైనా ఐడియా ఉందా ఇట్లా ఫ్లూయిడ్ డైట్స్ ఇలా తీసుకోవడం వల్ల జనరల్గా, అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇట్లా ఫ్లూయిడ్ డైట్ అది మెయింటైన్ చేసినప్పుడు బాడీలో ఎట్లాంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది? ఎట్లాంటి దీని గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా భయ్యా? ఐడియా ఉందండి. యాక్చువల్‌గా ఫ్లూయిడ్ డైట్స్‌కి టైమింగ్ అంటూ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ డైట్స్ అనేవి తీసుకోవద్దు అంటిల్ అన్లెస్ మీకేమైనా ఆపరేషన్ అయితే, మీ పళ్ళకు ఆపరేషన్ గానీ, మీ గట్టులో ఏమైనా ఆపరేషన్ అయితే, మీకు మింగడానికి ఇబ్బంది అయితే గానీ మీరు ఫ్లూయిడ్ డైట్ తీసుకోవద్దు. మనం ఏం చేస్తామంటే ఈ మెడికల్ కండిషన్స్‌తో ఉన్న వాళ్ళ డైట్స్‌ని నార్మల్ పీపుల్‌కి డైటీషియన్స్ గానీ, న్యూట్రిషనిస్ట్ గానీ ఇట్లా తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతదని చెప్పి ఆ నోషన్‌ని మనం ఇట్లా వాళ్ళ ముఖం మీద కొడతాం. అయితే రైట్ తీసుకుంటాం మేము అని చెప్పి తీసుకుని రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే ఇంటర్నల్‌గా ఎంత ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అవుతదంటే వైటమిన్ డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఒకసారి అయింది అనుకోండి, మీకు తెలుసు కదండీ డీహైడ్రేషన్ అయితే ఎలా ఉంటదో. బయట ఆడినప్పుడు ఒక 2 అవర్స్ ఆడినప్పుడు మనకు క్రాంప్స్ వచ్చేస్తాయి. క్రాంప్స్ వచ్చి కళ్ళు తిరిగిపోతాయి, థర్స్ట్ వస్తది, బ్రెయిన్ ఫేడ్ అవుతది. ఏం ఆలోచిస్తామో కూడా అర్థం కాదు. సేమ్ ఇది కూడా అలాంటిదే. మీరు ఎండలో ఒక తినకుండా ఏం తినకుండా ఒక 10 అవర్స్ నిల్చుంటే మీకు ఎలా ఉంటది, డీహైడ్రేట్ అయ్యి పడిపోతారు, చనిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ అవుతారు. సిలైన్ లెక్కిస్తారు. సో దానివల్ల పర్టిక్యులర్‌గా ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయితది. అది ఎంత డేంజరస్ అంటే డైరెక్ట్ హార్ట్ పైన మేజర్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీస్ గానీ, లేకపోతే లివర్ గానీ, లేకపోతే బ్రెయిన్ గానీ వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తది. సో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటది. లేదంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో అన్‌ఫార్చునేట్‌లీ వార్ని సిట్యుయేషన్‌లో కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. అరెస్ట్ వచ్చి ఆయన చనిపోవడం జరిగింది. సో ఈ ఫ్లూయిడ్ డైట్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి కొంచెం నలతగా ఉంటది. ఎనర్జెటిక్‌గా ఉండము. ఎనర్జెటిక్‌గా ఉండనికి మళ్ళీ వాళ్ళు వైటమిన్ టాబ్లెట్స్ గానీ, లేకపోతే వేరే ఏమైనా బ్రెయిన్‌కి రిలేటెడ్ డ్రగ్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటదనమాట. ఆ డైటీషియన్స్ గానీ, లేకపోతే డాక్టర్స్ గానీ, న్యూట్రిషనిస్ట్ గానీ. సో నన్నడిగితే ఫ్లూయిడ్ డైట్ అస్సలు ఎవ్వరు తీసుకోవద్దండి. అంటిల్ అన్లెస్ మీకు ఏదైనా స్పెషలిస్ట్ గానీ, లేకపోతే మీకేమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే తీసుకోవాలి. ఫ్యాన్సీగా సోక్‌కి వెయిట్ లాస్ అవుతాను, నేను చూడ్డానికి బాగుంటాను, నా స్కిన్ మంచిగా అవుతది అని చెప్పి అనుకుంటే మీ లైఫే పోతది ఇంటర్నల్ ఆర్గన్స్ వల్ల. దాంట్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ వల్ల. సో ఫ్లూయిడ్ డైట్స్ అనేది ఒక ఫ్యాట్ డైట్. మీరు తప్పకుండా ఎప్పుడు ఇది ఫాలో అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తింటున్నారో గుర్తుపెట్టుకోండి, అస్సలు ఫాలో అవ్వద్దు. మీ లైఫే రిస్క్ అవుతది మీరు మీ సోక్‌కెళ్తే. సో ఆల్సో ఇంకొకటేంటంటే ఎప్పుడు షేన్ వార్న్‌కి ఎక్కువ రెడ్ బుల్ అండ్ వోడ్కా కాంబినేషన్ చాలా ఇష్టమని చాలామంది చాలా చోట్ల చెప్పారు. అవును. బట్ జనరల్‌గా మనం రెడ్ బుల్ టిన్ పైన చూస్తూ ఉంటాం కదా! లిమిట్ అంటే ఇంతే కన్జ్యూమ్ చేయాలి ఒక రోజులో అని ఏదో ఒక వార్నింగ్ కూడా ఉంటది. సో, ఐ మీన్ ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ అండి, కెఫెయిన్ ఇట్లాంటి కంటెంట్ ఎక్సెస్‌గా తీసుకోవడం వల్ల కూడా ఐ మీన్ ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇంబాలెన్స్ ఇన్ యువర్ బాడీ? యాహ్! అండి. కెఫెన్ ఎలా అంటే అండి, కెఫెన్ మెయిన్‌గా ఏందంటే దాన్ని సీఎన్ఎస్ స్టిమ్యులెంట్ అంటామండి. అది తీసుకోంగానే మనకి ఎనర్జీ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫుడ్ తింటే ఎనర్జీ వస్తది. మజిల్స్‌లోకెళ్ళి, బోన్స్‌లోకెళ్ళి స్ట్రాంగ్ అయ్యి దానివల్ల ఒక 10 డేస్ అయినాక ఎనర్జీ రావచ్చు, లేకపోతే 20 డేస్ అయినాక ఎనర్జీ రావచ్చు. ఇన్‌స్టంట్‌గా రాకపోవచ్చు. కానీ కెఫెన్ అనేది ఒక డ్రగ్ లాంటిది. మనం తీసుకోగానే ఇమ్మీడియేట్‌గా మనం ఈ ఇట్లా మత్తెక్కినట్టు ఎక్కుతది. మత్తెక్కినట్టు అంటే ఇట్లా జోష్ వస్తది ఏదైనా చేయాలని చెప్పి. జోషొచ్చి మనము ముందుకెళ్ళి చేస్తాం. దీనివల్ల ఏమైతదంటే మనం కెఫెన్ తీసుకుంటే ఫస్ట్ మన బ్రెయిన్‌లో నరాలన్నీ స్ట్రింక్ అయితాయి. వాసో డైలేషన్ అంటారు. వాసో కన్‌స్ట్రక్షన్ అంటారు. సారీ. వాసో కన్‌స్ట్రక్షన్ వల్ల ఏమైతదంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితది. ఎట్ ద సేమ్ టైమ్ మన లంగ్స్ వచ్చేసి రెస్పిరేటరీ ట్రాక్ ఇట్లా ఓపెన్ అయితది. వాసో డైలేషన్ అంటారు. దానివల్ల గాలి చాలా ఈజీగా ఎళ్తది. దా తర్వాత వచ్చేసి మన కిడ్నీ పైన ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అని ఒక హార్మోన్స్ రిలీజ్ అయితాయి. అడ్రినల్ కార్టెక్స్ మెడ్యులాల నుంచి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. రిలీజ్ కాగానే చిల్లిగా ఎట్లా అంటే ఇంకా మీరు ఇట్లా డ్రగ్స్ ఏయంగానే ఇట్లా వచ్చేస్తాయి కదా! డీజేలో ఇట్లా చేస్తారు కదా! మామూలుగా మూవీస్‌లో చూస్తా ఉంటాం కదా మూవీస్‌లో. అట్లాంటి ఫీలింగ్ వస్తది. ఆ ఫీలింగ్ వల్ల ఏమవుతుంది అంటే హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. కార్డియాక్ అరిథీమియా అంటారు. అందరికీ రాదు. కాకపోతే మేజర్‌గా హెల్త్ మంచిగా లేకపోతే ఈ కార్డియాక్ అరిథమియా వచ్చే ఛాన్స్ ఉంటది. ఆ బ్లడ్ ప్రెషర్ తట్టుకోలేక ఒక్కొక్కసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో నన్నడిగితే ఇఫ్ యూ ఆర్ అన్ అథ్లీట్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే ఏమవుతదంటే లాంగ్ టర్మ్‌లో మీ హార్ట్ హెల్త్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతది. సో నేనైతే పెద్ద కెఫెన్‌కి ఫ్యాన్ కాదు. రెడ్ బుల్‌కి కూడా ఫ్యాన్ కాదు. సో మీరు నార్మల్ ఫుడ్ తిని మీరు ఈరోజు తింటే 20 డేస్ అయినాక రిజల్ట్ వచ్చే ఫుడ్ ఉంటుంది కదా! 1 డే ఎట్ ఎ టైమ్ తిని చేస్తే మీకు రిజల్ట్ వస్తది. ఎట్ ద సేమ్ టైమ్ మీకు రిజల్ట్ రాకపోయినా కనీసం మీకు మీ హెల్త్ అన్న చేతిలో ఉంటది. సో
కెఫెన్ రిక్వైర్మెంట్స్ ఎట్లుంటుంది అంటే రెడ్ బుల్లో మామూలుగా 330 ml ఎంతో ఉంటుందండి. 65 mg టు 80 mg లోపల ఉంటుంది. మన రిక్వైర్మెంట్ ఎంత అంటే 400 దాకా వెళ్ళొచ్చు, 400 మిల్లీగ్రామ్స్ దాకా వెళ్ళొచ్చు. సో జనరల్గా ఏం చెప్తారంటే రెడ్ బుల్ కెఫెన్ ఎప్పుడైనా 330 అయినాక తాగొద్దు అంటారు సాయంత్రం పూట. ఎందుకంటే రాత్రి పూట నిద్రకి ఇబ్బంది ఇస్తుంది అని చెప్పి, నిద్ర పట్టదు అనమాట సీనియర్ స్టిమ్యులెంట్ తీసుకుంటే, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది కదా. సో వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే 2 కంటే ఎక్కువ తాగొద్దు అని చెప్పి అంటారు. అంటే దానిపైననే 2 కంటే ఎక్కువ తాగొద్దని చెప్పి రాసి ఉంటే అది ఎంత డేంజరస్ అని మీరే ఊహించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న షుగర్ కాంటెంట్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ కాంటెంట్స్ ఇంకా బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా షుగర్ తింటేనే మనం యాక్టివ్ అయిపోతాం, ఇట్లా అన్నం తింటే అన్నంలో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కదా, అది తింటేనే యాక్టివ్ అయిపోతాం. దీంట్లో ఆర్టిఫిషియల్ షుగర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ ఉంటుంది. సో అది ఒక రకంగా చూసుకుంటే ఇది జెనెటిక్స్ బట్టి కూడా ఉంటుంది. కొందరు జీన్స్లో కెఫెన్ తీసుకోగానే ఎలర్జీ వస్తుంది, అలవాటు ఉండదు. ఎగ్జాంపుల్ నేను కెఫెన్ తీసుకోగానే నాకు కొంచెం యాజిటేషన్ వస్తుంది, పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది, ఏదో రియల్ డ్రగ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో నేను అది తీసుకోవడం మానేసిన. ఆల్రెడీ 10 years అని తీసుకోవడం మానేసి, నాకు అర్థమైంది అది నాకు పడదని. కొందరికి మంచిగా అనిపిస్తుంది, బాడీ నుంచి వెళ్ళిపోతుంది, కొందరికేమో బాడీలోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ జీన్స్ బ్యాడ్ అయినా గుడ్ అయినా కెఫెన్కి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు రెగ్యులర్ హ్యాబిట్ని దాన్ని చేసుకున్నారు అనుకో, బిఫోర్ స్పోర్ట్ చేసుకుని ఆడారు అనుకోని, లాంగ్ టర్మ్లో మీ హార్ట్ వాల్వ్స్ కానీ, మీ హార్ట్ కండిషన్ కానీ, మీ హార్ట్ బీట్ కానీ, మీ హార్ట్ మజిల్ కానీ, ప్రతి ఒక్క హార్ట్ పార్ట్ మీకు ఎఫెక్ట్ అవుతుంది అది ఇచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల. ఇంకొకటి వచ్చేసి కెఫెన్, ఈ రెడ్ బుల్ అందరు ఏం చేస్తారంటే అండి, స్పోర్ట్ ఆడినాక తాగుతారు, స్పోర్ట్ ముందు తాగుతారు, స్పోర్ట్ ఆడినాక కూడా తాగుతారు. కానీ ఆఫ్టర్ స్పోర్ట్ ఎప్పుడైనా కానీ మన మైండ్కి కూల్ అయ్యేది, మన బాడీకి కూల్ అయ్యేది తీసుకోవాలి. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెష్ జ్యూస్ తాగొచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తిని ఆరామ్సే దాని ముందు స్విమ్మింగ్ పూల్ సెషన్ అన్న, స్పా సెషన్ అన్న చేసి, ఆరామ్సే లంచ్ అన్న, డిన్నర్ అన్న చేసి, స్పోర్ట్ అయినాక ఆరామ్సే ఒక 8 hours 10 hours రెస్ట్ తీసుకుంటే బుద్ధిని కల్లా రికవర్ అయిపోతుంది. మనం ఏం చేస్తామంటే మనకున్న కల్చర్కి మనం కెఫెన్లో బియర్ యాడ్ చేస్తాం, అదే రెడ్ బుల్లో బియర్ యాడ్ చేస్తాం, లేదంటే వోడ్కా యాడ్ చేస్తాం, గెలిచినాం మనం అని చెప్పి ఎంజాయ్మెంట్లో వీ గెట్ క్యారీడ్ అవే విత్ దట్. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుందండి. ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి మీరు ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు హార్మోన్ ఇంకెక్కువ ఉంటుంది, దాన్ని ఇంకా డబుల్ టైం స్పైక్ చేస్తారు. సో మీ బాడీ అనేది రెస్ట్ స్టేట్లో రాదు, ఎప్పుడు ఫైట్ స్టేట్లోనే ఉంటుంది. ఆ ఫైట్ స్టేట్ వల్ల మీకు రానున్న 30 days అన్న, 1 year అన్న, 20 days అన్న, వాట్ ఎవర్ 30 years అన్న మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ సినారియో ఏదో ఒక టైంలో కొడుతుంది. సో వారిని లైఫ్ స్టైల్ చూస్తుంటే నేను కూడా ఫాలో అవుతూనే ఉన్న వారిని. ఆయన గురించి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూనే ఉంటే ఆయన ఫుడ్ ప్యాటర్న్స్ అలాగే ఉన్నాయి, ఆయన డ్రింక్ ప్యాటర్న్స్ అలాగే ఉన్నాయి. మోర్ ఓవర్ ఈజ్ అ స్మోకర్, ఆయనకు స్మోకింగ్ ఇష్టం, బియర్ తాగడం ఇష్టం, వోడ్కా, రెడ్ బుల్ అంటే ఇష్టం. ఇవన్నీ ఏంటంటే హార్ట్ హెల్త్కి 10 out of 10 అసలు మంచిదే కాదు, అసలు 1% కూడా మంచిదే కాదు. ఐదర్ మైండ్కి మంచిది, ఎందుకంటే మైండ్ యాక్టివ్ ఉంటుంది, ఆలోచన ఇస్తుంది. కాకపోతే ఇంటర్నల్గా నీ హార్ట్, నీ లివర్, వేరే ఆర్గానిజం చెడిపోతున్నాయి. చాలా డీటెయిల్‌గా చెప్పబోయా. మా లిజనర్స్ అన్నీ ఇవి విన్న తర్వాత కాదు రెడ్ బుల్ పట్టుకోవాలంటే భయపడతారు మళ్ళీ మా వోళ్ళు, మా లిజనర్స్. కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్, రాహుల్ అసలు టెల్ మీ యువర్ ఫస్ట్ మెమరీస్ అబౌట్ షేన్ వార్న్. అసలు ఈ విధ్వంసకరమైనటువంటి పేరు ఎప్పుడు విన్నావు? అండ్ విన్న తర్వాత అతని కెరియర్ ఎంతవరకు చూసావు? అండ్ చూసినప్పుడు నీకు బాగా గుర్తుండిపోయే హైలైట్స్ ఏంటి షేన్ వార్న్ కెరియర్‌లో? నేను ఫస్ట్ టైం షేన్ వార్న్ అన్న పేరు ఎప్పుడు విన్నాను అంటే, నేను అంటే ఐ థింక్ 99 వరల్డ్ కప్ అనుకుంటా. 99 వరల్డ్ కప్ టైంలో అప్పుడే కొంచెం వయసు వస్తుంది క్రికెట్లో, ప్లేయర్స్ని గుర్తుపెట్టే స్టేజ్ అది. సో అప్పుడు మా అన్నయ్యలు చూపించారు అన్నమాట, చూడ బౌలర్ ఉన్నాడు చూడు, ఇట్లా ముక్కు మీద ఇట్లా వైట్ కలర్ క్రీమ్ రాసుకొని ఉన్నాడు కదా, సన్ స్క్రీన్ అంటారు దాన్ని, తన పేరు షేన్ వార్న్, మస్తు స్పిన్ చేస్తాడు బాల్ అని చెప్పి చూపించారు అనమాట. అండ్ అప్పుడే నాకు కొంచెం ఉండే ఇట్లా షేన్ వార్న్ ఇట్లా వెరైటీగా వేస్తున్నాడు బౌలింగ్, తన బౌలింగ్ యాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బాల్ వేస్తున్నప్పుడు అని చెప్పి గ్రంట్ చేస్తున్నాడు, సంథింగ్ యూనిక్ అనిపించింది. అప్పుడు అంతా నీకు కామెంటేటర్స్ కానీ, మా అన్నయ్య వాళ్ళు కానీ ఇట్లా నీకు షేన్ వార్న్ బౌలింగ్ వేయడానికి రాగానే అసలు ఇట్లా 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 ఎరెక్ట్ అయ్యి కూర్చొని చూసేవాళ్ళు అనమాట, ఓ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నట్టు. అండ్ అట్లానే నా గుర్తు సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ కూడా అట్లానే అందరూ చూస్తుండే మా ఇంట్లో. అండ్ షేన్ వార్న్ మ్యాచ్ని తిప్పేసాడు, దాని గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు. బట్ అదే హీ వాజ్ అ స్పెషల్ బౌలర్ అని అప్పటి నుంచే ముద్ర పడిపోయింది నాలో. కానీ నేను నిజానికి చెప్పుకుంటే నేను అంత పెద్దగా రేట్ చేసేవాడిని కదా షేన్ వార్న్ ఎందుకు, దానికి కారణం ఏంటి అంటే, ఇండియాతో జరిగే మ్యాచెస్లో ప్రతిసారి మన వాళ్ళు షేన్ వార్న్ ఈజీగా ఆడేసేవాళ్ళు.
మనం 2001 సిరీస్లో కలకత్తాలో 281 రాహుల్ ద్రవిడ్ పార్ట్నర్షిప్ అదంతా ఆ టైంలో నీకు షేన్ వాన్ బాగా బౌలింగ్ వేసాక మన వాళ్ళు ఇంకా బాగా ఆడేసి 100-200 కొడుతుండే. అండ్ తర్వాత మళ్ళీ 2004 సిరీస్లో కూడా ఈవెన్ దో షేన్ వాన్ ఇంజురీ తర్వాత వచ్చినా కానీ మంచి బౌలింగ్ వేస్తున్నా కానీ మన వాళ్ళు ఈజీగా ఆడేస్తుండే. సో ఐ థాట్ ఓకే మేబీ స్పిన్ ఆడడం రాని వాళ్ళకి షేన్ వాన్ కష్టమేమో, మన బ్లడ్ వేరు మన బ్రీడ్ వేరు, సో మనకి పెద్ద మ్యాటర్ కాదు షేన్ వాళ్ళు వీళ్ళంతా. బట్ దెన్ నా లైఫ్లో అదే షేన్ వాన్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి జరిగిన మూమెంట్ ఏంటంటే 2005 యాషెస్. ఆ 5 మ్యాచెస్ మేము ఆ టైంలో ఇండియా వేరే సిరీస్ నడుస్తున్నా పట్టించుకోకుండా మా ఇంట్లో మొత్తం చూస్తుండే మేము. మా డాడీ, నేను, మా అన్నయ్యలు ఇద్దరు అంతా కలిసి. అండ్ అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు అంత లోలో ఉన్నా కానీ తను వేసిన బౌలింగ్, తను చూపించిన ఫైటింగ్ స్పిరిట్, బ్యాట్ బాల్తో అసలు అది నెక్స్ట్ లెవెల్. అప్పుడు అర్థమైంది ఓకే వాట్ ఈస్ షేన్ వాన్, వై షేన్ వాన్ ఇస్ కన్సిడర్డ్ ఎ గ్రేట్ ఆఫ్ ద గేమ్ ఆల్రెడీ అన్నట్టు అప్పుడు అర్థమైంది అనమాట. అప్పుడు ఓకే నమస్తే, ఏదో నేను ఇప్పటి వరకు ఏదో అనుకున్నా కానీ షేన్ వాన్ హీఈస్ హెడ్ అండ్ అబవ్ ఎవ్రీబడి ఎల్స్ అని అర్థమైంది. యా అంటే నేను కూడా ఐ థింక్ నాకు ఆ 99 అంత పెద్దగా గుర్తులేకపోయినా ఐ థింక్ స్లోలీ షేన్ వార్న్ అనే ఒక సెన్సేషనల్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు క్రికెట్లో బాగా ఫేమస్, ఇట్లాంటివన్నీ విని చదివేవాడిని. కానీ బట్ అంత షేన్ వార్న్ ఇంపాక్ట్ నువ్వు చూసినంత లైవ్గా నేనైతే ఎప్పుడు ఈవెన్ 2005 కూడా నేను తర్వాత చూసాను, కానీ జరిగే టైంలో వాట్ షేన్ వార్న్ డిడ్ అనేది నేను అప్పుడు ఆ టైంలో కూడా చూడలేదు. బట్ ఐ థింక్ నాకు బాగా అసలు ఈ షేన్ వార్న్ గురించి అసలు ఎక్కువగా తెలుసుకోవాలి, అసలు ఏం చేశాడు, ఈ పర్టికులర్ ఇయర్‌లో ఏం చేశాడు, ఇతని రికార్డ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్ ఆల్ స్లోలీ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ థింక్ నాకు స్కై వాళ్ళు చేసే కామెంటరీ అంటే చాలా ఇష్టం. ఇది నేను చాలా సార్లు చెప్పాను. సో, ఐ థింక్ వెన్ షేన్ వార్న్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ స్కై, అప్పుడు స్లోలీ ఐ జస్ట్ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ డీటెయిల్స్ అబౌట్ షేన్ వార్న్స్ కెరియర్, షేన్ వార్న్స్ ఆర్టికల్స్ అండ్ అతను కెరియర్ ప్లేయింగ్ డేస్‌లో అసలు ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, ఇవన్నీ కూడా అంటే ఆబ్వియస్లీ ఐపీఎల్ ఇవన్నీ కూడా బిట్స్ అండ్ పీసెస్‌గా అప్పుడు షేన్ వార్న్ అంటే బిట్స్ అండ్ పీసెస్ అని ఎందుకు వాడుతున్నానంటే, ఆ షేన్ వార్న్ బిట్స్ అండ్ పీసెస్ కెరియర్‌నే చూసాను నేను. నాట్ ద నాట్ ఎట్ హిస్ ప్రైమ్ అండ్ నాట్ వెన్ హీ వాజ్ డూయింగ్ దట్ మ్యాజిక్ ఇన్ 2005. బట్ యాహ్! అవన్నీ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఈవెన్ ఇన్‌ఫాక్ట్ అసలు నేను కాలేజ్‌లో ఉన్న టైంలో మామూలు మీడియం పేస్ అది వేసేవాడిననమాట డేల్ స్టెయిన్ లాగా. అంటే డేల్ స్టెయిన్ మీడియం పేస్ కాదు, నేనేసే పేస్‌కి మీడియం పేసే వచ్చేది డేల్ స్టెయిన్ యాక్షన్ ట్రై చేసినా. కానీ తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ వెన్ ఐ స్టార్టెడ్ మళ్ళీ ఆ ప్లేయింగ్ డేస్ మళ్ళీ రెజ్యూమ్ అయినప్పుడు ఐ థింక్ డ్యూరింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ మై కాలేజ్ అండ్ ఈవెన్ నేను వర్క్ చేసే ప్లేస్‌లో గూడా మేము ఎప్పుడాడినా సరే నౌ ఐ ఓన్లీ బౌల్ లెగ్ స్పిన్ అండ్ గూగ్లీస్. సో, దానికి ఇన్‌స్పిరేషన్ మటుకు త్రూ అండ్ త్రూ షేన్ వార్న్. ఎందుకంటే ఐ స్టార్టెడ్ వాచింగ్ షేన్ వార్న్స్ మాస్టర్ క్లాస్ వీడియోస్. అంటే అసలు లెగ్ స్పిన్ ఎలా వేయాలి? గూగ్లీ ఎలా వేయాలి? అసలు ఒక లెగ్ స్పిన్నర్‌కి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి? అంటే జనరల్‌గా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఇంటిమిడేట్ చేయడం అనేది మనం చాలా వింటూనే ఉంటాం. అంటే వాళ్ళ యూనో ఎయిదర్ వాళ్ళ రన్‌అప్ వల్ల గానీ, వాళ్ళ బౌలింగ్ యాక్షన్ వల్ల గానీ, వాళ్ళకున్న హైట్ గానీ, ఇలా ఫాస్ట్ బౌలర్స్ ఇంటిమిడేట్ చేయడం మనం చాలా చూసాం క్రికెట్‌లో. ఈవెన్ త్రూ దట్ 70స్, 80స్ అంతా కూడా ఫాస్ట్ బౌలర్సే కంప్లీట్‌గా డామినేట్ చేశారు. బట్ షేన్ వార్న్ లెగ్ స్పిన్‌తో డామినేట్ చేయడం, అది కూడా అసలు షేన్ వార్న్ యాక్షన్ చూస్తే ఎలా ఉంటదంటే చాలా క్యాజువల్‌గా ఉంటది. అంటే అసలు ఏదో నడుచుకుంటూ వచ్చి ఒక బాల్ ఏస్తున్నాడనే ఒక చాలా ఫ్రీ ఫ్లోయింగ్ తన యాక్షన్ తనది. సో, వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ షేన్ వార్న్స్ మాస్టర్ క్లాస్ వీడియోస్, అప్పుడు అనిపించింది ఓకే, దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ కెన్ ట్రై కూడా అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది నాకు. అప్పటి నుండి కూడా నేను ఈవెన్ నౌ ఆల్సో ఎక్కడైనా ఆడే అవకాశం వచ్చినా ఐ ఓన్లీ బౌల్ లెగ్ స్పిన్ అండ్ ఐ బౌల్ గూగ్లీస్. ఈవెన్ నేను ఏదో ఒక చిన్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ కూడా తీశాను గూగ్లీస్ వేసి. సో, అది మా ఆఫీస్‌లో జరిగిన ఇంటర్నల్ మ్యాచ్‌లోనే. బట్ స్టిల్ వన్స్ ఐ స్టార్టెడ్ బౌలింగ్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ అంటే షేన్ వార్న్ ఎట్లా బ్యాట్స్‌మెన్‌ని డిసీవ్ చేయడంలో గానీ, మైండ్ గేమ్స్‌లో గానీ, షేన్ వార్న్ ఎంత సిద్ధహస్తుడనేది నాకు కొంచెం ఒక గ్లింప్స్ వచ్చింది. వెన్ ఐ స్టార్టెడ్ బౌలింగ్ నాకు అర్థమైంది. ఓకే, షేన్ వార్న్ ఎప్పుడు కూడా లైక్ హీ హాస్ దిస్ కంట్రోల్ ఫ్యాక్టర్. అంటే నీకు రన్‌అప్ దగ్గర మార్క్ అక్కడ చూసినప్పుడు షేన్ వార్న్ కంప్లీట్ కంట్రోల్‌లో ఉంటాడు. అంటే తను బాల్ టాస్ చేసినప్పుడు గానీ, వెన్ హీ స్టార్ట్స్ రోలింగ్ హిస్ ఫింగర్స్ త్రూ దట్ బాల్, ఇవన్నీ చూసినప్పుడు
ఇట్ సేస్ దట్ హే ఐఎమ్ ద బాస్ హియర్. ఓకే, నువ్వు బ్యాట్స్మెన్ అయినా ఎవరైనా యూ మైట్ బి ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ మైట్ బి a number 11, but ఐఎమ్ ద బాస్. ఓన్లీ వెన్ ఐ బౌల్ ద బాల్ యూ కెన్ ట్రై టు స్పాట్ ఇట్ ఇఫ్ యూ క్యాన్. గుడ్ లక్ అనే ఒక యాటిట్యూడ్ ఉండేది షేన్ వాన్లో. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డీప్లీ అడ్మైర్ అబౌట్ షేన్ వాన్. ఓకే నాకు ఆశీష్ భయ్య, మీ మెమరీస్. నా మెమరీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా అంటే చాలా క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఫ్యామిలీ. 1970s నుంచి వెస్టిండీస్ ఫ్యాన్స్ అనమాట. ఆస్ట్రేలియా డెనిస్ లిల్లీ టైంలో ఫ్యాన్స్, ఇండియా ఫ్యాన్స్. మా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మనం ఇండియానే సపోర్ట్ చేయాలని ఉండదు, మనం క్రికెట్కి సపోర్ట్ చేయాలి, స్పోర్ట్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఒక స్పోర్టివ్ కల్చర్లో ఉంటారు. సో ఇంకో లక్కీ థింగ్ ఏంటంటే మా ఇంట్లోనే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటుండే, కలర్ టీవీ ఉంటుండే, రెండు ఉంటుండే. సో చాలా మంది మా ఇంటికి వచ్చి టీవీ చూస్తుండే, మ్యాచ్ ఉంటే 2003 దాకా చూస్తుండే, మొత్తం గల్లీ గల్లీ వచ్చి చూస్తుండే. మా ఇంట్లో మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు మంచిగా వండి పెడుతుండే, దే యూస్ టు హ్యావ్ ఫన్. సో ఆ పర్టికులర్ టైంలో నేను పుట్టింది 1991లో. సో 1999 వరల్డ్ కప్ దాకా నాకు క్రికెట్ మీద అంత నాలెడ్జ్ ఉంటుండే కాదు. ఏదో కూర్చొని ఐ యూస్ టు హ్యావ్ ఫన్ విత్ దెమ్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెమీఫైనల్ చూసినప్పుడు ఆ స్కోర్ అవన్నీ అర్థమవుతుండే, కానీ అంత డెడికేషన్తో చూసేవాడిని కాదు. అయిపోయింది, సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అని అనుకున్నా. ఆ సెమీఫైనల్ అంటే తెలుసు, ఎందుకంటే 96 టైంలో హైలైట్స్ చూసేటప్పుడు శ్రీలంక గెలిచినప్పుడు, ఇంకా 87 ఆస్ట్రేలియా గెలిచినప్పుడు మా ఇంట్లో చూస్తూ ఉంటారు, ఎప్పుడు క్రికెట్ ప్లే అవుతుంది. ఆ వరల్డ్ కప్ లిఫ్ట్ చేస్తే ఆ ప్రైడ్, ఆ వాల్యూ నాకు తెలుసు, కాకపోతే నాకు క్రికెట్ అంటే తెలియదు. సో సెమీఫైనల్ కదా అని చెప్పి నేను కొంచెం చూడడం స్టార్ట్ చేస్తున్నాను. అయిపోయిన మ్యాచ్ అనగానే షేన్ వాన్ రాగానే వికెట్లు ఫర్ట్ అని ఇట్లా తీసిండు. నేను గెలిపిస్తా మ్యాచ్ అని చెప్పి మ్యాచ్ని డ్రా చేసిండు, టై చేసిండు మ్యాచ్ టై అవ్వగానే అప్పుడు అనిపించింది ఏంది మనిషి ఇట్లున్నాడు వింతగా అని చెప్పి. ఒక్కటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ క్రికెట్లో నేను అట్రాక్ట్ అయింది ఆ షేన్ వాన్ని. మోరోవర్ ఆ బౌలింగ్ని చూసి నేను అట్రాక్ట్ కాలే, నాకు ఆ బౌలింగ్ తెలుసు, చూసే కొద్దీ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది కదా. నేను చూసి నా పర్సనాలిటీని చూసి, ఆ స్టైల్ని చూసి, ఆ యాటిట్యూడ్ని చూసి, డోంట్ కేర్ ఎట్లున్నా కానీ నేను మ్యాచ్ని గెలిపిస్తా అని చెప్పి ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది నాకు కనిపించింది నేను 8 years ఉన్నప్పుడే. నాకు స్పోర్ట్ అంటే ఏందో కూడా తెలియదు, ఆబ్వియస్లీ మన ఎవరికి తెలియదు ఆ ఏజ్లో. అది చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇమ్మీడియట్గా ఫైనల్ చూసిన, ఫైనల్ కూడా అట్లనే గెలిపించింది ఈజీగా, కప్ ఇట్లా లిఫ్ట్ చేసిండు. సో అప్పటి నుంచి ఆ పర్టికులర్ టైం నుంచి నేను షేన్ వాన్కి ఎంత ఫ్యాన్ అంటే, డెడికేషన్ ఏది చేసినా మీడియాలో ఉన్న. ఇంకోటి నేను ఏం చేస్తాను అంటే, మన దాంట్లో రాదండి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇండియాది కామెంటరీ ఉంటే, ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంటే ఇండియా కామెంటరీ గవాస్కర్ వీళ్ళందరూ వస్తారు కదా, నేను VPN ల్యాండ్లోకి వెళ్ళి పైరసీలో నేను ఫాక్స్ క్రికెట్ అనా లేకపోతే 9 స్పోర్టర్ అని చూస్తుండే, ఓన్లీ ఫర్ షేన్ వాన్ కామెంటరీ. లేదంటే US ఇది ఉంటుంది కదా యూకే దాంట్లో, ఆ ల్యాండ్లో పోయి చూస్తుండే పైరసీలో, ఓన్లీ ఫర్ షేన్ వాన్ కామెంటరీ. నేను అంత ఫ్యాన్ ఉంటుండే, ఆయన ఎక్కడ వెళ్ళినా అట్లా ఫాలో అవుతుండే. ఇట్స్ నాట్ అబౌట్ క్రికెట్, మొత్తం లైఫ్ స్టైల్ అంతా ఇష్టం నాకు అనేది. ఇంకొకటి ఏంటంటే షేన్ వాన్ ఇందాక మనం కంట్రోల్ అని మాట్లాడుకున్నప్పుడు బేసిక్గా మనం లెగ్ స్పిన్ కానీ ఆఫ్ స్పిన్ అసలు ఏ రకమైనటువంటి బౌలింగ్ యాక్షన్ చూసినా సరే జనరల్గా యాజ్ అ వ్యూవర్స్ మనకి కొంచెం అరే ఇది ఈ లెగ్ స్పిన్ అయినా ఆఫ్ స్పిన్ అయినా చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఫింగర్స్ తోటి బాగా హార్డ్ వర్క్ చేయాలి, అంటే వేరియేషన్స్ అన్నీ డెవలప్ చేసుకున్నప్పుడు ఆ బాల్ రిలీజ్ అనేది చాలా కరెక్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ మన మైండ్లో జనరల్గా రన్ అవుతూ ఉంటాయి మనకి దానిపైన సరిగ్గా నాలెడ్జ్ లేనప్పుడు. బట్ షేన్ వాన్ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈవెన్ వెన్ షేన్ వాన్ టెల్స్ అబౌట్ లెగ్ స్పిన్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ హీ టెల్స్ ఇస్ జస్ట్ స్టే రిలాక్స్డ్ అండ్ కీప్ యువర్ ఫింగర్స్ ఫ్రీ. అంటే తను బాల్ని పట్టుకునే విధానం చూస్తే మనం సీరియస్గా అంటే చాలా రిలాక్స్డ్గా, అంటే అసలు తన చేతిలో బాల్ ఉందా లేదా అన్నట్టు అంత ఫ్రీగా పట్టుకుంటాడు అనమాట. అంటే ఆ, తను బౌలింగ్ లెగ్ స్పిన్ నేర్పించేటప్పుడు హీఈస్ ఆల్రెడీ టీచింగ్ యూ ఏ మైండ్ గేమ్. ఏంటంటే first of all, even if you want to take a wicket, even if you want to restrict the runs, even if you want to intimidate the batsman or whatever your target might be, the first and foremost thing, you have to be control of your own strengths. So you have to be in control of your own strengths. So our philosophy Shane Warne ఇప్పుడు లెగ్ స్పిన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఆ మాస్టర్ క్లాస్ చూసినప్పుడు దట్ ఈస్ సంథింగ్ హీ న్యాచురల్ ఇంపార్ట్స్ టు పీపుల్. సో ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా బౌలింగ్ స్కిల్ కానీ బ్యాటింగ్ స్కిల్ కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు మోస్ట్ లైక్లీ దే విల్ టెల్ యూ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఒక కవర్ డ్రైవ్ ఆడాలంటే ఎలా ఉండాలి, నీ ఫుట్ మూమెంట్ ఎలా ఉండాలి, నీ బాడీ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, నీ ఎల్బో స్వింగ్ ఎలా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ టెక్నికాలిటీస్ అన్నీ అందరూ చెప్తారు. బట్ నో బడీ విల్ టీచ్ యూ ద మెంటల్ సైడ్ ఆఫ్ థింగ్స్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ particularly seek help, nobody is going to tell you the mental side of things. But Shane Warne is someone తన స్కిల్ ఫ్యాక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేసి, ఈవెన్ వెన్ హీ వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ టు క్రికెట్ త్రూ హిస్ కోచింగ్ ఆర్ మెంటర్షిప్ ఆర్ డూయింగ్ దోస్ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఆర్ కామెంటరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ లైక్
దిస్ నథింగ్ హిడెన్. అంటే ఏదున్నా సరే షేన్ వార్న్ ఎట్లా చెప్తాడంటే, ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే అరటిపండు తొక్కవలసి నోట్లో పెట్టినట్టు. అలాగా షేన్ వార్న్ లెగ్ స్పిన్ పరంగా ఫస్ట్ నేను నేర్చుకున్నదైతే అదే. జస్ట్ కీప్ యువర్ ఫింగర్స్ స్టే నైస్ అండ్ రిలాక్స్. నువ్వెప్పుడు కరెక్ట్‌గా స్ట్రైడ్‌లోకి వెళ్ళి బాల్ రిలీజ్ చేసేంత వరకు నీ ఎంటైర్ బాడీ కూడా రిలాక్స్ స్టేట్‌లో ఉండాలనే ఒక ఇంపార్టెన్స్, ఆ సిగ్నిఫికెన్స్ అనేది నేను షేన్ వార్న్ ద్వారానే నేర్చుకున్నా. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్, ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ సెల్ఫ్ ఫస్ట్. సో ఐ థింక్ దట్ వాస్ వన్ థింగ్ దట్ స్టక్ విత్ మీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అబౌట్ షేన్ వార్న్. ఇంకోటండి, షేన్ వాన్ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా మీడియాలో చెప్పేస్తాడు ఆయన. ఆడుతున్నప్పుడు కూడా ఆయన వేరియేషన్స్ ఏవైతున్నాయో అన్నీ చెప్పేస్తుండే. ఆస్ట్రేలియన్ టీమ్మేట్స్ ఏమంటుండే, కమాన్ మేట్ నువ్వు అట్లా చెప్తే ఎట్లా తెలిసిపోతుంది కదా అంటే, ఆయన ఏమంటుండే అంటే మన క్రికెట్ అనేది ఏదైతే ఉందో అది ముందుకెళ్ళడం ఇంపార్టెంట్ మ్యాచ్ గెలిచే కన్నా అని చెప్పి అంటుండే. ఎట్ ద సేమ్ టైం ఆయనతో ఫస్ట్ కీపింగ్ చేసిన ఆయన ఇయన్ హీలీ అని ఉంటుండే కదా, ఆయనను అడిగినప్పుడు ఆ వేరియేషన్స్ అన్ని నీకు గుర్తుపట్టడం ఈజీగా, బ్యాట్స్మెన్కి ఎట్లా అనిపిస్తుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి అంటే, ఇయన్ హీలీ ఏమన్నాడంటే వేరియేషన్స్ ఏమి ఉండవు ఆర్మీకి, ఆయన ఏ వేరియేషన్ వేస్తాడో ఈజీగా అనిపిస్తుంది మీకు, ఈజీ కనిపిస్తుంది కాబట్టి మీకు ఆర్మీకి రాదు, కనిపించకపోతే అట్లనే ఇట్లనే వేసి ఆడొచ్చు, ఆర్మీ స్పెషాలిటీ అది చెప్పి వేస్తాడు బ్యాట్స్మెన్కి, నేను ఈ బాల్ వేస్తా ఆ బాల్ వేస్తా అని వేసి వికెట్ ఇట్లా తీసేస్తాడు ఆయన, అంత స్పెషాలిటీ అయినది అని చెప్పి ఇయన్ హీలీ చెప్పాడు. సో నేను ఆ పర్టికులర్ వర్డ్ విన్నప్పుడు నేను చాలా షాక్ అయినా. ఎవరైనా మిస్టరీ లాగా పెట్టుకుంటారు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంకని తీసుకుంటే, శ్రీలంక ఎవ్రీ 3 yearsకి 2 yearsకి ఒక మిస్టరీ బౌలర్ వస్తాడు, వచ్చి ఐదర్ ఆ సీజన్ అన్నా 2 seasons అన్నా 50-60 వికెట్స్ తీసేస్తాడు, తర్వాత మిస్టరీ అన్లాక్ అయిపోతుంది, నార్మల్ బౌలర్ అయిపోతారు. అట్లా శ్రీలంకలో దేర్ ఆర్ లైక్ 7-8 బౌలర్స్ ముత్తయ్య మురళీధరన్ వెళ్ళిపోయినాక మనం ఎత్తుకు ఈజీగా దొరుకుతారు. షేన్ వార్న్ అలా కాదు, ఎవ్రీథింగ్ మీడియాకు ముందు, ఇప్పుడు మ్యాచ్ ముందు మీడియా ఇంట్లో ఉంటుంది కదా, ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఒక 5-10 minutes టైం తీసుకుంటాడు, బాల్ ఇట్లా అనాలి అని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు అన్నట్టు అరటిపండు ఇట్లా తొక్కోల్చి ఇలా లోపల పెట్టి నాలెడ్జ్ అంతా ఇచ్చేస్తుండే. ఆ వార్నింగ్కి ఉన్న స్పెషాలిటీ అది టూ గుడ్. అది చాలా అంటే చాలా హంబుల్నెస్, ఆ కైండ్నెస్, నాలెడ్జ్ ఇవ్వాలి, అందరికీ రావాలి, ఇది మన గేమ్ అనేది ముందుకోవాలి. యూఎస్ వాళ్ళు ఆడకపోతే క్రికెట్ అనేది ఫేమస్ కాదు, క్రికెట్ అనేది నార్మల్ గేమ్ కాదు, చాలా పెద్ద గేమ్, యూఎస్ వాళ్ళు కూడా ఆడతారు ఫ్యూచర్లో. లెట్స్ సీ మన గేమ్ని పెద్దగా చేయాలి, గ్లోబలైజ్గా చేయాలి, అందరు ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి ఉంటాడు. నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, గ్లోబలైజ్గా ఆలోచిస్తాడు ఆయన, నేషనలిజం లేకుండా. నన్ను అడిగితే ఈ ఉన్న వ్యక్తికి నేషనలిజం లేదు, ఆ టీంకి ఆడుతున్నారు కాబట్టి ఆ టీంని గెలిపిస్తారు, అదే మళ్ళీ ఆయన కౌంటీ టీం ఉంటే ఆ కౌంటీ టీంని గెలిపిస్తారు. సో క్రికెట్ అనే పర్టికులర్ థింగ్ని తీసుకొని ముందుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్ తోటి ఉంటాడు, ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఉంటాడు. ఆ పర్టికులర్ పాయింట్ చాలా బ్యూటీ షేన్ వార్న్ది. అదే నార్మల్ యాటిట్యూడ్ తోటి ఉంటే ఇంత ఫేమస్ అవ్వడం కూడా కష్టమవుతుండే, 708 వికెట్స్ తీయడం కూడా కష్టమవుతుండే, అంత టాలెంట్ ఉంది. ఏదైనా కానీ నేను చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ తోటి ఉంటాడు, ఏదైనా కానీ అందరికీ తెలిసినా నేను వికెట్లు తీయగలుగుతా అనే కాన్ఫిడెన్స్లో ఉంటాడు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది షేన్ వార్న్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ నా కెరియర్లో కూడా నేను అదే కాన్సెప్ట్స్తో నేను ఫాలో అవుతా. నేను ఏది సీక్రెట్గా ఉంచా, అన్ని ఓపెన్గానే చెప్తా. దాని తగ్గట్టు నాకు సక్సెస్ కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ ఇట్ మే బీ, లెఫ్ట్ ఆర్ రైట్, ఏదైనా కానీ నేను ఇలా ఉండాలనుకుంటే ఇలాగే ఉంటా అని చెప్పి అంటున్నా. Yeah. Actually, we should thank football for giving us షేన్ వార్న్. ఎందుకంటే షేన్ వార్న్‌కి ఫుట్బాల్ అంటే అవునండి. విపరీతమైన పిచ్ అంట. అసలు ఎంత ఇష్టం అంటే తను ఎదుగుతూ అంటే ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు, టీనేజ్‌లో ఉన్నప్పుడు అంతా కూడా అసలు ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎయిమ్ వాస్ టు ప్లే ఫుట్బాల్ అనే ఒక భయంకరమైన డెడికేషన్ ఉండేదంట. అండ్ తను పార్ట్ టైమ్ జాబ్స్ చాలా చేశాడు. పరుపులు మోసుకెళ్ళేవాడంట, పిజ్జాస్ డెలివరీ చేసేవాడంట. ఇంకా అట్లా చాలా చేస్తూ ఉంటూ అలా పార్ట్ టైమ్స్ ఏదో చేసుకుంటూ ఇట్లా తను క్లబ్ ఫుట్బాల్ అది ఆడుతూ ఉండేవాడంట. అయితే ఐ థింక్ సెయింట్స్ అనుకుంటా ఒక టీమ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ టీమ్ దట్ షేన్ వార్న్ సపోర్ట్స్, అండ్ దట్ మైట్ బీ ద టీమ్ దట్ షేన్ వార్న్ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే ఫర్ ఎ లాంగ్ టైమ్, విచ్ అన్ఫార్చునేట్లీ డిడ్ంట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఆ టీం నుంచి ఒక లెటర్ వచ్చిందంట షేన్ వార్న్‌కి. అంటే తను ఇంకా ఇట్లా అవును. ఫుట్బాల్ ఆడుతూ ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి అనే హోప్స్, డ్రీమ్స్ బిల్డ్ అవుతున్న రోజుల్లో షేన్ వార్న్‌కి యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్ అనే ఒక లెటర్ వచ్చిందంట. సో అప్పుడు షేన్ వార్న్ అంటే ఇండైరెక్ట్‌గా యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్ అంటే యూఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అని, యూఆర్ నాట్ గుడ్ ఎనఫ్ అని షేన్ వార్న్ చాలా ఫీల్ అయ్యాడంట. అసలు ఏంద్రా నేను ఇట్లా అనుకున్నాను, ఇలా జరిగిందేంటి అని చాలా హర్ట్ అయ్యాడంట. అప్పుడు షేన్ వార్న్ ఈవెన్ చాలా ఇంటర్వ్యూస్‌లో షేన్ వార్న్ రిపీటెడ్‌గా చెప్తాడు, ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఎట్ సంథింగ్. అప్పుడు యాహ్! ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఎట్ సంథింగ్, యూ జస్ట్ హావ్ టు ఫైండ్
వేర్ యూ కెన్ సక్సీడ్ అండ్ ఎక్సెల్ అని. అది చాలా అంటే ఎగ్జాక్ట్ వర్డింగ్ గుర్తు రావట్లేదు కానీ బట్ షేన్ వార్న్ రియలైజ్ దట్ హీ మస్ట్ బి గుడ్ ఎట్ సంథింగ్ అనేది. సో తర్వాత తను ఆ ఫేస్లో క్రికెట్లోకి ఎలా వచ్చాడో చెప్తావు భయ్య తర్వాత? ఆ ఫేస్లో మీరు అన్నారు కదా లెటర్ రాగానే రిసీవ్ చేసుకొని ఆ పర్టికులర్ ఫేస్ ఉండే షేన్ వాన్ లైఫ్లో 6 months అనుకుంటా. ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉండే. ఫుడ్ అంటే చాలా ఇష్టము, లావ్ అవుతూ ఉంటుండే. టీనేజ్ అదే టైం 19, లావ్ అవుతూ ఉంటుండే. ఏం చేయాలి నేను అని చెప్పి పరుపులు అమ్మడము, లేకపోతే పిజ్జాలు డెలివరీ చేయడము. ఇట్లా అయితే కాదు, నాకు ఎడ్యుకేషన్ కూడా లేదు, ఏదైనా స్పోర్ట్లోకి వెళ్తా నేను అని చెప్పి టెన్నిస్ కూడా ట్రై చేసిండు ఆయన. టెన్నిస్ కూడా 1-2 months ఆడిండు, వర్కౌట్ అయితే లేదు. సరే అని చెప్పి క్రికెట్లోకి బై ఛాన్స్ ఇలా వచ్చిండు. గ్రిప్పింగ్ చేయగానే లెగ్ స్పిన్ న్యాచురల్గా వస్తుంది ఆయనకి. లెగ్ స్పిన్ న్యాచురల్గా వస్తుంది. ఎందుకు న్యాచురల్గా వస్తుంది నీకు లెగ్ స్పిన్ అని అడిగితే, చిన్నప్పుడు ఆయన 4 years ఉన్నప్పుడు అంట ఆయనకి 2 legs ఫ్రాక్చర్ అయినాయంట. సో అతనికి కూర్చోడానికి రాదు. సో ఉల్టా పడుకునేవాడు ఆయన, ప్రోన్ పొజిషన్లో పడుకునేవాడు. పడుకునేటప్పుడు ఆయనకి నడిచేటప్పుడు లెగ్స్ కాకుండా హ్యాండ్స్ యూజ్ చేసి, పామ్ యూజ్ చేసి నడిచేవాడంట. అట్లా 6 months నడిచిండంట ఆయన. ఆ 6 months అట్లా నడవడం వల్ల ఆయన హ్యాండ్స్ చాలా పెద్దగా, చాలా లావుగా, చాలా స్ట్రాంగ్ అయినాయంట. సో దానివల్ల ఆయనకి స్పిన్ చేయడం ఈజీ అయింది, బాల్ని గ్రిప్ చేయడం ఈజీ అయింది. అది ఒక గిఫ్ట్ లాగా వచ్చింది ఆ ఇంజురీ 3-4 yearsలో. ఆయన అది అదృష్టం లాగా అనుకుంటాడు ఆ వర్స్ట్ కేస్. తర్వాత ఆయన అక్కడ నుంచి ఆ ఫేజ్ నుంచి క్రికెట్లోకి రావడం జరిగింది. క్రికెట్లో రావడం జరిగితే క్రికెట్లో కూడా స్టార్టింగ్లో అంత సక్సెస్ లేదు. 1-2 years నార్మల్గా బౌలింగ్ వేస్తుండే. కాకపోతే ఎవరు చూసినా షేన్ వార్న్ ఇష్టపడుతుండే. స్పెషల్ టాలెంట్ ఉంది నీకు అని చెప్పి అంటుండే. కాకపోతే ఆ స్పెషల్ టాలెంట్ని అన్లాక్ చేయడానికి రాలేదు వార్నికి. స్టార్టింగ్లో ఇండియాతో ఆడిండు. మన ఇండియన్స్ ఎలాగో ఒరిజినల్ వార్ని అయినా, స్టార్టింగ్లో ఉన్న వార్ని అయినా ఎలాగో కొడతారు వాళ్ళు. మన ఇండియన్స్ ఫుల్ ఎక్స్పర్ట్ స్పిన్లో. ఇట్లాంటి పిచ్ మీద అయినా స్పిన్ని కొట్టేస్తారు మనలు. సో సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేము. వెస్టిండీస్ తర్వాత శ్రీలంక వీళ్ళందరితోటి ఆడి కొంచెం సక్సెస్ రాకపోతే తర్వాత అతను ఏం చేసిండంటే కౌంటీ లీగ్స్కి వెళ్ళడం జరిగింది. 6 months కౌంటీ ఆడుతుండే ఇంగ్లాండ్లో, 6 months ఇక్కడికి వచ్చి చేస్తుండే. ఆ 6 months టైంలో ఇంగ్లాండ్లో చాలా హెల్ప్ అయింది ఆయనకి. ఆయన స్కిల్ పరంగా కానీ, ఆయన లైఫ్ పరంగా కానీ, ఆయన ఫినాన్షియల్గా వర్కౌట్ కావడం. ఎందుకంటే ఇంగ్లాండ్లో పేమెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆస్ట్రేలియా కన్నా. సో అక్కడ 6 months వెళ్ళినప్పుడల్లా ఫుల్ ఎంజాయ్ చేస్తుండే, ఆడుతుండే, టీమ్మేట్స్తో చాలా మంచిగా కలిసి ఉంటుండే. సో ఆయన ఆస్ట్రేలియా నుంచి వెళ్ళేటప్పుడు 69 kilos ఉండే. ఆస్ట్రేలియాకి మళ్ళీ వచ్చేటప్పుడు 6 monthsకి 104 kilos అట్లా అవుతుండే. అన్ని బీర్లు తాగుతుండే అంట ఆయన, అంత స్మోక్ చేస్తుండే అంట. బీర్లు లిటరలీ అంటే ఫుల్ ఇష్టం. ఆయన ఇంటర్వ్యూలో అట్లా చెప్తాడు, ఐ రియలీ లైక్ టు డ్రింక్, బీర్లు తాగాలి, స్మోక్ చేయాలి, బౌలింగ్ చేయాలి, ఇంతకంటే వేరే ఏం పని చేయొద్దని అనుకుంటుండే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఫేజ్లో ఆయన వర్క్ ఆన్ చేయాలని చెప్పి ఆయన కోచ్ ఒక ఆయన ఉన్నాడు, టెర్రీ జెన్నర్ అని చెప్పి. ఆ కోచ్ ఆయన కూడా ఆస్ట్రేలియాకి రిప్రజెంట్ చేసిండు. పెద్దగా ఏం ఆడలేదు, ఒక 15-20 wickets అట్లా తీసిండు అంతే. సో ఆ టైంలో ఆయన జైలు నుంచి కరెక్ట్ టైంలో వైట్ కాలర్ క్రైమ్ చేసి ఇట్లా వచ్చిండు వార్నీ అనే దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళగానే సేమ్ యాటిట్యూడ్ ఇద్దరిది, స్మోకింగ్, డ్రింకింగ్, ఫ్రెండ్స్ లాగా ఇద్దరు కలిసి వర్క్ చేసారు. నేను ప్లేయర్ అవ్వచ్చు అంటావా అని టెర్రీని అడిగితే, అవ్వచ్చు, మీ దగ్గర చాలా స్కిల్ ఉంది, దాన్ని అన్లాక్ చేయాలి మనం అని చెప్పి ఆ టెర్రీ ఆయన సైకలాజికల్గా ఎట్ ద సేమ్ టైం కోచింగ్ స్కిల్ ఆస్పెక్ట్స్ వల్ల ఆయనకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. హెల్ప్ చేయగానే ఆ టైంలో వెస్టిండీస్ అనేది చాలా పెద్ద టీం. ఇప్పుడు మనకి 2000sలో ఆస్ట్రేలియా ఎంత పెద్ద టీమో అంతకంటే పెద్ద టీం. వెస్టిండీస్ తోటి ఒక మ్యాచ్ గెలిపించిండు. ఇంకోటి శ్రీలంకకి వెళ్ళి శ్రీలంకలో కూడా లాస్ట్ మూమెంట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫుల్ కొట్టిరు ఆయనని. నేను ఏం లంచ్ టైంలో కూర్చొని నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, ఇట్లా కొడుతురు, ఈ సిచ్యువేషన్ కోసం ఇట్లా ఆడుతున్నాను నేను అంటే అలా క్యాప్టెన్ అలన్ బార్డర్ ఉండే, ఏం కాదు వారిని, టెన్షన్ పడకు, యు ఆర్ అ బెస్ట్ బౌలర్, నీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, యూఆర్ ఆల్మోస్ట్ దేర్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తే ఎండింగ్ టైంలో ఆయన 3 wickets తీసి ఆ సిరీస్లో ఒక ఊపి ఊపిండు ఆయన. ఆ సిరీస్లో ఒక ఊపి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే షేన్ వార్న్ నేనంటే ఏంటి అని చెప్పి ప్రూవ్ చేసుకుండు. మీన్వైల్ ఇదే టైంలో ఇంగ్లాండ్లోకి వెళ్ళడం జరిగితే ఇంగ్లాండ్లో ఆ బాల్ ఏదైతే ఉందో గ్యాటింగ్ బాల్, అది చాలా ఫేమస్ బాల్. దానివల్ల వార్నీ చాలా ఫేమస్ అయ్యాడు. దాని ముందు ఎట్లుంటున్నాయి అంటే మార్నీ రూమ్మేట్ మర్వ్ హ్యూజెస్ అన్న, అలన్ బార్డర్ అన్న, లేకపోతే డేవిడ్ బూన్ అన్న వాళ్ళతో తిరిగేటప్పుడు ఎవడు ఈ చెంచగాడు ఓడు అన్నట్టు జనాలు చూస్తుండే. అంటే పెద్ద ప్లేయర్ల ముందు చిన్న ప్లేయర్ ఓవర్ అని చూస్తుండే. ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుండే కాదు. అరే లెగ్ స్పిన్నర్ అని చెప్పి పరిచయం చెప్పిస్తే, లెగ్ స్పిన్నర్ ఆయన వికెట్ తీసినావు అని చెప్పి అంటాడు. వారిని ఏమంటుండే అంటే, డూడ్ నువ్వు అసలు టెస్ట్ మ్యాచ్ అని ఆడినావా, కనీసం నేను టెస్ట్ మ్యాచ్ అని ఆడుతున్నా అని చెప్పి ఫ్యాన్స్ అని మాట్లాడుతుండే అంట. ఆ పర్టికులర్ సీన్ ముందు ఇట్లుంటుండే లైఫ్. అలెన్ బార్డర్ చెప్పాడు, ఇంగ్లాండ్ వాళ్ళని మనం విజిట్ చేయొచ్చు, నీ మీద నువ్వు కీ రోల్ ప్లే చేస్తావు అని చెప్పి నీట్గా మోటివేట్ చేసి పెట్టిండు. దాని ముందు కౌంటీ మ్యాచెస్ అవుతున్నాయి, ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే కదా.
ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే గ్రహామిక్ అని చెప్పి ఒక ప్లేయర్ ఉంటాడు, ఇంగ్లాండ్ ప్లేయర్, చాలా పెద్ద ప్లేయర్ ఆయన. చెప్పిండు వారిని, వీనికి బౌలింగ్ వేసే ముందు కొంచెం జాగ్రత్త ఉండు, నేను కుక్కను కొట్టినట్టు కొడతాడు వీడు అని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్లో నేను అట్లా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా, వాళ్ళ టీం వాళ్ళు చెప్పారు. ఆ పర్టికులర్ సినారియోలో ఆయన ఎట్లా కొట్టిరంటే అసలు ఇంటర్నేషనల్ బౌలర్ కాదు కదా, నార్మల్ గల్లీ బౌలర్ లాగా ఫీలింగ్ తెప్పించారు ఆయన కొట్టినాక. అప్పటికి కూడా ట్రస్ట్ ఉంచి నువ్వు ఆడుతున్నావు ఫస్ట్ టెస్ట్ అని చెప్పి ఫస్ట్ టెస్ట్కి తీసుకొచ్చారు వార్నీని. తీసుకొచ్చినప్పుడు మనకు అందరికీ స్టోరీ ఎట్లనే తెలుసు. సో రాజు గారు ఆ స్టోరీ మీరు చెప్తే వినాలనుంది నేను. సో యా ఇంకా కమింగ్ బ్యాక్ టు ద బాల్ ఆఫ్ ది సెంచరీ, అసలు అంటే దాని గురించి మనం ఎట్లా డిస్క్రైబ్ చేయాలి, అసలు ఎలా అనే చాలా ఆలోచించాను. నాకైతే ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫిట్టింగ్ దట్ వీ లిసన్ టు వాట్ రిచీ బెనో, హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్స్ ఇన్ ది కామెంటరీ బాక్స్. సో అట్లాంటి రిచీ బెనోయే కంప్లీట్ ఆల్లోకి వెళ్ళిపోయాడు అనడానికి ప్రూఫ్ ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి అసలు రిచీ బెనోడ్ ఏమన్నాడో విందాము. విన్న తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ డిస్కసింగ్ అవర్ మెమరీస్ అండ్ యునో వాట్ వీ రిమెంబర్ అబౌట్ దట్ బాల్ ఆఫ్ ది సెంచరీ. First ball in Test cricket in England for Shane Warne. And he's done it. He started off with the most beautiful delivery. Gary has absolutely no idea what has happened to it. He still doesn't know. He asked Kenny Palmer on the way out. Kenny Palmer just gave him a raised eyebrow and a little nod. That's all it needed. Well, that has turned about 2.5 feet. Gadding can't believe his eyes. What a start for Shane Warne. Mike Gadding bowled Warne for 4. England 2 for 80. సో విన్నారు కదా, యాక్చువల్గా రిచీ బెనోడ్ చెప్పాడు అంటే ఏ నాడ్ ఆఫ్ ద హెడ్, అంటే రేజ్డ్ ఐబ్రో అండ్ నాడ్. అంటే ఈవెన్ జారెట్ కింబర్, చాలామందికి తెలుసు జారెట్ కింబర్ యాక్చువల్లీ జనరల్గా చాలామంది షేన్ వార్న్ బాల్ ఆఫ్ ద సెంచరీ వీడియోస్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఇట్లాంటివి ఎవరైనా క్రికెట్ ఫ్యాన్స్ పెట్టుకోవడం చాలా కామన్. జారెట్ కింబర్ యాక్చువల్గా షేన్ వార్న్ ఈ బాల్ ఆఫ్ ద సెంచరీకి రిచీ బెనో మాట్లాడిన కామెంటరీని తన వాల్ పైన పోస్ట్ చేసి ఉంటుందంట. చాలా అది ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే రిచీ బెనో ఇదే కామెంటరీలో ఈ బాల్ ఆఫ్ ద సెంచరీ కామెంటరీలో ఈ డజన్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అన్న తర్వాత ఒక చిన్న మైనర్ పాజ్ ఇచ్చి స్టిల్ డజంట్ నో అంటాడు. అంటే కంప్లీట్ అంటే ఒక రిచీ బెనో హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ లెగ్ స్పిన్నర్ అండ్ ఈ సమ్వన్ హూ నోస్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్ అండ్ ఆర్గ్యుబులీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెట్ కామెంటేటర్స్. సో అతనే అట్లాంటి కంప్లీట్ ఆల్లోకి వెళ్ళిపోయాడండి. అసలు నిజంగా ఆ రోజు లైవ్లో మ్యాచ్ చూసిన వాళ్ళు మాంచెస్టర్లో వాళ్ళు ఎంత అదృష్టవంతులో నిజంగా. సో అసలు ఈ బాల్ ఆఫ్ ది సెంచరీ గురించి అంటే ఆ టైం నుంచి కూడా బాల్ ఆఫ్ ద ఇయర్, బాల్ ఆఫ్ ద డికేడ్, బాల్ ఆఫ్ ద సెంచరీ అని రకరకాల ట్యాగ్స్తో ఎప్పటికప్పుడు రన్ అవుతూ అందరి సోషల్ మీడియా ఫీడ్స్లో ఎక్కడొక చోట తరచూ కనబడుతూనే ఉంటుంది. సో అసలు నేనైతే దీన్ని బాల్ ఆఫ్ ద సెంచరీ అని ఎప్పటి నుంచి అయితే ట్యాగ్ చూస్తున్నానో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఐ స్టిల్ బిలీవ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బాల్ ఆఫ్ ద సెంచరీ అంటిల్ నెక్స్ట్ సెంచరీ అని అనిపిస్తుంది నాకైతే నిజంగా. అవునండి. ఇంకోటి ఇందులో అల్టిమేట్ జోక్ ఏంటంటే మైక్ గ్యాంటింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, అది అవుటా కాదా అని నాకు ఇంకా డౌట్ వస్తుంది. వికెట్ కీపర్ ఏమైనా ఆస్ట్రేలియా జనరల్గా చీటింగ్ ఎక్కువ చేస్తారు కదా, వికెట్ కీపర్ ఏమైనా స్టంప్స్ని డిస్టర్బ్ చేశాడా, అది బోల్డ్ అని చెప్పి అట్లా అంటున్నాడా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఆయన. అంటే అసలు ఆ బాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా డ్రిఫ్ట్ అబ్బా, అది ఇట్లా బాల్ ఇన్స్వింగ్ అవుతున్నట్టు ఇట్లా వెళ్తుంది, అవుట్ సైడ్ లెగ్ స్టంప్ పోయి అక్కడ పడి అక్కడి నుంచి వచ్చే టర్న్ అసలు ఓ అద్భుత, అసలు నా భూతో నా భవిష్యత్తు. ఆ బాల్ వేసే ముందు కూడా షేన్ వాన్కి ఆ బాల్ జస్ట్ పిచ్ పైన వేస్తే చాలు, ఫుల్ టాస్ పడకుండా లేకపోతే పిచ్ బయట పడకపోతే చాలు అని చెప్పి అనుకుంటుండే. డేవిడ్ బూన్ కానీ లేకపోతే అలెన్ బార్డర్ కానీ లేకపోతే మర్వ్ హ్యూజ్ కానీ వీళ్ళందరూ వాని నెక్స్ట్ వేయాలి, క్యాప్టెన్ ఆల్రెడీ నెక్స్ట్ వేయాలి, ఇట్లా వేయాలి అని చెప్పి ఇట్లా సైకిల్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే పామ్స్ స్వెట్ అవుతున్నాయి, బాడీ స్వెట్ అవుతుంది. ఫస్ట్ యాషెస్, ఇది యాషెస్ అంటే ప్రైడ్ వాళ్ళకి, ఇది నా డెబ్యూ లాగానే అని చెప్పి ఒక ఇంటెన్షన్ తోటి ఆ బాల్ని ఆ ప్రెషర్లో అట్లా డెలివరీ చేసి బాల్ ఆఫ్ ద సెంచరీ చేసి వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఆ బాల్ ఆఫ్ ద సెంచరీ చేసి నాకు తెలిసి ఆ బాల్ వేసి షేన్ వాన్ క్రికెట్ క్విట్ చేసేసినా కానీ ఇప్పటికీ మనకు గుర్తుంటుంది ఆ బాల్.
అంటే అసలు షేన్ వార్న్ మాటల్లో ఏందంటే యాక్చువల్‌గా నేను అంత అంత మంచి బాల్ ఏస్తాను నేను అనుకోలేదు. నేను జస్ట్ ఏస్తే చాలు అదే నువ్వన్నట్టు ఏస్తే చాలు అనుకున్నట్టు స్టార్ట్ అయ్యాను. బట్ ఏది చేసినా ఫుల్ జాన్ విడి చేయాలని చెప్పి అసలు చేతిని తిప్పేద్దామని చూసాను. అట్లా అసలు ఒక రకంగా ఫ్లూక్‌లో అయిపోయిందన్నాడు. ఇట్ వాస్ ఎ ఫ్లూక్ అన్నాడు. ఎందుకంటే మళ్ళీ అంత మంచి బాల్ మళ్ళీ నా కెరియర్‌లో ఎప్పుడు ఎయలేదు. సో యూ కెన్ సే దట్ ఇట్స్ అ ఫ్లూక్ అన్నాడు. కానీ జీనియస్‌లు ఎప్పుడు అట్లానే చెప్తారు. సో థింగ్స్ కెన్ నెవర్ బి సో ఫ్లూకీ. అది ఫ్లూకే కాదండి, అది షేన్ వాన్ డెస్టినీ. బాల్ వేసేటప్పుడు లెగ్ స్పిన్నర్ కామెంటరీలో ఉన్నాడు. అది కూడా వరల్డ్స్ బెస్ట్ లెగ్ స్పిన్నర్. ఆ టైంలో అంతకంటే మంచి లెగ్ స్పిన్నర్ నీకు దొరకరు. ఆయన హౌస్లో కూర్చొని కామెంటరీ ఇస్తుండు. ఇంకోటి, ది వరల్డ్స్ బెస్ట్ క్రికెట్లో బెస్ట్ టోర్నమెంట్ అది. వరల్డ్ కప్ కూడా రాదు ఆ టోర్నమెంట్ ముందు. యాషెస్ బిగ్గెస్ట్ ఇంకా హైయెస్ట్ స్టేజ్ అది. ఇంకా వార్నింది ఫస్ట్ బాల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫస్ట్ బాల్ ఇంగ్లాండ్ సాయిల్లో. సో అది ఫ్లూక్ అంటే నేనైతే నమ్మాలి. ఆయన అది ఇప్పటి నుంచో దాచిపెట్టుకుండు ఆ బాల్ని. ఆ టైంలో వేసిండు అది, తర్వాత మళ్ళీ ఏమీ కుదరలేదేమో అంతే. కానీ అది ఎన్నిసార్లు చూసినా బాల్ మళ్ళీ అంటే ఎట్లా పోయింది అట్లా అని చెప్పి ఇంకా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ అదే అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఒక 100 సార్లు చూసుంటా. బట్ అయినా కానీ ఆ బ్యూటీ ఆఫ్ దట్ బాల్ అసలు ఎప్పుడు తరగదు. పర్టికులర్‌గా తర్వాత కొన్ని వందల, వేల, లక్షల ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు. పర్టికులర్‌గా బాల్ ఆఫ్ ది సెంచరీ కోసం. ఎక్కడ అడిగినా, ఎవరడిగినా తను ఇందాక రాహుల్ చెప్పినట్టు చాలా ఏదో ఇట్స్ జస్ట్ ఫ్లూక్ అన్నట్టుగానే చెప్పేవాడు. షేన్ వార్న్ ఎప్పుడు కూడా అంటే అట్లాంటి ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ యూ కెన్ ప్లే అలాంగ్ విత్ ఇట్. అంటే అవునవును నేను చాలా ప్లాన్ చేసుకున్నాను అది ఇది అని కొంతమంది చాలా క్రియేటివ్‌గా స్టోరీస్ అల్లేవాళ్ళు ఉంటారు. అండ్ ఆ రోజుల్లో పెద్దగా సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుంటే డెఫినెట్‌లీ యూ కెన్ అంటే నిజంగా ప్లేయర్స్ అలాంటి మసాలా యాడ్ చేయకపోయినా మీడియా యాడ్ చేసేస్తది పక్కా. సో, షేన్ వార్న్ అయితే ఎప్పుడు దట్ నాన్‌షలెంట్ యాటిట్యూడ్ మాత్రం త్రూ అవుట్ అంటే ఈవెన్ పోస్ట్ ప్లేయింగ్ డేస్‌లో కూడా తన కామెంటరీలు కూడా ఇట్ వాస్ వెరీ ఎవిడెంట్ దట్ షేన్ వార్న్ అందరూ కూడా రిపీటెడ్‌గా షేన్ వార్న్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా రిపీటెడ్‌గా చెప్పే ఒక మాటేంటంటే, షేన్ వార్న్ నెవర్ ట్రైస్ టు బి సమ్‌వన్ ఎల్స్. హి ఆల్వేస్ ఈజ్ హిమ్‌సెల్ఫ్. లైక్ వెదర్ హి ఈస్ ప్లేయింగ్ ఆర్ వెదర్ హి ఈస్ కామెంటేటింగ్ వాటెవర్ హి ఈస్ డూయింగ్. అందుకే మనం చాలా సార్లు నేను కూడా ఆహ్, వ తన కామెంటరీ అబ్జర్వ్ చేసినప్పుడు చాలా సార్లు కొన్ని ర్యాండమ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. అంటే ఏదైనా గేమ్ ఏదైనా బోరింగ్ ఉందనుకో ర్యాండమ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. అండ్ ప్లేయర్స్ గురించి పర్టికులర్‌గా ఇప్పుడు ఆహ్, ఆహ్, వాళ్ళ ఓన్ కంట్రీ ఇప్పుడు మిచెల్ స్టార్క్‌ని తను ఎలా రెచ్చగొట్టాడో, తర్వాత మిచెల్ స్టార్క్ ఎలాంటి ప్రభావం చూపించాడో ఈ స్టోరీ అందరికీ మన లిజనర్స్‌కి చాలా తెలుసు. సో, షేన్ వార్న్ పర్టిక్యులర్‌గా వాళ్ళ ఓన్ కంట్రీ ప్లేయర్స్ అవ్వని ఎవరైనా సరే ఆ ఒపీనియన్ విషయంలో మాత్రం చాలా బ్లంట్ ఉంటాడు. అంటే అసలు హి డజంట్ హోల్డ్ బ్యాక్. అంటే ఏదో నేను 700 వికెట్స్ తీశాను గదా! నేను ఒక గ్రేట్ బౌలర్ గదా! అనే రకమైనటువంటి గర్వం ఎక్కడ కనపడదు. బట్ వెన్ యూ లిసన్ టు హిమ్, వెన్ యూ లిసన్ హిమ్ స్పీక్ అబౌట్ క్రికెట్ అండ్ ఆల్ దిస్ వాటెవర్ సజెషన్స్ దట్ హి టెల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఇందాక ఆశిష్ చెప్పినట్టు హి సమ్‌వన్ హూ వాంట్స్ టు టేక్ ద గేమ్ ఫార్వర్డ్. అంటే ఇంకా ఎవాల్వ్ అవ్వాలి, క్రికెట్‌ని ఇంకా ఎక్కువ మంది ఆదరించాలి అనే రకమైనటువంటి ఒక పాజిటివ్ యాస్పెక్ట్‌తోనే లైక్ హిస్ కామెంటరీ అవ్వని, క్రిటిసిజం అవ్వని, ఏదైనా అవ్వని. సో, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఏరియా షేన్ వార్న్ ఈస్ లైక్ రియల్లీ వెరీ గుడ్ ఎట్ టాకింగ్ ఒపీనియన్స్ వెరీ బ్లంట్‌లీ. అంటే ఇప్పుడు ఇంకోటండి, కామెంటరీలో ఒపీనియన్స్ అంటున్నాం కానీ యాక్చువల్‌గా ఆన్ ఫీల్డ్ కూడా తను బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ ఎట్లా స్లెడ్జ్ చేస్తాడు. స్లెడ్జ్ అంటే నెగెటివ్ వేలో కాదు. ఎట్లా అంటే తనతో ఆడుకుంటాడు. బ్యాట్స్‌మెన్‌తో ఆడుకుంటాడు. ఇంక మనం యాక్చువల్‌గా పాత వీడియోస్ చూస్తుంటే నీకు 90స్‌లో సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నప్పుడు అవన్నీ ఉంటాయి కొన్ని వీడియోస్. ఎట్లా అంటే బ్యాట్స్‌మెన్‌ని ఎక్కిరిస్తా ఉంటాడు. "అరే ఏంది టిక్కు టిక్కు ఆడుతున్నావు ఏమన్నా కొట్టొచ్చుగా ఒక కవర్ డ్రైవ్ కొట్టు. కొట్టరాదు అగైన్స్ ద స్పిన్ ఒకసారి ఫ్లిక్ చేయరాదు." ఇట్లా 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 చేసి వాళ్ళతో ఆడుకొని గంగూలీతో ఒక డిస్మిసల్ నేను రీసెంట్‌గా చూసా. తను ఒక కంటిన్యూస్‌గా 10 బాల్లు గంగూలీ ఏమో నీకు రఫ్ నుంచి స్పిన్ చేస్తుంటే ఇంటూ గంగూలీ లెఫ్ట్ హ్యాండర్ గంగూలీ. సో ఇట్లా జస్ట్ ప్యాడ్ చేసేస్తున్నట్ట నీకు ప్యాడ్ అడ్డం పెట్టేసి ఆడకుండా చేస్తున్నట్ట. సో షేన్ వార్న్ అంటున్నట్ట అదే అసలు నువ్వు ఈ టిక్కు టిక్కు అని కూడా ప్యాడ్ అడ్డం పెట్టి ఆడడానికి నిన్ను ఇంతమంది ఒక 40,000 మంది ఉన్నారు క్రౌడ్లో ఇది చూడడానికి రాలేదు. అక్కడ నువ్వు స్ట్రైకర్స్ ఎండ్లో ఉండి నువ్వు ఈ పని చేస్తుంటే అటు సైడ్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో సచిన్ ఉన్నాడు. నువ్వు సింగిల్ తీసి సచిన్కి బ్యాటింగ్ ఇస్తే చూద్దామని వచ్చింది క్రౌడ్, అంతేగాని నీ ప్యాడ్ ప్లే కోసం కాదు అని అంటే గంగూలీ కొంచెం ఫీల్ అయ్యాడు. ఎంతైనా గంగూలీ దాదా గురించి అందరికీ తెలుసు, తను స్పిన్ ఎంత బాగా ఆడగలడో అందరికీ తెలుసు. తను ఈగో హర్ట్ అయ్యి నెక్స్ట్ ఓవర్ నీకు డౌన్ ద వికెట్ రావడం స్టార్ట్ అయ్యాడు. అది ముందే వాన్ యాంటిసిపేట్ చేశాడు. షార్ట్ ఆఫ్ లెంత్ వేసి అసలు
బాల్ గ్రౌండ్ నుంచి రోల్ అయ్యేటట్టు బాల్ వేసాడు, స్టంప్ అవుట్ అయిపోయాడు గంగూలీ. దట్ వాస్ ప్యూర్ క్రికెటింగ్ జీనియస్ అసలు. ఈ మొత్తం స్టోరీని వాన్ నెరేట్ చేస్తుంటే ఇంకా ఇంకోటి మీరు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ డారెల్ కాలిన్ అని మీకు ఐడియా ఉండే ఉంటారు. చాలా చాలా అంటే చాలా మంచి ప్లేయర్, ఆయన స్టాండర్డ్ ఉన్న ప్లేయర్. ఆయన డెబ్యూ చేసే ముందే 5000 చేంజ్ రన్స్ కొట్టిండు కౌంటీలో. సౌత్ ఆఫ్రికా చాలా పెద్ద టీం ఉంటుండే, వాళ్ళ దగ్గర 5000 రన్స్ కొట్టడం చాలా గ్రేట్. సో ఆయన మీద చాలా హైప్ ఉంటుండే. హైప్ ఉండేసరికి వీళ్ళకి మ్యాచ్ గెలవాలి, ఆస్ట్రేలియా సిరీస్. సో ఓవర్ పెద్ద ప్లేయర్లు అని అనాలిసిస్ చేస్తుంటే వాళ్ళకి డారెల్ కాలిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ అని చెప్పి వాళ్ళ కెప్టెన్ చెప్తారు. చెప్తే షేన్ వార్న్ అన్నాడు ఇట్లా బిగ్గెస్ట్ ప్లేయర్ అవుతాడు, అసలు ఇంటర్నేషనల్ కూడా ఆడలే అంటే లుక్ ఎట్ హిస్ రికార్డ్ అండ్ దే రేటింగ్ వెరీ హై అని చెప్పి అంటాడు. సో ఆయన కోసం స్పెసిఫిక్గా డారెల్ కాలిన్ కోసం స్పెసిఫిక్గా ఒక స్క్రిప్ట్ ప్రకారం డిజైన్ చేసుకుని బౌలింగ్ వేసి ఆయన 3 to 4 times అవుట్ చేసిండు. 2 4 కొట్టిస్తాడు, రాంగ్ అన్నా లేకపోతే జుట్టర్ అన్నా ఫ్లిప్పర్ అన్నా లేకపోతే కన్వెన్షనల్ లెగ్ స్పిన్ అని వేసి 2-3 4s కొట్టిస్తారు, రెచ్చగొడతారు, ఒక బాల్ లోపలికి అవుట్ చేస్తారు, అంటే అవుట్ సైడ్ జోయల్ స్టంప్. అట్లా చేసి డారెల్ కాలిన్ కెరియర్ రూన్ అయిపోయినాయి. అంటే వార్న్ అని చెప్పలేము, ఆ స్లెడ్జింగ్ వల్ల ఆయన మెంటల్లీ అప్సెట్ అయిపోయాడు. మెంటల్లీ అప్సెట్ అయ్యి స్టిల్ ఇస్ అ గుడ్ ప్లేయర్, ఒక రేంజ్లో ఆడిండు ఆయన సౌత్ ఆఫ్రికాకి. కాకపోతే ఆయన పొటెన్షియల్ 100% పొటెన్షియల్ని అన్లాక్ చేయలేకపోయాడు. సో ఆ రీజన్ పర్టికులర్గా ఆయన కొత్తగా ఎర్లీ స్టేజెస్లో ఆస్ట్రేలియా టీంతో ఆడడము, ఈ టఫ్ కండిషన్స్ని ఫేస్ కావడము, ఈ జనాల కాంట్రవర్సీని ఫేస్ కావడం, ఇవన్నీ చూడడం వల్ల ఆయనకి ఇంపాక్ట్ అయిందని చెప్పి అనుకుంటారు. ఈవెన్ ఆస్ట్రేలియా మీడియా కూడా అలాగే చెప్తుంది. అయినా లైక్ షేన్ వార్న్ కూడా ఇప్పుడు ఒక స్పాట్లో బాల్ వేసి ఒక వేరియేషన్ వేసాడంటే అది ఒకసారి 4 వెళ్తే హీఈస్ నాట్ అఫ్రేడ్ టు ట్రై ద సేమ్ బాల్. జనరల్గా స్పిన్నర్స్ ఎక్కువ అంటే కొంచెం ఒక బాల్ ఫ్లైటెడ్ డెలివరీ వేసినప్పుడు ఏదైనా 4-6 అట్లా గట్టిగా డామినేటింగ్ షాట్ ఆడితే కనుక వెంటనే నెక్స్ట్ బాల్ కొంచెం డిఫెన్సివ్గా అంటే లెంత్ పుల్ బ్యాక్ చేయడం కానీ, లేదంటే వేరియేషన్ ఏమైనా మార్చడం కానీ, లేదు బాల్ పేస్ పెంచడం కానీ, ఇట్లా చాలా ట్రై చేస్తారు. కానీ షేన్ వార్న్ తను చాలా పర్సిస్టెంట్గా అంటే ఇప్పుడు ఒక స్పాట్లో తను అనుకున్నాడంటే అక్కడ బాల్ వేసింది 4, ఇప్పుడు కవర్ డ్రైవ్ ఆడినా సరే నెక్స్ట్ బాల్ ఓకే ఇప్పుడు సేమ్ కవర్ డ్రైవ్ నువ్వు మళ్ళీ ఎలా ఆడతావు నేను చూస్తా అని సేమ్ టైప్ ఆఫ్ డెలివరీ వేసి వికెట్స్ తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఈయన్ హీలే చెప్పాడు ఇట్లా షేన్ వార్న్ చాలాసార్లు ఇందాక మీరు అన్నట్టుగానే తను ఏ వేరియేషన్ వేస్తున్నాడో ముందే చెప్తాడు. కొంతమంది బ్యాట్స్మెన్ ఓవర్ ఎక్సైటెడ్ అయిపోతారు, ఓకే ఇది ఇక్కడికి వస్తుంది బాల్ ఈజీగా కొట్టడం, వికెట్స్ కవర్ చేసుకుని ఇట్లా డ్రైవ్ ఆడతాను అనేదో వాళ్ళు మెంటల్గా మైండ్లో ఆల్రెడీ అనుకుంటారు, ఓకే ఈ వేరియేషన్కి ఇట్లా ఆడాలని. కానీ సేమ్ నెక్స్ట్ బాల్ ఆడినప్పుడు వార్న్ ఏం చేయడు, జస్ట్ తను వేసే పేస్లో కానీ లేదు తను వేసే ఫింగర్ రోల్ చేయడంలో కానీ ఎక్కడో ఒక చిన్న వేరియేషన్ స్లైటెస్ట్ అది ఎవరు పిక్ చేసుకోలేరు ఉంటుంది. దాన్ని బట్టి అంటే బ్యాట్స్మెన్ అనుకుంటాడు సేమ్ షాట్ అరే సేమ్ బాల్ వేస్తున్నాడు సేమ్ షాట్ ఆడొచ్చు అని కమిట్ అయిన నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే అవుట్ అయిపోతాడు. సో అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయని ఈవెన్ ఈయన్ హీలీ కూడా చెప్పాడు. ఈవెన్ మెగ్రాత్ కూడా చెప్పేవాడు, అంటే ఎప్పుడు షేన్ వార్న్ సీజన్ కొత్తలో ఒక కొత్త పేరు చెప్తాడు, హే ఐ కేమ్ అప్ విత్ న్యూ వేరియేషన్ అంటాడు. ఇంతకీ చూస్తే పెద్ద ఏమి ఉండదు అందులో వేరియేషను, జస్ట్ ఒక చిన్న ఫింగర్ ఈ ఫింగర్ యూస్ చేయడం బదులు ఈ ఫింగర్ యూస్ చేస్తున్నాను ఏదో చెప్తాడు. కానీ హీ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ ప్రతి కొత్త సీజన్కి ఒక్కొక్క కొత్త వేరియేషన్తో వచ్చేవాడు వానని. గ్లెన్ మెగ్రాత్ హిస్ బెస్ట్ బౌలింగ్ పార్ట్నర్ అండ్ ప్రాబబ్లీ ద డెడ్లియెస్ట్ బౌలింగ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ టైమ్, మెగ్రా అండ్ వార్న్. 1000+ అదే ఏదో జూటరు పూటరు ఏదో రకరకాల పేర్లు పెట్టుకొని వస్తాడు, కాకపోతే వేసేది ఆల్మోస్ట్ సేమ్, అదే ఫ్లిప్పర్, అదే రాంగ్ అని, అదే లెగ్ స్పిన్ అంటారు, అదే టాప్ స్పిన్నర్. కానీ వేరియేషన్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఫ్లిప్పర్ షేన్ వార్న్ వేసే ఫ్లిప్పర్ అట్మోస్ట్ డెడ్లీ బాల్ అది యాక్చువల్లీ 2 వర్జన్స్ ఆఫ్ షేన్ వార్న్ ఉంది. ఇప్పుడు నీకు షేన్ వార్న్ 1998-99 ముందు ఒక రకంగా నీకు ఫ్లిప్పర్ తిప్పేవాడు, అప్పుడు తనకి ఇంకా షోల్డర్ ఇంజరీ అవ్వలేదు. ప్రాబ్లీ ఆ ఫ్లిప్పర్ వేసి నీకు షోల్డర్ పైన స్ట్రెయిన్ పడి ప్రాబ్లీ షోల్డర్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి వచ్చిందేమో. కానీ అసలు నేను రీసెంట్గా 50 డిస్మిసల్స్ ఆఫ్ షేన్ వార్న్ అని చూస్తే దానిలో 20 to 25 ఆ ఫ్లిప్పర్తోనే ఉన్నాయి. అండ్ అది ఎంత డెడ్లీగా ఉందంటే ఇప్పుడు షేన్ వార్న్ లాంటి బౌలర్ ఎంత టర్న్ చేస్తాడో అందరికి తెలుసు. అంత టర్న్కు ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్యాట్స్మెన్ ఇప్పుడు నీకు అంత స్పీడ్తో అంత ఫాస్ట్గా నీకు ఫ్లిప్పర్ వస్తే స్ట్రేట్గా నో వే దే కెన్ ఎస్కేప్. అసలు నో అంటే పెద్ద అంటే ఆశ్చర్యం ఏం లేదు అసలు. ఆ 94 to 99 మధ్యలో అసలు షేన్ వార్న్ రికార్డ్ చూసుకుంటే 300+ వికెట్స్ తీసాడు, యావరేజ్ 23. నీకు నార్మల్గా స్పిన్నర్స్కి ఫాస్ట్ బాల్స్కి తేడా ఏంటంటే
ఫాస్ట్ బౌలర్స్ నీకు ఇప్పుడు డేల్ స్టెయిన్ అయినా మాల్కమ్ మార్షల్ వీళ్ళందరిది నీకు వసీం అక్రమ్ వీళ్ళందరూ యావరేజ్ చాలా తక్కువ ఉంటుంది. నీకు నెంబర్ ఆఫ్ వికెట్స్ స్పిన్నర్స్ అంతా తీయకపోయినా వాళ్ళ యావరేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పిన్నర్స్ ఎక్కువ బౌలింగ్ వేస్తారు, కొద్దిగా రన్స్ ఇచ్చినా కానీ లాంగ్ రన్లో వికెట్స్ ఎక్కువ తీస్తారు. అందుకే మురళీధరన్, కుంబ్లే వీళ్ళందరూ 600 వికెట్స్ అంతా తీస్తారు. కానీ నీకు ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ యావరేజ్తో నీకు అన్ని వికెట్స్ 300 వికెట్స్ తీయడం అంటే ఇంక్రెడిబుల్. అసలు ఆ ఫ్లిప్పర్తో ఒకవేళ కంటిన్యూ అయి ఉంటేనా షోల్డర్ రికన్స్ట్రక్షన్ కాకుండా షేన్ వాన్ ఇదే 1000 వికెట్లు తీసేవాడు. చాలా ఫింగర్ అండ్ షోల్డర్ ఇంజురీస్, సర్జరీస్ ఇవన్నీ చాలా అయినాయని షేన్ వాన్ చెప్పాడు. బట్ అందరూ అంటే చాలామంది అడిగే షేన్ వాన్ ఎప్పుడు అసలు ఇంత లెగ్ స్పిన్ ఇంత బాగా రావడానికి ఇనీషియల్ డేస్లో ఏం చేశారని పట్టి అడిగినప్పుడు షేన్ వాన్ ఒకటే చెప్పేవాడు. ఇనీషియల్ డేస్లో తను ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే విక్టోరియాకి ఆడడం స్టార్ట్ చేయక ముందు నుండి, అండ్ అలా విక్టోరియా కూడా పెద్దగా ఏం ఆడలేదు స్టార్టింగ్లో. అంటే వెన్ హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఆస్ట్రేలియా, మేబీ విక్టోరియాకి ఒక 6 or 7 గేమ్స్ ఆడుంటాడు, నాట్ మోర్ దాన్ దట్. సో తను ఏం చెప్పేవాడంటే ఒక క్లాత్ కానీ ఏదో ఒక వస్తువు అదే పిచ్ పైన ఒక చోట పెట్టుకుని అక్కడే ల్యాండ్ చేయాలని అనుకునేవాడంట. అంటే ఇప్పుడు ఈరోజు నేను అంటే పర్టికులర్ టైం ఫ్రేమ్ ఏమి ఉండేది కదంట. అంటే 1 hour చేయాలి, 2 hours అని ఏం కాకుండా ఈరోజు నేను ఆ క్లాత్ని ఒక 3 times హిట్ చేయాలని టార్గెట్ పెట్టుకునేవాడంట. ఒకవేళ 3 times 10 minutesలోనే అయిపోతే ఆపేసేవాడంట ప్రాక్టీస్. అంతే తప్ప కంటిన్యూస్గా ఒక 5-6 hours ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి, ఇట్లా అంత మెంటల్ బ్లాక్స్ ఏమి ఎప్పుడూ పెట్టుకోలేదంట. నెక్స్ట్ డే వేరే టార్గెట్తో వచ్చాడంట. ఓకే, నిన్న 3 కొట్టాను కదా, ఈరోజు 4 పెట్టుకుందాం, లేదు 5 పెట్టుకుందాం అట్లా. సో తను ఈ వేరియేషన్స్ అన్నీ డెవలప్ చేసుకునే ముందు బాల్ ఎక్కడ ల్యాండ్ చేయాలనుకుంటున్నాడు అనేది ఐ థింక్ ఫర్ ఎ లెగ్ స్పిన్నర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పర్టికులర్గా 2 full అయితే డ్రైవ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది, అండ్ మధ్యలో పిచ్ అయితే ఆబ్వియస్లీ ద బ్యాట్స్మెన్ కెన్ గో ఆన్ టు ద బ్యాక్ ఫుట్ అండ్ ట్రై టు పుల్ యూ, ఆర్ he can also try to kind of sweep you from any position. అంటే కన్సిడరింగ్ ఇప్పుడు మోడర్న్ డే క్రికెట్లో చాలా డిఫరెంట్ వేరియేషన్ షాట్స్ వచ్చినాయి, బట్ దోస్ డేస్ అప్పట్లో కూడా లెగ్ స్పిన్నర్కి ఐ థింక్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ హ్యాస్ టు బీ వేర్ యూ వాంట్ టు ల్యాండ్ ద బాల్. అండ్ అది షేన్ వాన్ తను ఎర్లీ డేస్లో బాగా మాస్టర్ చేశాడు. అండ్ తన లెగ్ స్పిన్నర్ అయినా, తన గూగ్లీ అయినా, తన ఫ్లిప్పర్ అయినా, జూటర్ ఏదైనా సరే అవన్నీ కూడా అంత ఫేమస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తను ఎర్లీ డేస్లోనే తను బాల్ ల్యాండింగ్ పైన బాగా కసరత్తు చేశాడు. కాబట్టి we got to see the magic of Shane Warne on the field. ఇంకోటి ఏంటంటే అండి, ఆయన బాల్స్ చాలా వేసాడు ప్రాక్టీస్. ఆ పర్టికులర్ రాడర్ ఆ ఏరియాలో ఆ కర్చీఫ్ పైన వేయాలి, ఆ క్లాత్ పైన వేయాలి బాల్ అని చెప్పి కొన్ని ల్యాక్స్ ఆఫ్ బాల్స్ వేసిండు ఏజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు 90s ఆయనకి ఇంజురీ అయింది, ఇయర్ 99 to 2002 మధ్యలో ఇంజురీ అయింది, సర్జరీస్ అవుతున్నాయి. ఆ టైంలో వార్నీ అప్పుడు 30s దాటిండు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆయన ఎప్పటి నుంచి 19 years నుంచి 10 years దాటి ఆయన బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. సో లెగ్ స్పిన్ అనేది ఆల్మోస్ట్ వేయడం కష్టం అండి. ఫస్ట్ మీరు అనాటమికల్గా చూసుకుంటే పైనుంచి ఇట్లా డెలివరీ చేసేటప్పుడు మీ షోల్డర్ అనేది ఇంటర్నల్గా రొటేట్ అవుతుంది. ఇంటర్నల్గా రొటేట్ అయినప్పుడు ఆ పర్టికులర్ థింగ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినప్పుడు జాయింట్ ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఖచ్చితంగా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెండాన్స్ కానీ, లిగమెంట్స్కి కానీ, మజిల్కి కానీ. ఏ లెగ్ స్పిన్నర్ అయినా కండిషనింగ్ చేసుకున్న మనం ఆక్వర్డ్ పొజిషన్లో, అంటే జెన్యూన్ అనాటమికల్ పొజిషన్ కాకుండా ఆక్వర్డ్ పొజిషన్లో మనం బాల్ వేస్తున్నాం. సో ఈ షేన్ వాన్ అట్లా ఒక 12 years వేసినాక ఆబ్వియస్లీ ఇంజురీ అయింది ఆయనకి. అది కామన్, ఇన్నెవిటబుల్. ఆయన కష్టపడ్డాడు, ఆ కష్టానికి ఇంజురీ అయింది. తర్వాత కూడా ఇంజురీ అయినాక కూడా ఆయన బౌలింగ్ చేసిండు, సేమ్ అదే యావరేజ్ మెయింటైన్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం మీరు జుట్టర్ అన్నారు కదా, దాని ముందు జుట్టారు, ఇంజురీ ముందు జుట్టారు, ఇంజురీ తర్వాత జుట్టారు అని చెప్పి అన్నారు కదా. ఇంజురీ తర్వాత జుట్టర్స్ని మినిమైజ్ చేసిండు, జుట్టర్ స్పేస్ తగ్గింది. ఎట్ ద సేమ్ టైం ఇంజురీ తర్వాత ఆయన ఎక్కువ వేరియేషన్స్ కూడా వెళ్ళాయి. ఓన్లీ లెగ్ స్పిన్ వేసే వికెట్స్ తీసిండు మ్యాక్సిమం. ఇప్పుడు ఒక ఆయన 100 wickets తీస్తే 93 wickets లెగ్ స్పిన్ తోటే వచ్చినాయి ఆయనకి. ఓన్లీ మైండ్ గేమ్ తోటి, లెగ్ స్పిన్ తోటి, మ్యాచ్ సిచ్యువేషన్ తోటి ఆయన వికెట్లు తీయడం జరిగింది. ఆయన అప్రోచ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే. మ్యాచ్ అయినాక మెంటల్ ఎబిలిటీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే. ఎందుకంటే ఆయనకున్న అట్రిబ్యూట్ మినిమైజ్ అయింది. అంటే నేను ఈ బాల్ చేయలేను, ఆ బాల్ చేయలేను అని చెప్పి మినిమైజ్ అయింది. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా బౌలింగ్ చేసింది 99 World Cupలో సర్జరీ అయినప్పుడు, సెమీఫైనల్ అప్పుడు నువ్వు బౌలింగ్ వేయాలి, ఈ షోల్డర్ గీల్డర్ అని పక్కన పెట్టు, నువ్వు కరెక్ట్ బౌలింగ్ వేసినావు అంటే మ్యాచ్ గెలుస్తుంది, స్టాప్ బీయింగ్ అ లూజర్ అని చెప్పి మనసులో అనుకుని బాల్ వేసింది. బాల్ చేయడం వల్ల సక్సెస్ వచ్చింది, మ్యాచ్ టై అయ్యి ఫైనల్ గెలవడం జరిగింది. ఆ ఒక్క మ్యాచ్ తర్వాత ఆయన ఓన్లీ మైండ్ యూజ్ చేసిండు, టాక్టిక్స్ యూజ్ చేసిండు, మ్యాచ్ సిచ్యువేషన్ యూజ్ చేసిండు. దాని ప్రకారం ఆయన వికెట్లు తీయడం జరిగింది. జనరల్గా ఇదే పొజిషన్లో వేరే బౌలర్లు ఒకవేళ ఉంటే మైండ్ సెట్ జనరల్గా షేన్ వాన్ అంత మైండ్ సెట్ ఉండదు.
ఆబ్వియస్లీ అది మీరు ఒప్పుకోవాలి, బ్లంట్గా చెప్తున్నానే ఏం అనుకోకండి. సో ఆ మైండ్ సెట్ లేకపోతే ఏమవుతుంది అంటే యావరేజ్ అనేది 24 to 26 లోపల ఉన్న యావరేజ్ అనేది ఈజీగా 30కి వెళ్తుండే, 32 కూడా వెళ్తుండే. జెన్యున్ లెగ్ స్పిన్నర్స్కే 30+ ఉంటుంది యావరేజ్, లేదంటే 28 ఉంటుంది టెస్ట్ మ్యాచెస్లో. సో ఈయన అట్లాంటి ఇంజురీ పెట్టుకుని కూడా 24 to 26 మధ్యలో యావరేజ్ మెయింటైన్ చేసిందంటే హిస్ రియలీ ఆ గేమ్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటాడో, ఆయన ఎంత గ్రేటెస్ట్ పర్సన్ దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి చాలా ఎంటర్టైనర్ అని కూడా ఎందుకు అంటారంటే ఆయన సింగిల్స్ కానీ 3s కానీ 2s కానీ ఎక్స్పెక్ట్ చేయడు. అయితే డిఫెన్స్ లేదంటే 4 లేదంటే వికెట్. ఆ ఆడే బ్యాట్స్మెన్ని 100% కంటిన్యూస్గా స్ట్రైక్లో పెట్టాలి. నాన్ స్ట్రైకర్ని అవుట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్లో పెట్టి నాన్ స్ట్రైకర్ ఇంట్లో ఏ పని లేకుండా నిలిచోబెట్టాలని చెప్పి ఒక కాన్సెప్ట్లో ఉంటాడు. ఇస్తే బౌండరీ ఇవ్వాలి, లేదంటే వికెట్ తీయాలి, 1 2 వద్దు అని చెప్పి అంటాడు. బిజీ ఉండొద్దు బ్యాట్స్మెన్ అనేది ఒక కాన్సెప్ట్లో ఉంటాడు. ఆ కాన్సెప్ట్ పైననే వికెట్లు తీసిన ఆయన ఎప్పుడైనా మీరు చూస్తే ఇన్ డీటెయిల్ ఆయన ఎప్పుడైనా బౌండరీ ఇస్తాడు కానీ సింగిల్ 2 ఇయ్యాడు. వేరే ప్లేయర్ లాగా ప్రొటెక్షన్స్ పెట్టుకోడు, పోతే పోనీ 4 అని చెప్పి వదిలేస్తాడు. అట్లా 4 ఇస్తూ కూడా ఆయన యావరేజ్ అట్లుంది అంటే దట్స్ రియలీ గుడ్. అదే నీకు ప్రొటెక్షన్ ఉంటే ఇంకా యావరేజ్ ఇంకా చాలా తక్కువ ఉంటుండే. ఇప్పుడు మైండ్ గేమ్స్ గురించి ఇందాక చెప్పినప్పుడు యాక్చువల్గా చాలా సందర్భాల్లో షేన్ వార్న్ ఇప్పుడు డెలివరీస్ వేసే క్రమంలో మధ్యలో ఆగి ఎవరో ఆ రింగ్ ఫీల్డర్స్ని కానీ లేదంటే వికెట్ కీపర్ని కానీ పిలిచి ఏం మాట్లాడు, జస్ట్ ఊరికే వాట్ ఆర్ వి హ్యావింగ్ ఫర్ డిన్నర్ మేట్ ఇట్లా, లేదంటే హౌ వాజ్ యువర్ కిడ్స్ బర్త్డే ఎస్టర్డే, వాట్ డిడ్ యూ డ్రింక్, ఇట్లా ఏవో అడిగేవాడు, ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగేవాడు అంట. అసలు ఎందుకు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. అంటే అటుపక్క బ్యాట్స్మెన్ ఆలోచిస్తూ ఉంటాడు, అరే వీళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు, ఏం ప్లాన్ వేస్తున్నారు, ఏదైనా వేరియేషన్ వేస్తాడా, ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవ్వాలి, నేను ఫ్రంట్ ఫుట్లో ఆడాలా బ్యాక్ ఫుట్ అంటే. బికాజ్ షేన్ వార్న్ అప్పటికే వెన్ హీ క్రియేటెడ్ దట్ మ్యాజిక్ దట్ ఓకే షేన్ వార్న్ హీస్ అ లెగ్ స్పిన్, హీర్ ఇస్ అ లెగ్ స్పిన్నర్, సమ్వన్ హూ ఇస్ ప్రెడీ ఇంటిమిడేటింగ్ విత్ హిస్ వేరియేషన్స్, ఇట్లాంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే క్రమంలో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద టాక్టిక్స్ దట్ షేన్ వార్న్ యూస్ టు కైండ్ ఆఫ్ ఇంటిమిడేట్ ద బ్యాట్స్మెన్. అంటే ఒకరోజు మైక్ హస్సీని కూడా అట్లాగే పిలిచి షాన్ పాలక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సడన్గా హస్ ఇట్లరా అని పిలిచి ఏంటంటే ఏంది డిన్నర్ ఏం ప్లాన్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్దాం ఈరోజు, అన్న స్పెషల్ తిందాం, ఏవో అడుగుతున్నా, పిజ్జా తింటావా ఏంటి అంటే మైక్ హస్సీ ఏమో అప్పుడు జస్ట్ మైక్ హస్సీ వాజ్ ఇనీషియల్ డేస్, అంటే అప్పుడే ఆస్ట్రేలియా క్రికెట్లో కొత్తగా వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు, దీనికోసం నన్ను పిలిచింది అది అని అడిగితే ఏం కంగారు పడుకు, వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు షాన్ పాలక్ అంటే. వన్ మోర్ థింగ్ ఏంటంటే షేన్ వార్న్ ఎప్పుడు కూడా లోడప్ అయ్యేటప్పుడు, అంటే కరెక్ట్గా బాల్ వేసే ముందు ఆ యాక్షన్ తీసుకునేటప్పుడు బ్యాట్స్మెన్ బాగా చూస్తాడంట, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి. జనరల్గా బ్యాట్స్మెన్ ట్యాప్ చేస్తారు కదా కింద బ్యాట్ని 1-2 టైమ్స్, కొంతమంది అంటే ఇట్స్ వెరీ రేర్. ఇప్పుడు జానీ బేర్స్టో లాగా బ్యాట్ ఏం ట్యాప్ చేయకుండా అట్లా ఫ్లాట్గా నుంచునే వాళ్ళు చాలా తక్కువ. కానీ మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్మెన్, అంటే 8 out of 10 బ్యాట్స్మెన్ అందరూ కూడా బ్యాట్ని కింద ట్యాప్ చేస్తారు. అందులో స్పిన్నర్ అన్నప్పుడు ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఒక 2-3 టైమ్స్ ఎక్స్ట్రా ట్యాప్ చేస్తారు. సో ట్యాప్ చేసినప్పుడు షేన్ వార్న్ అనుకునేవాడంట, వెయిట్ చేయని ఇంకొక 2 టైమ్స్ ట్యాప్ చేయని అని కౌంట్ చేసుకున్నాడు అంట మైండ్లో. వాడు ఇంకొక 2 టైమ్స్ అంటే ఇట్స్ జస్ట్ ఆల్ అబౌట్ ఫ్రస్ట్రేటింగ్ ద బ్యాట్స్మెన్. ఇప్పుడు లెగ్ స్పిన్ ఆడిన వాళ్ళు ఎవరైనా బై ఎక్స్పీరియన్స్ చెప్పగలరు, ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్ అబౌట్ ప్లేయింగ్ లెగ్ స్పిన్నర్స్ ఆర్ గూగ్లీ బౌలర్స్ హూ ఎవర్ ఇట్ కుడ్ బి, ఇట్స్ అబౌట్ ద ఫ్లైట్. అంటే ఆ బాల్ వచ్చే ఆ స్లో పేస్కి ఎవరైనా జనరల్గా అరే ఇది చార్జ్ పెట్టి కొట్టాలి 6 అనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. బట్ ద వెయిట్ దట్ ద బౌలర్ క్రియేట్స్ అండ్ ద స్లోనెస్ ఆఫ్ ద డెలివరీ అండ్ ద ఫ్లైట్ అండ్ ద డ్రిఫ్ట్, ఐ థింక్ దిస్ ఈస్ వేర్ ది ఎంటైర్ మ్యాజిక్ లైజ్ అబౌట్ లెగ్ స్పిన్. అండ్ ఐ థింక్ నన్ మాస్టర్డ్ ఇట్ బెటర్ దాన్ షేన్ వార్న్. నాకేమనిపిస్తుంది అంటే మీరు షోయిబ్ అఖ్తర్ రన్అప్ చూసే ఉంటారు, 30 yards నుంచి ఉరికొస్తారు, స్పాన్సర్ ఎక్కడైతే ఉంటుందో 30 yard ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఉరికొస్తాడు. షేన్ వార్న్ ఏమో ఓన్లీ 4-5 steps తీసుకుంటాడు. షోయిబ్ అఖ్తర్కి ఎంత టైం అవుతుందో వార్నింగ్ కూడా అంతే టైం అవుతుంది. అంత స్లో చేస్తాడు, అంత డిలే చేస్తాడు. దానివల్ల టైమింగ్ దొరకడం అనేది చాలా అంటే చాలా ఇంపాసిబుల్. దొరికితే దట్స్ వెల్ అండ్ గుడ్, దొరకలేదు అనుకో ఈధర్ అది మిస్ టైం అయ్యి గ్యాప్లో అవ్వచ్చు, లేదంటే అవుట్ అన్న అవ్వచ్చు. సో 2 ఆప్షన్స్ ఈజీగా ఇట్లా క్రియేట్ చేసేస్తాడు ఇమీడియట్గా, ప్రాబబిలిటీని ఆయన క్రియేట్ చేసేస్తాడు. ఆ వెయిటింగ్ వల్ల అంత అడ్వాంటేజ్. ఆ వెయిటింగ్ వల్ల ఆయనకు బాల్ కూడా ఎక్కడ వేయాలి, బాల్ ఇమీడియట్గా బాల్ వేసే టైంలో కొన్ని వేరియేషన్స్ కూడా మనసు మార్చుకొని వేరియేషన్ కూడా వేయొచ్చు, ఆ ఛాన్స్ కూడా క్రియేట్ చేసుకుంటాడు ఆయన. ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు ఎండ్ ఆఫ్ డేస్ ప్లే ముందు ఎప్పుడైనా క్యాప్టెన్ షేన్ వార్న్కే ఇస్తాడు, ఏదైనా మ్యాజిక్ చేస్తాడని. ఆయన ఒక 6-7 times మ్యాజిక్ చేసిండు ఎండ్ ఆఫ్ ది డే ప్లేలో. పాకిస్తాన్ తోటి ఒకసారి చేసిండు, ఇంగ్లాండ్ తోటి. మీరు చూసే ఉంటారు న్యూజిలాండ్ తోటి క్రేగ్ మ్యాక్మిలన్ అని చెప్పి ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు. ఆయన బ్యాటింగ్ స్టాన్స్ ఎలా ఉంటాయంటే బౌలర్కి ఫేస్ అయ్యి
స్క్వేర్ లెగ్ సైడ్ బ్యాటింగ్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రేట్ బ్యాటింగ్ ఆడితే బౌలర్కి మన ఎల్బో ఫేస్ అవుతుంది కదా, స్క్వేర్ లెగ్ సైడ్ ఎల్బో ఫేస్ అయి ఉంటుంది, ఫ్రంట్ ఎల్బో. అలా బ్యాటింగ్ ఆడతాడు. అలా బ్యాటింగ్ ఆడే ఆయన ఏం చేసిండంటే షేన్ వాన్ లెగ్ సైడ్ నుంచి అరౌండ్ ద వికెట్ బౌలింగ్ వేస్తుండు. అరౌండ్ ద వికెట్ బౌలింగ్ వేస్తుంటే ప్యాడ్స్ తోటి ఆపుతా ఉన్నాడు. ఒక బాల్ ఫుల్ టాస్ వేసిండు కావాలని, ఫుల్ టాస్ కూడా ప్యాడ్ తోటి ఆపిండు. ఫుల్ టాస్ కూడా ప్యాడ్ తోటి ఆపంగానే ఎండ్ ఆఫ్ డేస్ ప్లే, అది లాస్ట్ ఓవర్, అది 3 balls అయిపోయినాయి. 3 balls అయిపోయేసరికి ఆ ఫుల్ టాస్ని పర్టికులర్గా ట్యాప్ చేయగానే గిల్క్రిస్ట్ చూసి నవ్విండు. బేసిక్గా గిల్క్రిస్ట్ అట్లా నవ్వాడు, చాలా డీసెంట్ ఉంటాడు, చాలా హిలేరియస్గా నవ్వడం జరిగింది, టీం అంతా నవ్వడం జరిగింది. వాడికి ఇంకా ఇన్సల్ట్ అనిపించి నెక్స్ట్ బాల్ కొంచెం ఇటు వేసిండు, బాల్ టచ్ చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి మిడిల్ ఆఫ్ ద బ్యాట్ తోటి ఇట్లా టచ్ చేసిండు. సైమన్ క్యాటిచ్ ఏమో షార్ట్ లెగ్లో ఉండే, డైరెక్ట్ వన్ చేతిలో పడుతుంది, క్యాటిచ్ చేతిలో బాల్ పడుతుంది. పడంగానే ఎండ్ ఆఫ్ డేస్లే వికెట్ హాస్ కమ్. వారినిది ప్లానింగ్ అలా ఉంటుంది, అంత ఫ్రస్ట్రేషన్ తెప్పించి వికెట్ తీస్తాడు. ఎండ్ ఆఫ్ డేస్ ప్లే గురించి చెప్తే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. సో మైక్ హస్సీ తను ఐ థింక్ ఇదే విక్టోరియా అండ్ వాళ్ళ స్టేట్ ఇది ఉంటుంది కదా షెఫీల్డ్. సో ఒక గేమ్లో షేన్ వాన్ ఆల్మోస్ట్ ఇంకా అది లాస్ట్ ఇంకా అయిపోతుంది, 1 or 2 hours మిగిలిన షేన్ వాన్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు. ఆ టైంలో అప్పటికే షేన్ వాన్ కొంచెం ఫ్రస్ట్రేటెడ్ కనిపించాడు అంట. అరే ఎంతసేపు అయిపోవాలి, హ్యావ్ టు గో అవుట్ ఫర్ డిన్నర్ ఏదో ప్లాన్లో ఉన్నాడంట. సో ఆ టైంలో మైక్ హస్సీ ఏమో చుట్టుపక్కల ఫీల్డర్స్, ఇప్పుడు షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్, లెగ్ స్లిప్, వీళ్ళందరూ అందరూ ఫీల్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళ షాడోస్ అన్నీ పిచ్ మీద పడుతున్నాయంట మొత్తం. ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ డేస్ ప్లే కదా, ఫుల్ ఇంకా సన్సెట్ టైంలో ఇంకా అన్ని వాళ్ళ షాడోస్ అన్నీ పిచ్ మీద పడుతుంటే హస్సీ ఏమో కంప్లైంట్ చేశాడంట ఎంపైర్ తోటి. వీళ్ళ షాడోస్ అన్నీ పడుతున్నాయి, నాకు సరిగ్గా కనబట్లేదు, ఏదో మాట్లాడుతున్నాను, డిస్కస్ చేస్తాను ఎంపైర్ తోటి. షేన్ వాన్ వచ్చి ఏంట్రా సోది, ఆర్డర్ 2 balls ఆడితే అయిపోద్ది, ఇంకెళ్ళు అని ఏదో అన్నాడంట షేన్ వాన్. హస్సీ ఏమో నూను బట్ రూల్స్ ఆర్ రూల్స్ అని ఏమో మాట్లాడాడంట. షేన్ వాన్ పిచ్చ కోపం వచ్చిందంట. ఏంది అసలు ఈ పిల్ల బచ్చగాడు, అసలు ఏంది ఈరోజు వీడు అంత చూడాలి అని అసలు ఏం మాట్లాడలేదంట, జస్ట్ ఒక లుక్ ఇచ్చాడంట అంతే. మా హస్సీ అనుకున్నాడంట, ఓ అనవసరంగా షేన్ వాన్ కంట్లో పడ్డాను, తప్పు చేశానని అప్పటికే గిల్టీ ఫీలింగ్ వచ్చిందంట. ఒక 2 balls కొంచెం వేరియేషన్ చేసి ఏవో బ్యాట్ని బీట్ చేశాడంట. 3వ బాల్ ప్లంబ్ ఎల్బిడబ్ల్యూ, దట్ ఈస్ ద లాస్ట్ బాల్ ఆఫ్ ద డే. సో అట్లా నువ్వు చెప్పినట్టు లాస్ట్ ఓవర్, లాస్ట్ ఫేజ్లో షేన్ వాన్ మ్యాజిక్ చాలానే ఉన్నాయి స్టోరీస్. సో దాని గురించి పర్టికులర్గా ఒక చాప్టర్ అయ్యచ్చు. కానీ ఈ ఒక్క స్టోరీ నేను చెప్తా షేన్ వాన్ గురించి. పాకిస్తాన్ బ్యాట్స్మెన్, నాకు ఆయన పేరు గుర్తులేదు. సో లాస్ట్ బాల్ ఆఫ్ ది డే అది. సో ఆబ్వియస్లీ అందరు ఫుల్ ఎండ్ ఉంది, ఫుల్ టైర్డ్ అయిపోయినారు. ఎంపైర్ కూడా చలో లెట్స్ ఎండ్ దిస్ డే కమాన్ షేన్ అని చెప్పి ఎంపైర్ కూడా షేన్ వాన్ వెనక తిరిగి అన్నాడు, జస్ట్ గివ్ మీ అ మినిట్ అని చెప్పి హియర్ నీలిని పిలిచింది. హియర్ నీలి వికెట్ కీపర్. ఏమైంది అంటే సేమ్ మీరు అన్నట్టే, రాత్రి ఎక్కడ పోదాం, ఏం తిందాం అని ఎక్సెట్రా అని. నేను ఏమనుకుంటారా అంటే, ఈ బాల్ నేను కాళ్ళ మధ్యలోకి వెళ్ళి బౌల్ చేయాలనుకుంటారా, ఏమంటా అంటే దట్స్ అ గుడ్ ఐడియా షేన్, లెట్స్ స్టిక్ టు దట్ అంటాడు. ఆ బాల్ ఎగ్జాక్ట్లీ అట్లనే వేస్తాడు. ఆ బ్యాట్స్మెన్ వెయిట్ చేసి కాళ్ళ మధ్యలోకి ఇట్లా వెళ్ళి ఇట్లా బౌల్డ్ అవుతాడు. బోల్డ్ అవ్వగానే ఎండ్ ఆఫ్ డేస్ ప్లే రైట్ అగైన్ వార్నీ ఈజ్ అ కింగ్. ఇట్లా స్టోరీలు చెప్పుకుంటూ పోతే అయితే అసలు తెల్లారిపోతుంది. అండ్ ఇప్పుడు సక్సెస్ గురించి ఇట్లా మాట్లాడతాము కానీ, ఇప్పుడు షేన్ వాన్ రికార్డ్ ఇండియాతో ఎందుకు అంత బ్యాడ్గా ఉన్నదనే కారణాలు మనం వెతికితే ఏముంటుంది అంటారు అసలు? అంటే వాట్ వాస్ స్పెషల్ అంటే, మన బ్యాట్స్మెన్ గ్రేట్నెస్ ఆర్ వాజ్ ఇట్ జస్ట్ హైదరాబాద్లో తయారు చేసిన రిస్క్స్? సో నువ్వే ఆన్సర్ చెప్పాలి దానికి రాహుల్. నన్ను అడిగితే ఒక రకంగా వాన్ అన్లక్కీ కూడా ఉండే అనుకుంటున్నా. అంటే తను పీక్ ఫిజికల్ కండిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇండియాతో సిరీస్ కానీ ఇండియాతో మ్యాచెస్ కానీ ఆడలే. ఇప్పుడు మనం రికార్డ్ చూసుకుంటే తన ఫస్ట్ డెబ్యూ సిరీస్ ఇండియాతో. అప్పుడు నేను ఇందాకే చెప్పాను, అప్పుడు బౌలింగ్ వేసినప్పుడు అసలు వేసింది వార్నే కాదు నా దృష్టిలో. నేను మన వీడియోస్ చూస్తుంటే అసలు తన బౌలింగ్ యాక్షన్ కూడా వేరే ఉంది, తన రిధమ్ అసలు లేనే లేదు. సో ఆ ఫస్ట్ డెబ్యూ సిరీస్ అసలు ఇట్ వాజ్ నాట్ షేన్ వాన్. తర్వాత తను ఇండియాతో ఎప్పుడు ఆడడం చూస్తే 1998, అప్పుడు సచిన్ పీక్లో ఉన్నాడు, అప్పుడు వాన్ కూడా పీక్లో ఉన్నాడు. బట్ ఆ 1998లో తన షోల్డర్ రీకన్స్ట్రక్షన్ స్టేజ్కి వచ్చేసింది, తన షోల్డర్ బ్యాడ్ అయిపోయింది. సో తను అప్పుడు ఆడినప్పుడు ఆ సిరీస్లో సిద్ధు, సచిన్ వీళ్ళందరూ బాగా అటాక్ చేస్తారు షేన్ వాన్ని ఈ అటాక్ నుంచి ఎట్లా అయితే డిస్టర్బ్ చేయాలో అట్లా గేమ్ ప్లాన్తో ఆడతారు మన వాళ్ళు. ఈవెన్ దో ఈ వరల్డ్ వెల్, మన వాళ్ళు ఓకే దే కేమ్ అవుట్ ఆన్ టాప్. దాని తర్వాత చూసుకుంటే హోమ్ సిరీస్ మన వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్తారు, కానీ అప్పటికి షేన్ వాన్ వాజ్ నాట్ ద సేమ్. సో తన షోల్డర్ రీకన్స్ట్రక్షన్ అయింది, తను అంటే ఇట్ వాజ్ నాట్ ఎట్ దిస్ బెస్ట్. 2001 ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు ఇక అక్కడ మాత్రం ఇట్ వాజ్ బ్రిలియన్స్ ఆఫ్ బీబీఎస్, అది మాత్రం ఏం క్వశ్చన్ లేదు. ఓన్లీ ఇక 2004 సిరీస్ అంటావా, 2004 సిరీస్ ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు, అప్పుడే షేన్ వాన్ 1 year బ్యాన్ నుంచి బయటకు వచ్చాడు.
అసలు ఆ బ్యాన్ అనేది అది వేరే కాంట్రవర్సీ. సో షేన్ వాన్ వెన్ హీ వాస్ ప్లేయింగ్ ఇండియా హీ వాజ్ నెవర్ ఎట్ హిస్ బెస్ట్. సో అందుకనే తను ఇండియాతో తన రికార్డ్ చూసుకుంటే తన యావరేజ్ బౌలింగ్ యావరేజ్ 43 ఉంది. సో తన కెరియర్ బౌలింగ్ యావరేజ్కి దానికి సో జమీన్ ఆస్మాన్ కా ఫరక్ ఉంది. బట్ ఐ మీన్ ఈజ్ ఇట్ ఫేర్ టు సే దట్ వీ వర్ లక్కీ అండ్ షేన్ వాజ్ అన్లక్కీ? యా, స్లైట్లీ అట్లా చెప్పొచ్చు. బట్ ఆల్సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హ్యాడ్ ఆర్గ్యుబులీ ప్రాబబ్లీ ద బెస్ట్ ట్రయో ఆర్ యునో రాహుల్ ద్రవిడ్, వివిఎస్, సచిన్ అండ్ గంగూలీ. లైక్ వీళ్ళందరినీ మనం జస్ట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు వీ కెన్ ఆల్సో సే దట్ దీస్ గైజ్ ఆర్ ప్రాబబ్లీ ద బెస్ట్ ప్లేయర్స్ అగైన్స్ స్పిన్. ఇప్పుడు కరెంట్ లాట్లో ఇప్పుడు కరెంట్ ఇండియన్ గ్రేట్స్ ఎవరున్నారో మోడర్న్ క్రికెట్లో, కోహ్లీస్ ఆర్ రోహిత్ శర్మాస్ ఇట్లా పేర్లు చెప్పుకుంటే రీసెంట్గా కూడా మనం చాలాసార్లు మన ఎపిసోడ్లోనే చెప్పుకున్నాం. అంటే ఒకప్పుడు ఇండియన్ బ్యాట్స్మెన్ స్పిన్ పైన ఎంత ఎక్స్పర్టైజ్ తోటి ఎంత బాగా ఆడేవారు, టెక్నికల్ గేమ్ ఇదంతా కూడా అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మనకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే షేన్ వాన్ హాఫ్లో హాఫ్ బౌలర్స్ కూడా ఇండియా పైన డామినేట్ చేసిన సందర్భాలు చాలా చూసాం. ఈవెన్ సమ్మన్ లైక్ మోయిన్ అలీ రఫ్ ఆడించాడు ఇండియన్, అది కూడా ఇండియాలో కాదు ఇంగ్లాండ్లో ఇండియన్ రఫ్ ఆడిచ్చాడు. సో నో డిస్రెస్పెక్ట్ టు మోయిన్ అలీ, బట్ వీ కెన్ ఆల్సో సే దట్ వీ హ్యాడ్ ప్రాబబ్లీ ద బెస్ట్ సెట్ ఆఫ్ బ్యాట్స్మెన్ అగెయిన్స్ట్ షేన్ వాన్. ఇంకోటి రావాలి, నాకేమనిపిస్తుంది అంటే షేన్ వాన్ బెస్ట్లో ఉంటే ఇండియా పైన ఆయన రికార్డ్ ఇంకా అంటే ఇప్పుడు చూపించే రికార్డ్ ప్రకారం నాకు తెలిసి 30+ ఉండొచ్చు యావరేజ్, ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అనుకుంటున్నా. వెన్ యూఆర్ ఎట్ బెస్ట్, నువ్వు బెస్ట్లో ఉన్నప్పుడు నీ ఒక బెస్ట్ బ్యాట్స్మెన్కి వేస్తే బెస్టే వస్తుంది కానీ వర్స్ట్ అయితే రాదు. సో సచిన్ టెండూల్కర్ కానీ, ద్రావిడ్ కానీ, గంగూలీ కానీ, లక్ష్మణ్ కానీ, ఓపెనర్స్లో సిద్ధు లేకపోతే సేవాగ్ ఆ టైంలో ఎవరు ఉన్నారో తెలియదు, ఈ 4 players ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా షేన్ వాన్ బెస్ట్లో ఉన్నా కానీ దే వుడ్ హ్యావ్ ప్లేడ్ హిమ్. నాకైతే ఆ గట్ ఫీలింగ్ చెప్తుంది. సో ఇండియాతో ఆడితే సక్సెస్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది ఈవెన్ ఇఫ్ యూఆర్ అ బెస్ట్ స్పిన్నర్ అని నా ఒపీనియన్ అది. యా, ఐ థింక్ దట్ ఈస్ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అప్పుడున్న ఆ జనరేషన్ ఆఫ్ బ్యాట్స్మెన్. బట్ అయినా కానీ అంత బ్యాడ్ రికార్డ్ ఉన్నా కానీ ఒక కంట్రీ మీద వేరే అందరి మీద రికార్డ్ చూసుకుంటే అసలు అంత కవరప్ చేసి తన కెరియర్ బౌలింగ్ యావరేజ్ 25. సో దట్స్ అన్బిలీవబుల్. ఇండియాతో ఎన్ని మ్యాచెస్ ఆడాడు? 14 మ్యాచెస్ ఆడాడు. 14 మ్యాచెస్ ఆడి 47 యావరేజ్, 47 బౌలింగ్ యావరేజ్ 14 మ్యాచెస్లో. సో తన కెరియర్లో ఒక 14 మ్యాచెస్లో తను అంత బ్యాడ్ రికార్డ్ ఉండి కూడా నీకు ఫైనల్ కెరియర్ యావరేజ్ 25 అంటే అస్టానిషింగ్. ఇంకా తను అందరూ ఇప్పుడు మురళీధరన్తో కంపేర్ చేసినప్పుడు మురళీధరన్ మీద క్రిటిసిజం ఏంటంటే తను బంగ్లాదేశ్ మీద వీళ్ళ మీద ఎక్కువ ఆడేవాడు, అందుకని తన నంబర్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయి మనకి, జింబాబ్వేతో కూడా శ్రీలంక వాళ్ళు ఎక్కువ ఆడేవాళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్ అని. కానీ షేన్ వాన్ బంగ్లాదేశ్తో 2 మ్యాచ్లు ఆడాడు, ఇంకా నీకు జింబాబ్వేతో చూస్తే ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సో అంటే ఇక దీస్ ఆర్ ద థింగ్స్ దట్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ షేన్ వాన్. ఇప్పుడు హూ ఇస్ ద బెస్ట్ స్పిన్నర్ ఆఫ్ ఆల్ టైమ్ అని మాట్లాడితే ఇప్పుడు షేన్ వాన్ పర్స్పెక్టివ్ మనం మాట్లాడాలంటే కొందరు ప్లేయర్లు మ్యాచ్లు గెలిపించాలని ఆడతారు, అట్ ద సేమ్ టైం రికార్డ్ సృష్టించాలని ఆడతారు. దట్స్ వెరీ గుడ్. రికార్డ్ సృష్టిస్తేనే కదా మ్యాచ్ గెలిపించేది. కానీ షేన్ వాన్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఆడతాడు. సో ఆయన ఎప్పుడు 700 వికెట్స్ తీయాలి, నేను ఇంత రికార్డ్ చేయాలని చెప్పి రికార్డ్స్ని ఎప్పుడు చూసుకోలేదు. ఆయన చేసే ఫ్లామ్ వైన్స్ తోటే పెద్ద పెద్ద టీంలతో ఆడండి. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ తోటి ఆడితే, వెస్టిండీస్ తోటి ఆడితే ఎవరు వచ్చి ఎంకరేజ్ చేయరు, ఎవరు వచ్చి క్లాప్స్ కొట్టారు. 10 వికెట్స్ తీసినా కానీ అది ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, అట్ ద సేమ్ టైం క్రౌడ్ కూడా చిన్న టీం కదా అంటారు. సచిన్ ఇంకా వాన్ గురించి మాట్లాడితే వీళ్ళిద్దరిని ఎందుకంటే ఒక లెవెల్లో అబౌవ్ పెడతాను నేను. ఇప్పుడు నీకు ప్రతి క్రికెటర్కి ప్రతి స్పోర్ట్స్ మీదకి సెట్ బ్యాక్స్ వస్తాయి. ఆ సెట్ బ్యాక్స్ నుంచి వాపస్ వచ్చి తను ఇంకా పీక్ లెవెల్లో బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనిపించుకోవడం అనేది ఒక ఛాంపియన్ క్వాలిటీ అనమాట. అది నాకు తెలిసి ఇప్పుడు మోడర్న్ డే గ్రేట్స్లో ఆర్ రాదర్ దాన్ జస్ట్ ప్రీవియస్ మోడర్న్ డే గ్రేట్స్ ఈ షేన్ వాన్, సచిన్ టెండూల్కర్ జనరేషన్లో. సచిన్ టెండూల్కర్ కూడా సేమ్, నీకు టెన్నిస్ ఎల్బో నుంచి వాపస్ వచ్చి మళ్ళీ నీకు ఆ లెవెల్లో బ్యాటింగ్ చేయగలగడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో కేన్ విలియమ్సన్ ఉన్నాడు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ తన టెన్నిస్ ఎల్బో నుంచి బయటకు వచ్చి అవ్వగలదా, మరి అంత లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదా తెలీదు. వరల్డ్ ఈజ్ యెట్ టు జడ్జ్. కానీ సచిన్ అది చేసి చూపించాడు. అండ్ వాన్ కూడా షోల్డర్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఒక లెగ్ స్పిన్నర్ అట్లా బౌలింగ్ వేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఆ సేమ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఈవెన్ మోర్ డెడ్లియర్గా అవ్వడం మాత్రం దట్ ఈస్ సైన్ ఆఫ్ గ్రేట్నెస్ అసలు. మీరు కంపారిటివ్లో సచిన్ ఇంకా వార్నీ అని అన్నారు కదండి. సచిన్ రిటైర్డ్ అవ్వడం 40 years రిటైర్డ్ అయ్యాడు, 200 టెస్ట్స్ ఆడాడు. కాకపోతే
అంటే నా ఒపీనియన్ ఏంటంటే సచిన్కి కూడా ఇంకా 2-3 ఇయర్స్ ఉండే షెడ్లో ఆడొచ్చు, ఆయన 43 దాకా ఆడొచ్చు. బట్ ఆయనకి కరెక్ట్ సరిపోయినాయండి. 200 మ్యాచెస్ ఆడినా నేను, ఇన్ని వన్డేస్ ఆడినా, ఇన్ని 100s వచ్చినాయి, ఇన్ని 50s వచ్చినాయి, ఇన్ని మ్యాచ్లు గెలిచినాం, ఇన్ని వరల్డ్ కప్లు ఒక వరల్డ్ కప్ గెలిచినాము అని సరిపోయినాయి. ఆయన సాటిస్ఫైడ్ అండ్ రిటైర్డ్ అయిపోయాడు. వార్నీ అయితే అదైతే అవుట్ ఆఫ్ ద బ్లూ, అది 2006-2007 ఇట్లా అయిపోగానే ఇట్లా 700 వికెట్స్ తీయంగానే నాకు చూస్తే అంటే నేను కరియర్ ఇట్లా ఫాలో అవుతున్నా సచిన్ది కూడా అలాగే అనిపించింది, వార్నీ కూడా అలాగే అనిపించింది. సచిన్ చాలా కంపోజ్డ్గా ఉండే, వార్నీ అయితే కరియర్లో పీక్స్లో ఉండే ఆ టైంలో. ఆ 2005 యాషెస్లో వాళ్ళు ఓడిపోయినా కానీ వార్నీ లీడింగ్ వికెట్ టేకర్ ఉండే, 40+ వికెట్స్ తీసిండు. ఒకవేళ వార్నీ లేకపోతే 5-0 అన్న అవుతుండే, 4-0 అవుతుండే. అసలు ఇంగ్లాండ్లో స్పిన్నర్స్ కి రోలే ఉండదు అసలు. ఆయన అట్లా క్రియేట్ చేసిండు. సో సచిన్ వార్నీ ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండేది, బట్ వీఆర్ సో అన్లక్కీ. కంటిన్యూ చేసింటే బాగుండేది అని అనుకుంటాను. మనం స్లోగా ఈ 90s నుంచి ఇంకా తర్వాత 2000స్లో వెళ్ళినప్పుడు వెన్ ఆస్ట్రేలియా స్టార్టెడ్ డామినేటింగ్ వరల్డ్ క్రికెట్, 2005 యాషెస్ ముందు వార్న్కి పర్సనల్గా కొన్ని సెట్ బ్యాక్స్ కూడా జరిగినాయి. ఆబ్వియస్లీ 2003 వరల్డ్ కప్ టైంలో డ్రగ్ టెస్ట్ ఫెయిల్ అవ్వడం అదొకటి. అండ్ తన పర్సనల్ లైఫ్లో కూడా చాలా లైక్ మ్యారేజ్ లైఫ్లో కూడా చాలా ఇష్యూస్ నడుస్తుండే. సో ఆ టైంలో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ షేన్ వార్న్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఐ థింక్ 2005 నిజంగా నన్ను అడిగితే వాట్ ఈస్ షేన్ వార్న్ యాజ్ అ క్రికెటర్, హౌ డూ యూ డిఫైన్ హిమ్ అని ఎవరైనా అడిగితే లైక్ ఐల్ జస్ట్ షో ద గ్రాఫ్ ఫ్రమ్ అదే ఆ 2003లో డిప్ ఎక్కడైతే తన పర్సనల్ సెట్ బ్యాక్స్ ఎక్కడైతే స్టార్ట్ అయినాయో అది అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేసి 2005లో ఇందాక మీరు చెప్పినట్టు ఆర్గ్యూబుల్లీ అంటే హీ డెఫినెట్లీ డిజర్వ్స్ దట్ యునో ఆ 2005 యాషెస్లో ప్రాబబ్లీ ఇంకా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇట్లాంటి అవార్డులు ఆ టైంలో ఇచ్చారో లేదో తెలియదు కానీ బట్ ఐ థింక్ షేన్ వార్న్ డిజర్వ్స్ సంథింగ్ బిగ్గర్ దాన్ దట్. ఎందుకంటే ఒంటి చేత్తో తను లైక్ కంప్లీట్గా షియర్ డామినేషన్ విత్ బ్యాట్ అండ్ బాల్. సో 2005 యాషెస్ గురించి మరి దాని గురించి ఉన్న మెమరీస్ గురించి మాట్లాడుకుందాం మరి. షూర్ అండి. నేను 2005 యాషెస్ సిరీస్ కాకుండా యాషెస్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు వార్నీ మైండ్ సెట్ గురించి చెప్తాను నేను. 2005 యాషెస్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మొత్తం ఇంగ్లాండ్కి వచ్చి ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోదాం అని చెప్పి ఆయనకు ఒక ఫ్యామిలీ ఒక ప్లాన్ ఉండే అనమాట. సో ఆ టైంలో కొన్ని సంఘటన వల్ల ఏమైందంటే వాళ్ళ వైఫ్ ఆయనకి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయే టైంలో ఆయనకి ఇంకా ఏం చేయాలో తెలియలేదు. మీడియాలో ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ రైట్, వార్నీ రీజన్ ఎందుకు అయింది డివోర్స్ ఇవ్వడము, వైఫ్ ఎట్లా వెళ్ళిపోయింది అని చెప్పి ప్రతి బ్యాక్ పేజ్, ఫ్రంట్ పేజ్, మిడిల్ పేజ్, ఎవ్రీ పేజ్లో వార్నీయే ఉంటుండే సిరీస్ స్టార్ట్ కాకముందు. సో ఆయన ఎవరితో మాట్లాడకుండా ఒకటే రూమ్లో ఏదైతే రూమ్లో ఉన్నాడో ఆ రూమ్లో ఆల్కహాల్, సిగరెట్ కూర్చుని ఏ పని లేకుండా అలా పిల్లలతోని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినాక అలా పిల్లలతో ఫోన్ మాట్లాడుతూ అట్లా టైం స్పెండ్ చేసేటవాళ్ళు. అట్లా టైం స్పెండ్ చేస్తూ మెంటల్ కండిషన్ బాగాలేకపోయినా కానీ వచ్చి 2005 యాషెస్ సిరీస్లో 41 వికెట్స్ తీసిండు ఆయనకి టీమ్ మెంబర్స్ హెల్ప్ చేసారు, ఫ్రెండ్స్ కొందరు హెల్ప్ చేసారు. ఆయన ఫ్రెండ్స్ చాలామంది హయ్యర్ లెవెల్లో ఉంటారు, అట్ ద సేమ్ టైం ఆయన మాట మంచిగా ఉంటాడు, ఈయన కూడా ఆయనకు చాలా హెల్ప్ చేస్తాడు. సో ఆయన అది ఓవర్కమ్ కావాలంటే వాళ్ళ టీమ్ హెల్ప్ చేసింది ఫస్ట్, సెకండ్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేసింది. బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది హెల్ప్ చేసినా యూ హ్యావ్ టు బీ అలోన్ ఇన్ అ రూమ్. హోటల్లో అలోన్ ఉన్నప్పుడు అది అనుభవిస్తూనే తెలుస్తుంది, అది ఉంటేనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టూర్కి వెళ్ళినా కానీ, రంజీ ట్రాఫీకి వెళ్ళినా, అండర్ 14కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, చిన్నదైనా పెద్దదైనా, నువ్వు ఒక టూర్కి వెళ్ళినప్పుడు రూమ్లో నువ్వు ఒక్కడే ఉండాల్సి వస్తుంది. 5 కల్లా అయిపోతే 6 నుంచి మార్నింగ్ నెక్స్ట్ 6 దాకా ఉండాల్సి వస్తుంది. మధ్యలో నువ్వు ఓన్లీ డిన్నర్కి పిలుస్తారు, తర్వాత యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ రూమ్. బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు, బయటకు వెళ్ళినా కానీ దట్స్ అప్ టు దెమ్, పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో ఆ పర్టికులర్ టైంలో నీ మెంటల్ స్టేట్ మంచిది లేకపోతే ఒక్కని ఉన్నప్పుడు మనకి ఎన్నో థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ థాట్స్ అన్ని ఓవర్కమ్ చేసి ఆయన పర్ఫామ్ చేసి సిరీస్ ఓడిపోయినాక తర్వాత నేను 5-0 కొడతా అని చెప్పి అమేజింగ్ అడిలైట్లో డ్రా అయ్యే మ్యాచ్ని నేను గెలిపిస్తా, డే 5లో లంచ్ టైంలో నేను గెలిపిస్తాను ఆ టీమ్ని, మనం గెలుస్తాం ఇది అని చెప్పి గెలిపించి 5-0 దాకా తీసుకెళ్ళి హైలో రిటైర్డ్ అయిపోయింది ఆయన. ఆ 2 years అంత రోలర్ కోస్టర్ ఉండే. మనకి చూడడానికి ఏమనిపిస్తుండే అంటే టీవీలో చూస్తే వార్నీ సూపర్ మస్తుంది లైఫ్ వార్నీ అని, ఇంటర్నల్ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇమ్మెన్స్ ప్రెషర్లో ఉన్నప్పుడు అట్లా వర్క్ చేసింది రాహుల్. ఇందాక అన్నారు కదా మీరు 1991లో ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆర్ మధ్యలో ఇంజురీ అయిందని చెప్పి. ఆ ఇంజురీ కానీ అమెచర్నెస్ కానీ అవన్నీ పక్కన పెడితే మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ మొత్తం డిక్లైన్ అయినప్పుడు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించిండు.
500th వికెట్ నుంచి 708th వికెట్ ఏదైతే తీసిండో ఆ 208 వికెట్స్ ఇమ్మెన్స్ లెవెల్ మెంటల్ హెల్త్ డిక్లైన్ అవుతున్నప్పుడు కూడా అట్లా పర్ఫామ్ చేసిందంటే హీఈస్ అవుట్ స్టాండింగ్ అని చెప్పి అనుకోవచ్చు మనం. అదే నేను అక్కడే ఫుల్ మార్క్స్ వేసేసిన చిన్నప్పుడే. అప్పుడు చూస్తున్నప్పుడే ఏంటి మనిషి, ఈ బౌలింగ్ ఏంటి, ఆ బ్యాటింగ్ ఏంటి. తను ఇంకో రికీ పాంటింగ్ మ్యాచ్ సేవింగ్ పార్ట్నర్షిప్ ఒకటి ఉంటుంది. అది అప్పుడు తను చూపించిన యాటిట్యూడ్, అది వికెట్ అసలు ఇవ్వట్లేదు. అండ్ షేన్ వాన్ ద బౌలర్ తెలుసు, బ్యాటింగ్ కూడా అసలు తను హీ నెవర్ గివ్స్ అప్ అసలు. హీ నెవర్ గివ్స్ అప్. ఇంకోటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒక పాయింట్. ఈ పర్టికులర్ థింగ్లో బార్మీ ఆర్మీలో ఒక సాంగ్ ఉంటుంది, విచల్ జాన్సన్ పైన కానీ షేన్ వాని అందరు ప్లేయర్స్ మీద పాడతారు, ఫన్ చేస్తారు. ఆయన వైఫ్ మీద ఫన్ చేస్తూ, మీ వైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, షీఈస్ గాన్ లాంగ్ 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 వే వార్మీ అని చెప్పి ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అట్లా అడుస్తే నువ్వు ఫీల్డ్లో ఉంటే నీ ఫీల్ ఎట్లుంటుంది చెప్పు. చాలా డేంజరస్ ఉంటుంది కదా. అది తీసుకోలేరు కూడా, అది తీసుకుని పర్ఫామ్ చేసిండు ఆయన. అదే అసలు అంత మెంటల్లీ స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి ఐ థింక్ పీపుల్ తనకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. తన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ. అండ్ తను పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు తనకు డివోర్స్ అవుతుందని చెప్పి మీడియా వాళ్ళు అంత అల్లరి చేస్తున్నప్పుడు తన ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటే చెప్పాడు, ఇప్పుడు నేను తప్పు చేశాను, అది నాకు మా ఆవిడకి మధ్యలో ఉన్నది, మీరందరూ ఏమన్నా చెప్పొచ్చు, బట్ అల్టిమేట్ గా నేను హర్ట్ చేసింది ఆవిడికి నాకు మధ్యలో ఉన్న దాంట్లో మీకు ఎవరికి సంబంధం లేదు, ఇట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీ ఆఫ్ మై క్రికెట్ అని. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ తో నీకు స్టేట్మెంట్ అసలు ఎవరైనా క్రికెటర్ ఇస్తారా? మహా అయితే పక్కకు తప్పుకుంటారు, నో కామెంట్ అంటారు. బట్ తను హ్యాండిల్ చేసిన విధానం, తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా బోల్డ్ గా అట్లా చెప్పి మళ్ళీ నీకు ఆ పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయడం, నీకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ కాకుండా. అండ్ ఐ థింక్ వాట్ ఈస్ గ్రేట్నెస్ అంటే ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ మన మొహమ్మద్ షమీ విషయంలో కూడా చూసాం. ఆ టైంలో తను మ్యారేజ్ రిలేటెడ్గా, డివోర్స్ రిలేటెడ్గా వచ్చిన స్టోరీస్లో ఎవరికి తెలియదు. అంటే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి టూ సైడ్స్ నుంచి. ఎవరు ఏ సైడ్ ఉన్నారనేది ఎవరి సైడ్ నుంచి, అంటే లైక్ ఐ డోంట్ థింక్ ఐ రెడ్ ఎనీ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ షమీ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ గిల్టీ ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్. సో పర్టికులర్గా షేన్ వాన్ అయితే ఇందాక రాహుల్ చెప్పినట్టు హీ ఓన్డ్ ఇట్. అంటే ఒప్పుకున్నాడు చాలా సందర్భాల్లో మిస్టేక్ తన సైడే ఉందని ఒప్పుకున్నాడు. ఇట్స్ వెరీ బోల్డ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే మీడియా వన్స్ వన్స్ యూ సే థింగ్స్ దే కెన్ మేక్ యూ అ హీరో ఆర్ ఎ విలన్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్. సో అట్లాంటి మూమెంట్లో షేన్ వాన్ తప్పంతా తన సైడ్ నుంచి ఉందని ఒప్పుకున్నాడు. ఆ డివోర్స్కి కూడా మెయిన్ తన వల్లే జరిగింది, తనదే తప్పని కూడా తను మీడియాతో చాలా బోల్డ్గా ఒప్పుకున్నాడు అనమాట. సో 2005 ఈవెన్ రికీ పాంటింగ్ కూడా ఐ థింక్ 2 days బిఫోర్ ద ఫస్ట్ టెస్ట్ స్టార్టెడ్, రికీ పాంటింగ్ జస్ట్ ఒకసారి వాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంట. అంటే అంటే రికీ పాంటింగ్ కూడా తెలుసు తన పర్సనల్ లైఫ్లో ఇట్లా జరుగుతుందని. సో పాంటింగ్ వెళ్ళి, హే వాన్ అంతా ఓకేనా, ఏమైనా మాట్లాడుకుందామా సరదాగా అని చెప్పి కొంచెం ఏదో ఒక కన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే షేన్ వాన్ చెప్పాడంట, రికీ నువ్వు అసలు ఏం కంగారు పడకు, నేను ఆఫ్ ద ఫీల్డ్లో ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకోకు, నేను ఒక్కసారి ఫీల్డ్లోకి స్టెప్ ఇన్ అయ్యానంటే ఐ విల్ గివ్ మై 100%, దాంట్లో ఏమాత్రం నువ్వు అసలు ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను మొత్తం అని ముందే తను రికీ పాంటింగ్ ఒక భరోసా ఇచ్చాడంట. అండ్ మాట ఇవ్వడం ఒక ఎత్తు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇంకా మరి షేన్ వాన్ చేసిన మ్యాజిక్ 2005లో. ఈవెన్ పర్టికులర్గా నేను 2005 డాక్యుమెంటరీ చూసినప్పుడు ఆ షేన్ వాన్ సెగ్మెంట్ చాలాసార్లు చూస్తూ ఉంటాను అనమాట. సో నో వండర్ హీ డిడ్ దట్ మ్యాజిక్. లిటరలీ క్రికెట్కి వాల్యూ తీసుకొచ్చిండు ఆయన. ఆ పర్టికులర్ థింగ్ని అది స్టాక్లో పెడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంత వాల్యూ తీసుకొచ్చిండు ఆయన. ఇంకోటి వచ్చేసి ఈ పర్టికులర్ థింగ్స్ ఏవైతే జరుగుతాయో లైఫ్లో, డివోర్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ క్వైట్ కామన్, ప్రతి ఫ్యామిలీలో జరుగుతాయి. ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే మీ ఫ్యామిలీని ఎక్కడో ఒక రిలేటివ్స్లో ఏదో డివోర్స్ జరుగుతుంది, ఏదో కొట్లాట అవుతుంది. సో వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయేసరికి ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ థింగ్, ఆ వల్నరబుల్ సిచ్యువేషన్ని హైలైట్ చేసి దానిపైన స్పైస్ జల్లుతూ ఉంటారు. వీళ్ళకి న్యూస్ వస్తుంది, వాళ్ళేమో నెక్స్ట్ యాక్షన్ దాని తగ్గట్టు తీసుకుంటారు. సో ఆయనకు ఉన్న మెంటల్గా ఇల్లున్నప్పుడు బేసిక్గా హెల్ప్ చేసింది రూమ్లో ఉన్నప్పుడు మైకిల్ క్లార్క్ అని చెప్పి నేను డాక్యుమెంటరీలో చూసిన. మైకిల్ క్లార్క్ వచ్చి ఆయనకి చెప్తా ఉంటుండే, ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటుండే. ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా, మైకిల్ క్లార్క్కి వార్నికి ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఇద్దరు. ఇంకా క్లార్కీ కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నాడంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వార్నీ అండ్ పాంటింగ్. క్యాప్టెన్ అయ్యి సక్సెస్ఫుల్ అండ్ వరల్డ్ కప్ గెలిచిండు, యాషెస్ 5-0 గెలిచిండు. సో దట్స్ గుడ్. ఇండియాతో కూడా ఆస్ట్రేలియాలో 4-0 గెలిచిండు, ఆయన కూడా అచీవ్ చేసిండు. సో వార్ని వదిలేసినవన్నీ ఎవరైతే ప్లేయర్స్ని తయారు చేసిండు, ఎవరికైతే
ఎంకరేజ్మెంట్ ఇచ్చిండు, ఎవరికైతే దారి చూపించిండో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు కానీ ఎవ్వరు ఫెయిల్ కాలేదు. అది కూడా టూ గుడ్ అనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో గుడ్ కాంట్రిబ్యూషన్ టు క్రికెట్ కదండి. డెఫినెట్లీ. అదే ఇప్పుడు అసలు 2005 యాషెస్లో షేన్ వార్న్ ఎలా డిస్క్రైబ్ చేస్తారో మనం జస్ట్ ఒక 1 to 2 minutes విందాము. Yeah. మన లిజనర్స్ విల్ ఆల్సో they'll get a glimpse of how intimidating he was. And on the afternoon of the third day, things got worse for England. He's called Shane Warne, and arguably, he's the greatest spin bowler of all time. More than a decade ago, none of us had seen him when he stepped up to bowl that first ball against England at Old Trafford. In 1993, we'd heard that the Australians had a guy called Shane Warne, some blonde leg spinner. We knew we could cope with this because we had Gat. Mike Gatting had murdered every leg spinner in county and test cricket for the preceding decade. Warne ran up to bowl the first ball. Gatting, from seeing it on middle stump, suddenly sees it on leg stump, opens up. It hit the pitch, turned, spun miles across him and hit the top of off stump. Gatting didn't believe it. The delivery was one of the most famous balls in Test match cricket, and Warne wasn't going to let us forget it at Lord's. That is out, surely. Well, he's looking at his bat. Perhaps it did hit the bat. సో ఇట్లా 2005లో కూడా చాలా ఐ థింక్ దెర్ వర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ వేర్ షేన్ వార్న్ కంప్లీట్లీ ఓన్ డేటా. అంటే తను ఎట్లా సెటప్ చేస్తాడు బ్యాట్స్మెన్. ఈవెన్ ఐ థింక్ హీ బోల్డ్ కెవిన్ పీటర్సన్ రౌండ్ హిస్ లెగ్స్. ఐ థింక్ వెదర్ ఇట్ వాస్ కెవిన్ పీటర్సన్ ఆర్ ఆండ్రూ ఫ్లింటాఫ్. సో అది మొత్తం ఆ సిరీస్ మొత్తం బౌలింగ్ వేసింది ఆస్ట్రేలియా తరఫున వాన్ ఒక్కడే. తను లేకపోయి ఉంటే ప్రతి మ్యాచ్లో 700 కొట్టేవాళ్ళం ఇంగ్లాండ్ వాళ్ళు. ఇంకోటి అంటే ఇప్పుడు వాళ్ళు చూపించింది ఆ పోర్ట్రేయింగ్ ఎట్లుందంటే ఏదో వరల్డ్ వార్కి వెళ్తురు వీళ్ళు, వాళ్ళ దాంట్లో ఒక మేజర్ ఉన్నాడు, షూటింగ్ చేస్తే ఒకటేసారి 1000 మంది చేస్తారు అన్నట్టు. దేర్ ఇస్ అ గాయ్ కాల్డ్ షేన్ వార్న్ అని చెప్పి ఆ స్టైల్ మాత్రం సూపర్ ఉంది కదండి. కానీ నిజంగానే అలాగే ఉంది. నిజమే, షేన్ వార్న్ వాస్ బాక్స్ ఆఫీస్ మ్యాన్. షేన్ వార్న్ బాక్స్ ఆఫీస్. అందుకే కదా అంటే తర్వాత ఇంకా దీని కంటిన్యూషన్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ అవర్ లిజనర్స్ టు గో అండ్ సర్చ్ ఫర్ 2005 Ashes documentary on you. It's there on YouTube. I think the length of the documentary is probably 1 hour 40 minutes, but I'm pretty sure you will enjoy it. Actually నేను రాహుల్ 2005 పైన ఒక స్పెషల్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ అని ఇలా చాలా కొంచెం టైం కన్స్ట్రెయింట్స్ వల్ల అది వెనక్కి పుష్ చేసాము. బట్ హోప్ఫుల్లీ విల్ ట్రై టు రీకన్స్ట్రక్ట్ ఎంటైర్ 2005 ఎమోషన్స్ సమ్ డే. ఇప్పుడు షేన్ వార్న్ ఇంత మెంటల్లీ స్ట్రాంగ్, అది ఇది తన క్రికెటింగ్ బ్రెయిన్, తన తెలివితేటలు వాడి వికెట్స్ తీసుకోవడం ఇదంతా చూసాం, సెటప్ చేయడం అది ఇది. తన క్యాప్టెన్గా ఆస్ట్రేలియా వాళ్ళు ఎదుగించుకోలే అనేది ఒక రకంగా ఈఎన్ చాపెల్ లాంటి వాళ్ళు ఏమంటారంటే ఈజ్ ద బెస్ట్ క్యాప్టెన్ దట్ ఆస్ట్రేలియా నెవర్ హ్యాడ్ అంటారు. బట్ ఆ అదృష్టం తనకి ఐపీఎల్ రూపంలో దొరికింది. ఒక యంగ్ టీము, అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్స్ లేని టీము రాజస్థాన్ రాయల్స్కి తనని కోచ్ అండ్ క్యాప్టెన్ చేశారు. అండ్ తను ఏం చేశాడు అనేది రెస్ట్ ఇస్ హిస్టరీ. అసలు ఇవన్నీ వదిలే రాహుల్, నువ్వు ఐపీఎల్ లాంచ్ అయినప్పుడు అసలు ఈ టీమ్స్ అన్నీ చూసినప్పుడు జనరల్గా మనం అప్పుడే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా, అరే ఈ టీం అయితే పక్కా గెలుస్తుంది, ఈ టీం ఏంట్రా ఇలా ఉంది, అసలు ఈ టీం అసలు గెలవనుకుంటా గెలవదు అనే టైప్లో ఆఫ్ టీం. అంటే నీకు ఏదనిపించిందో నీ క్యాల్కులేషన్ చెప్పు. బట్ నాకైతే ఆనెస్ట్గా చెప్తున్నా, అసలు రాజస్థాన్ రాయల్స్ టీం చూసి నేను అనుకున్నా, అరే అసలు ఈ టీము ఎందుకు పెట్టారు అసలు ఈ టీం, నాకు తెలిసి ఈ టీమే అందరికంటే లాస్ట్ వస్తుందని నేనైతే చాలామంది అనుకుని ఉంటారు నాలాగా, అందులో నేను కూడా ఒకడిని. దే వన్ ఇట్ బికాస్ ఆఫ్ వాన్. ఇప్పుడు ఆ టీంలో ప్లేయర్స్ కూడా చూసుకుంటే వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ లో కూడా స్టార్స్ కాదు. నీకు సిద్ధార్థ్ త్రివేది, స్వప్నిల్ లస్నోత్కర్, జడేజా అప్పుడు ఇంకా రాలేదు. ఇప్పుడు బచ్చా నీకు అండర్ 19 రాక్ స్టార్ జడేజా. అప్పుడు జడేజా గురించి అట్లా చెప్పాడు. ఇప్పుడు తను చనిపోయిన క్షణంలో జడేజా ఒక వండర్ఫుల్ లైఫ్ టైం పర్ఫార్మెన్స్, 175 నాట్ అవుట్, ఆల్మోస్ట్ 10 వికెట్ హాల్. అంటే ఊరికే చెప్పలే షేన్ వార్న్. అప్పుడు మనం అందరం జోకులు వేసేవాళ్ళం, సర్ జడేజా ఏదో వీడు రాక్ స్టార్ అవుతాడట, వీడు నెక్స్ట్ కపిల్ దేవ్ అవుతాడట, అదంట ఇదంట అని చెప్పి షేన్ వార్న్ అన్నాడు అని చెప్పి జోకులు వేసుకున్నాం. కానీ నాట్ బ్యాడ్, చెప్పిందే అయిందిగా. షేన్ వార్న్ కోహ్లీ గురించి కూడా చాలా బాగా చెప్తారండి. ఎందుకంటే కోహ్లీ లైక్స్ టెస్ట్ క్రికెట్, దట్స్ రియలీ గుడ్ ఫర్ వరల్డ్ క్రికెట్ అని చెప్పి అంటాడు. అది ఆయనకున్న పర్టికులర్ థింగ్, ఆ గేమ్ పైన, స్పోర్టింగ్ దానిపైన. దానివల్ల
చాలా మంది ప్లేయర్స్ ఎవరైతే అవుతారో చాలా మంది ప్లేయర్స్ దగ్గర పొటెన్షియల్ ఉందో ఆయన ఇలా చూసే చెప్పేయగలుగుతాడు. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఇప్పుడు షేన్ వాట్సన్ మీరు తీసుకుంటే ఆ టైంలో ఈజ్ అ గుడ్ ప్లేయర్, మంచి ఆల్రౌండరే. ఎప్పుడైతే ఈయన చేతిలో పడ్డాడో అప్పటి నుంచి మొత్తం చేంజ్ అయిపోయాడు. ఆషెస్లో ఓపెనింగ్ రావడం జరుగుతుంది, మళ్ళా టెస్ట్ కన్సిక్యూటివ్ ఆడాడు. ఈదర్ వే ఈజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ బ్యాట్స్మెన్, బట్ స్టిల్ బౌలింగ్లో బ్యాటింగ్లో ఫీల్డింగ్లో కాంట్రిబ్యూట్ చేసి ఒక ప్లేయర్ లాగా ఆయన అట్లీస్ట్ ఒక 4-5 years కెరియర్ ని అట్లా కంటిన్యూ చేసిండు. అది టూ గుడ్. ఈ ఈవెన్చువల్లీ బికేమ్ మోస్ట్ సాఫ్ట్ ఆఫ్టర్ T20 ప్లేయర్ ఇన్ ద వరల్డ్ కదా నీకు అక్కడి నుంచి. అండ్ యూసఫ్ పఠాన్ 2011 వరల్డ్ కప్, యూసఫ్ పఠాన్ అక్కడి నుంచి అసలు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్, అసలు అట్లాంటి ప్లేయర్స్. యూసఫ్ పఠానే ఫస్ట్ ఇండియన్ T20 ప్లేయర్. యూసఫ్ పఠాన్ కంటే ముందు T20 స్పెషలిస్ట్ లేడు ఇండియాకి అసలు. ఇంకోటి మీరు ఇందాక ఒకటి అడిగినారు కదా షేన్ వాన్ క్యాప్టెన్ ఎందుకు కాలేదు ఆస్ట్రేలియా అని. యాక్చువల్ క్యాప్టెన్ అయ్యే మెటీరియల్ షేన్ వాన్ కానీ, కాకపోతే మీరు టీంని చూస్తే ఆడమ్ గిల్క్రిస్ట్ క్యాప్టెన్ మెటీరియల్, రికీ పాంటింగ్ క్యాప్టెన్ మెటీరియల్, అక్కడ డారెన్ లిమన్ ఉంటే ఆయన కూడా క్యాప్టెన్ మెటీరియలే, మెగ్రాత్ని కూడా క్యాప్టెన్ చేయవచ్చు. సో అక్కడ చూస్తేనే ఒక 5 members దాకా క్యాప్టెన్ లాగా ఉన్నారు. సో అది చాలా హార్డ్ డిసిజన్, చాలా హార్డ్ పిక్ చేసుకోవడం. నాన్ క్యాప్టెన్ మెటీరియల్సే అక్కడ తక్కువ మంది ఉన్నారు, క్యాప్టెన్ మెటీరియల్స్ ఎక్కువ ఉన్నారు ఆస్ట్రేలియా టీంలో. సో అందరిలో బెస్ట్ ఆల్రెడీ స్టీవా ఉన్నాడు. స్టీవా సేమ్ రికీ పాంటింగ్, అలెన్ మోడర్ సేమ్ స్టీవా అన్నట్టు ఆ జనరేషన్లో బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే క్యాప్టెన్స్ చేస్తూ వచ్చినారు. సో ఈయననే బెస్ట్. రికీ పాంటింగ్ ఆడతాడు, ఎట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్ కాబట్టి 100లో 98 matches ఆడతాడు. స్పిన్నర్ అయితే 100లో 85 matches ఆడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఆ ప్రాబబిలిటీలో చేయొచ్చు. ఇంకోటి వికెట్ కీపర్ వచ్చేసి ఆడమ్ గిల్క్రిస్ట్. వి నెవర్ నో, ఆయన అన్ని మ్యాచ్లు ఆడింది కానీ కీపర్కి ఎప్పుడైనా ఇంజరీ కావచ్చు, కీపర్ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఆ స్టేజెస్లో. ఇంకోటి కీపర్ని బ్యాట్స్మెన్ లాగా కన్సిడర్ చేస్తుండే కాదు, కీపర్కి అంత రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తుండే కాదు ఆ టైంలో. సో అన్నిట్లో బెస్ట్ రికీ పాంటింగ్ అని అనిపించింది. అది మనం విజువల్గా కూడా చూసినాం, ఆయన తీసిన వరల్డ్ కప్లు కానీ ఆయన రికార్డ్ చూసినాం, అర్థమైపోయింది. సో మేబీ దట్స్ ద రీజన్ ఇంటర్నేషనల్లో ఆయనని క్యాప్టెన్ చేయకపోనికి. ఎందుకంటే ఆయన డొమెస్టిక్లో క్యాప్టెన్ ఉండే, ఐపీఎల్లో క్యాప్టెన్ ఉండే, వేరే ఎక్కడన్నా ఆయనని క్యాప్టెన్ లాగానే తీసుకుంటుండే. సో టీం అంత స్ట్రాంగ్ ఉండడం వల్ల ఆయన క్యాప్టెన్సీ డ్రాప్ అయింది అంతే, వేరే ఇక్కడ ఏమి ఉండదని అనుకుంటున్నాం. ఐపీఎల్ టైంకి షేన్ వాన్ రిటైర్ అయిపోయి 1 year తర్వాత తన బౌలింగ్ ఫామ్ అసలు డిప్ అయిపోయింది. హీ వాజ్ జస్ట్ అ క్యాప్టెన్, స్పెషలిస్ట్ క్యాప్టెన్ గా ఆడుతుండే, బౌలింగ్ వేస్తుండే, బట్ హీ వాజ్ నాట్ ఎఫెక్టివ్. బట్ అయినా కానీ కొన్ని మ్యాచెస్ తన ఒంటి చేత్తో అసలు లూజింగ్ పొజిషన్ తను గెలిపిస్తాడు. నీకు బ్యాట్ తో కూడా, నీకు డెక్కన్ చార్జర్స్ తో 223 చేజ్ చేస్తూ అసలు ఇప్పుడే 200 పైన చేజ్ చేయడం కష్టము. అప్పట్లో 223 చేజ్ చేస్తూ లాస్ట్ ఓవర్ 17 runs కొట్టాలంటే షేన్ వాన్ స్ట్రైక్ లో ఉంటాడు, కొట్టేస్తాడు సింపుల్ గా. సో హీ ఆల్వేస్ బిలీవ్ దట్ హీ కెన్ విన్. అసలు ఆ యాటిట్యూడ్ అనేది. ఇంకొకటి ఆ కాన్వర్సేషన్ లో కూడా, నేను రిటైర్డ్ అయిపోయిన నా కిడ్స్ కోసము, నా కిడ్స్ ఆల్రెడీ 7, 9, 10కి వచ్చేసారు. సో నా కిడ్స్తో నేను టైం స్పెండ్ చేయాలి, ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. ఇంకోటి హైలో రిటైర్డ్ అయితే మస్తు ఉంటుంది. ఈఎన్ చాపల్ దగ్గరికి వెళ్ళి ఆ సజెషన్ తీసుకుని ఆ డిసిషన్ తీసుకుని చెప్పేసిండు. సో అయిపోయింది కదా, ఇంకేం ఆడతాం క్రికెట్ అని చెప్పి బౌలింగ్ అవన్నీ ఏం లేదు. హీ వాజ్ జస్ట్ హ్యావింగ్ ఫన్. మేబీ 2-3 years నాకు కామెంటరీ బాక్స్లో రావాలనుకునేమో. సో టీమ్ ఓనర్ ఫోన్ చేసి ఓన్లీ 6 weeks వచ్చి టీంకి ట్రైనింగ్ ఇచ్చి, కోచింగ్ చేసి, క్యాప్టెన్సీ చేసి ఆడుకోవాలని. ఇఫ్ యూ ఆర్ ఓకే, నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూ చేద్దామంటే యా లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి అంత ఆలోచించుకొని రైట్ అని చెప్పి ఒప్పుకుంటూ వెళ్ళిండు. ఫస్ట్ మ్యాచ్ చాలా ఘోరంగా ఓడిపోయారు. అందరు ఏడుస్తారు. అందరు ఎందుకు ఏడుస్తారు, ఏమైనా చచ్చిపోయారు ఎవరైనా? గేమ్ ఆడేటప్పుడు ఓడడం గెలవడం సహజమే, అందులోకి వెళ్ళి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి మోటివేట్ చేసిండు. రైట్, వెరీ గుడ్ అన్నారు. సెకండ్ మ్యాచ్ ఎట్లయితే ఘోరంగా ఓడిపోయారో దానికంటే మంచిగా గెలిచిరు, డెడ్ ఆపోజిట్గా గెలిచిరు. ఫుల్ అందరు పార్టీలు చేసుకోవడం స్టార్ట్ చేసిండు. గెలిచిన ఓడిపోయినా అట్మాస్ఫియర్ ఇటు ఉండాలి అని చెప్పి షేన్ వాళ్ళకి చెప్పాడు. రైట్ అని చెప్పి అట్లా కంటిన్యూ చేస్తూ అన్ని మ్యాచ్లు గెలిచి కప్పు తీయడం జరిగింది. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ బెస్ట్ టీంతో, ఎంఎస్ ధోని మాస్టర్ మైండ్ తోటి గెలిచిందంటే దాట్స్ హైలీ ఇంపాసిబుల్. అది కూడా గెలిచింది. ఈవెన్ రోహిత్ శర్మ విషయంలో కూడా షేన్ వాన్ ఆ టైంలోనే, ఐ థింక్ 2008 ఆ టైంలో అనుకుంటా, చాలామంది అంటే ఎప్పుడైతే సచిన్ టెండూల్కర్ ఇంకా ఎండింగ్ ఇయర్స్ వస్తున్నప్పుడు మీడియాలో ఎక్కువ మంది అడిగేవాళ్ళు అందరిని, చాలామందిని ఇట్లా క్రికెటింగ్ గ్రేట్స్ని కానీ ఎక్స్పర్ట్స్ని వీళ్ళందరినీ. సో హూ ఈజ్ దట్ నెక్స్ట్ టెండూల్కర్ ఫ్రమ్ ఇండియా అనే రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ షేన్ వాన్ జనరల్గా ఇట్లా కంపారిజన్స్ ఇవన్నీ ఎక్కువ చేసేవాడు కాదు. కానీ తను ఏమన్నాడంటే, నేను టెండూల్కర్ అని చెప్పను కానీ బట్ ఇండియాలో నాకు మరలా టెండూల్కర్ తర్వాత ఆ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే హీ పిక్డ్ రోహిత్ శర్మ. సో మేబీ అంటే తను రోహిత్ శర్మ ఇనిషియల్ ఇయర్స్ చాలా
ఇన్కన్సిస్టెన్సీతో చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ నౌ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. నౌ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా అండ్ ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ హిస్ బ్యాటింగ్. అవునండి. ఇంకోటి మీరు రోహిత్ శర్మని చూస్తే కూడా సేమ్ ఇక్కడ కూడా అంటే ఒక చిన్న పాయింట్ ఇది. ఆయన ఒక 120 మ్యాచెస్ ఆడితే 4,000 సమ్ చేంజ్ ఉండి 32 ఉంటుండే యావరేజ్. ఇప్పుడు మీరు చూస్తే 50 టచ్ అయి ఉంటుంది యావరేజ్. 264 స్కోర్ ఉంటుంది. అంటే ఆయన ఆ టైంలో చెప్పినప్పుడు ఆయన డౌన్లోనే ఉండే. చెప్పినాక హీ నోస్ వాట్ హీ కెన్ అచీవ్. ఆ పొటెన్షియల్ అన్లాక్ చేస్తారని తెలుసు. ఆ క్రికెట్లో కెరియర్ ఇటు ఉంటుంది అని తెలుసు పెద్ద ప్లేయర్లది. ఇప్పుడు రోహిత్ శర్మ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. ఇంకా చెప్పాలి అంటే వరల్డ్ క్రికెట్లో టాప్లో పెట్టొచ్చు ఆయన, 1లో పెట్టొచ్చు ఇప్పుడు ఈ జనరేషన్లో. ఇప్పుడు గ్రేట్‌నెస్ ఒకటి, స్కిల్ లెవెల్స్ ఒకటి ఇదంతా ఉన్నాయి షేన్ వార్న్ గురించి మాట్లాడేటప్పుడు. కానీ తన మీద జనాలు ఇంత ప్రేమ కురిపియడానికి ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయనిపిస్తది. వెన్ ఐయామ్ టాకింగ్ అబౌట్ పీపుల్ అంటే జస్ట్ ఫ్యాన్స్ కాదు. ఫ్యాన్స్‌కి ఎందుకు అంటే తన గ్రౌండ్ మీద తను చేసే పనులు, తన క్రౌడ్‌ని ఎట్లయితే ఎంగేజ్ చేస్తాడు. ఇప్పుడు కోహ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ అప్పుడు షేన్ వార్న్ వాజ్ వన్ ఆఫ్ ద పయనీర్స్ అనుకుంటా. క్రౌడ్‌ని ఇన్వాల్వ్ చేసి క్రౌడ్‌తో కూడా నువ్వు ప్రెషర్ పెట్టించి బ్యాట్స్‌మెన్‌ల పైన ఇదంతా. ఇప్పుడు నీకు తనతో పాటు ఆడిన క్రికెటర్స్ షేన్ వార్న్ పైన చూపించే ప్రేమ మామూలుగా ఉండదు నీకు. రిక్కీ పాంటింగ్ మామూలుగా ఒక టఫ్ క్యారెక్టర్. ఎంత టఫ్ క్యారెక్టరో అందరికీ తెలుసు. మరి ఇండియా వాళ్ళకి బాగా తెలుసు. తను షేన్ వార్న్ గురించి మాట్లాడడం అంటే ఇట్లా కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ఐ విష్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ లవ్డ్ హిమ్ వెరీ మచ్ అన్నాడు. సో అంత ప్రేమ ఎందుకు షేన్ వార్న్ మీద ఉంటుంది? ఎస్పెషల్లీ ఈ సచ్ అంటే సో యాక్టివ్గా నీకు ఇట్లా అంటే కాంట్రవర్షియల్ ఫిగర్ కూడా అండ్ విచ్ ఎవర్ వే ద మీడియా ప్రొట్రేస్ హిమ్, బట్ ఇన్ రియాలిటీ హీ వాజ్ అ వెరీ లవబుల్ పర్సన్ అని అర్థమవుతుంది మనకి. అండ్ ఈవెన్ తన ఫ్యామిలీతో తను స్పెండ్ చేసే టైం కూడా ఇప్పుడు తన సోషల్ మీడియా ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కూడా ఈ ఆల్వేస్ హ్యాస్ పోస్ట్ అబౌట్ హిస్ ఫ్యామిలీ, తన ముగ్గురు పిల్లలతో. సో ఇంత తన ఇమేజ్ మీడియాలో ఎట్లా పోర్ట్రే అయినా కానీ ఇన్ రియాలిటీ హీ వాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. హీ వాల్యూడ్ రిలేషన్షిప్స్. తను ఇప్పుడు ఏం చేపలు కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ చెప్తుంటారు అన్నమాట. పాంటింగ్ కూడా ఆటోగ్రాఫ్ సైన్ చేసేటప్పుడు షేన్ వార్న్ అయితే గుంజుకొని తీసుకెళ్లాల్సి వచ్చేదంట. తను ఫ్యాన్స్తో జస్ట్ సైన్ పెట్టడమే కాకుండా వాళ్ళతో మాట్లాడేవాడట. చిన్నపిల్లలు అయితే మీరు ఏం ఆడతారు, నువ్వు లెగ్ స్పిన్నరా, ఆఫ్ స్పిన్నరా, నువ్వు ఏంటి నెక్స్ట్ కోహ్లీ అవుతావా, నెక్స్ట్ ఇదేంటి రోహిత్ శర్మ అవుతావా, అట్లా మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండేవాట. అండ్ నాకు ఫస్ట్ హ్యాండ్ తెలుసు క్రికెటర్స్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసలు అంజాన్ కొట్టేస్తారు ఫ్యాన్స్ అసలు పట్టించుకొని ఫోటో అడిగినా సెల్ఫీ అడిగినా కూడా ఏదో ఇవ్వాలి కదా అబ్బా వీడు నన్ను సాగొడుతున్నాడు కదా అన్నట్టే ఉంటుంది, కానీ ఈ వార్మ్త్ అయితే ఉండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండి క్రౌడ్దే. ఒక మ్యాచ్లో షేన్ వార్న్ క్యాప్టెన్సీ చేస్తాడు, 1 డే మ్యాచ్లో. సో క్యాప్టెన్సీ చేస్తే మెల్బోర్న్లోనే, అది కూడా స్క్రిప్టే. సో ఆయన ఆడి స్కోర్ కొట్టారు. వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆస్ట్రేలియా ఉంటారో స్కోర్ కొట్టి టార్గెట్ ఇచ్చారనమాట ఇంగ్లాండ్కి. సో ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు టార్గెట్ ఇస్తే ఆస్ట్రేలియా వాళ్ళు చేజ్ చేస్తే ఈజీగా చేజ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాకి బోర్ కొడుతుంది మ్యాచ్. లిటరలీ ఆస్ట్రేలియా 1 డే మ్యాచ్లు కొన్ని బోర్ కొడతాయి, అట్లా కొడతారు. సో ఇక బోర్ కొడుతుందని చెప్పి ఆ సదరన్ స్టాండ్లో ఏం చేస్తున్నారంటే జనాలు వస్తువులన్నీ తీసి ప్లేయర్ల మీద, అక్కడ ఫీల్డింగ్ ఎవరైతే చేస్తారో డీప్లో ఆ ప్లేయర్ల మీద వేస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు వాళ్ళని. ఏంది ఇది ఇట్లా అవుతుంది అని చెప్పి ఎంపైర్లు వచ్చారు. ఎలెక్స్ స్టీవార్ట్ వికెట్ కీపర్ ఉండి హెల్మెట్ ఇట్లా తీసి ఇట్లా సైకిల్ చేస్తున్నాడు అనమాట. లెగ్ స్పిన్ అని సైకిల్ చేస్తే వార్ని ఏమో ఫుల్ తింటా ఉన్నాడు. మెక్డానల్డ్స్ ఇట్లా KFC తింటా ఉన్నాడు. ఏమైంది అని చెప్పి ఇట్లా లోపలికి వచ్చిండు. స్టేడియం లోపలికి వస్తే నీ పేరే పిలుస్తురు, మా పూర్వగాలని కొడుతురు ఫుల్, జస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు వింటారు నీ మాట అని చెప్పి అన్నాడు. రైట్ మరి అని చెప్పి వెళ్తుంటే మార్కో జూనియర్ ఏమో బ్యాటింగ్ చేస్తున్నాడు. హెల్మెట్ తీసుకున్నావు అంటాడు. హెల్మెట్ ఇట్లా వేసుకొని అక్కడ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ, డోంట్ త్రో ద బాటిల్స్ ప్లీజ్ అని చెప్పి అంటారు. అందరు సైలెంట్ అవుతారు, బాటిల్ ఇచ్చకుండా అరుస్తూ ఉంటారు. ఫుల్ ఉంటుంది థ్యాంక్ యూ అని చెప్పి అంటారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు వచ్చి ఇట్లా సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. లైవ్ ఎగ్జాంపుల్ అది, వీడియో కూడా మీకు దొరుకుతుంది యూట్యూబ్లో చూస్తే. అండ్ అదే నీకు ఇప్పుడు ఇట్లా నీకు బ్యాట్స్మెన్లను ఏడిపించే బౌలర్ జనరల్గా బ్యాట్స్మెన్లకు ఇష్టం ఉండద్దు కదా, కానీ అందరు ఇప్పుడు మైక్ యాథర్టన్ అయినా కానీ ఎవరైనా కానీ ఐ లవ్ వార్న్, ఐ మీన్ వీఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. కెవిన్ పీటర్సన్ కూడా వార్న్ అంటే ఓ మై గాడ్, ఐ మీన్ ఐ జస్ట్ లవ్ హిమ్ అది ఇది అంటారు. సో అంటే అది ఎలా పాసిబుల్, అంటే అంతగా ఎట్లా ప్రేమిస్తారు అపోనెంట్ అనిపిస్తుంది అప్పుడు. అవును, ఈవెన్ ఇంగ్లాండ్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఎంత దారుణంగా ర్యాగింగ్ చేస్తారో అందరికీ తెలుసు. అండ్ పర్టికులర్గా ఆషెస్ ఆస్ట్రేలియన్ రైవల్స్ అంటే ఇంకా డబుల్ డోస్ ఉంటుంది. ఇప్పుడు స్టీవెన్ స్మిత్
నీ ఎంత ఘోరంగా వాళ్ళు ఎప్పుడైతే శాండ్ పేపర్ కిట్ తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు తనని ఎంత ర్యాగింగ్ చేశారో మనం చూసాం. అంటే స్టీవ్ స్మిత్ ఏడుస్తున్న మాస్కులు పెట్టుకొని వచ్చి అండ్ తన బౌండరీ లైన్ దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా అవన్నీ అలాంటివన్నీ మనం న్యాచురల్‌గా యాషెస్ జరుగుతున్నప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ షేన్ వార్న్ విషయంలో మాత్రం బార్మీ ఆర్మీ వాళ్ళు కూడా లాస్ట్‌కి వాళ్ళు కూడా కరిగిపోయారు. వాళ్ళు లాస్ట్‌లో వార్న్ ఐ థింక్ 2005 యాషెస్ టైమ్‌లో అనుకుంటా వాళ్ళు సాంగో ఏదో పాడారంట. అంటే వార్న్ వి విష్ యువర్ ఓన్లీ ఇంగ్లీష్ అని. అంటే అంత అంటే బార్మీ ఆర్మీ వాళ్ళు జనరల్‌గా అపోనెంట్స్‌ని స్ట్రచ్ చేయడంలో ఒక రేంజ్ ఉంటది. అందులోకి ఆస్ట్రేలియా అంటే అస్సలు దగ్గరికి కూడా రానియ్యరు. అంత ఘోరంగా వాళ్ళకి ఆ రైవల్రీ ఉంటది. అలాంటిది వాళ్ళు వి ఓన్లీ విష్ యువర్ ఇంగ్లీష్ అనేంత ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్లారంటే షేన్ వార్న్ విషయంలో ఐ థింక్ దట్ సమ్స్ అప్ షేన్ వార్న్ ద పర్సన్ నాట్ జస్ట్ ద క్రికెటర్. అండ్ ఇంకొకటి అపోజిషన్‌ని అప్రిషియేట్ చేసే విషయంలో షేన్ వార్న్‌కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలామంది షేన్ వార్న్‌తో ఆడినవాళ్ళు ఇందాక రాహుల్ అంటున్నాడు ఎందుకు షేన్ వార్న్‌ని ఇంతమంది తను చాలా క్లోజ్‌గా ఒక పర్సనల్ ఫ్యామిలీ మెంబర్‌గా ఎందుకు అట్లా ట్రీట్ చేస్తారు? ఈ లాస్‌ని ఎందుకు అంత పర్సనల్‌గా తీసుకుంటున్నారు చాలామంది అనంటే ఈవెన్ 2005 యాషెస్‌లోనే మనకు చాలా మూమెంట్స్ కనబడతాయి. అండ్ ఈవెన్ బిఫోర్ 2005 అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో షేన్ వార్న్ ఎప్పుడు కూడా ఎంత కాంపిటీటివ్ స్పిరిట్‌తో ఆడినా, ఎంత ఫుల్ అగ్రెషన్‌తో ఆడినా, ద మూమెంట్ ద అపోనెంట్ డస్ వెల్ హూఎవర్ ఇట్ ఈస్, హీ ఆల్వేస్ ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ కంగ్రాచ్యులేట్. అది కెవిన్ పీటర్సన్ కూడా చాలా సార్లు మెన్షన్ చేశాడనమాట. వార్న్ ఎప్పుడు కూడా ఆ విషయంలో ఎక్కడ కూడా వెనకడిగాడు. నువ్వు ఎంత నిన్ను ఎన్ని అబ్యూజ్ అవ్వని, లేదు ఏదన్నా బ్యాంటర్ జరగని, మధ్యలో స్లెడ్జింగ్ ఏమైనా అవ్వని, ఎంత జరిగినా ఒక బ్యాట్స్‌మెన్ బాగా ఆడుతున్నాడంటే షేన్ వార్న్ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ కంగ్రాచ్యులేట్ హిమ్ అని చాలామంది చాలా ప్లేయర్స్ చాలా సందర్భాల్లో చెప్పారు. సో, ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ స్పెషల్ యూనిక్ ఫీచర్ అబౌట్ షేన్. ఎలా అయితే అప్రిషియేట్ చేస్తాడో ఎట్ ద సేమ్ టైం వాళ్ళ టీంలో కానీ అవతల టీంలో కానీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఫస్ట్ వచ్చి హెల్ప్ కూడా చేస్తాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. మెల్బోర్న్ స్టార్స్లో ఉన్నప్పుడు డేవిడ్ హస్సీని మార్లన్ శామ్యూల్స్ రన్ తీయనియాడు. రన్ తీయకుండా ఆయన షర్ట్ని పట్టుకుని ఇట్లా గుంజుతాడు. అది చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. డేవిడ్ హస్సీ పట్టించుకోడు. అది బౌలింగ్ వేసినప్పుడు షేన్ వార్న్ సేమ్ నువ్వే నా గుంజేది, నేను కూడా గుంజుతా అని చెప్పి ఇట్లా బాల్ విసిరేస్తాడు. నాకు తెలిసి మీ ఇన్సిడెంట్ చాలా అగ్లీ ఉంటుంది. అది వార్న్ చాలా గొప్ప ఇన్సిడెంట్ చేసినని చెప్పిన ఆయన. కాకపోతే ఆ వే ఆఫ్ బ్యాకప్ టీమ్ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల తెలిసిపోతుంది. అసలు వార్నింగ్ అట్లా చేసే అవసరం కూడా లేదు. అట్లా చేసిండు అంటే ఆ టీంకి క్యాప్టెన్ అయినా యాజ్ అ క్యాప్టెన్ అది నా రెస్పాన్సిబిలిటీ, నా ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి సిచ్యువేషన్స్కి ఉండొద్దు అని చెప్పి అవతల టీం వాళ్ళకి వేరే టీం వాళ్ళకి అనౌన్స్ చేసి చూపించిండు మార్లన్ శామ్యూల్స్. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకా బౌన్సర్ వేసి ఆయన మూతి కూడా వాళ్ళ కొడతాడు. ఐ గెస్ యూ గైస్ హావ్ సీన్ దట్ రైట్? చూసే ఉంటారు మీరు అది. అది ఎవరు చూసుంటారు చెప్పు అసలు. సో అది షేన్ వార్న్ అంటే తన వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు, దానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదు. అండ్ దట్ ఈస్ వై అంటే అందుకే జనాలు తనకు అంత కనెక్ట్ అవుతారు. అండ్ తన ఫ్రెండ్షిప్ని కానీ తన రిలేషన్ తనతో పాటు ఉండే మెమరీస్ని కానీ ఇంత చెరిష్ చేస్తున్నారు, ఇంత బాధపడుతున్నారు. సో అదే ఇప్పుడు మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో నేను అన్నా, ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోయినప్పుడు 1.5 years బ్యాక్ జనాలు ఎందుకంత బాధపడ్డారంటే ఇట్ వాజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ సింగింగ్. తను ఒక ఫ్యామిలీ మెంబర్గా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎందుకు ట్రీట్ చేసేవాళ్ళు అంటే బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. సేమ్ థింగ్ గోస్ ఫర్ షేన్ వార్న్ అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్ అరౌండ్ ద వరల్డ్. సో ఇక ఈ నోట్ మీద సో ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. సో మీ దృష్టిలో షేన్ వార్న్ అంటే ఇప్పుడు విజ్డెన్ వాళ్ళు చెప్పిన 5 గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ దిస్ సెంచరీ లాస్ట్ సెంచరీలో షేన్ వార్న్ ఒకడు ఉన్నాడు. సర్ వివియన్ రిచర్డ్స్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్, సర్ జాక్ హాబ్స్, సర్ డొనాల్డ్ బ్రాడ్మన్, ఇంకా 5th ప్లేయర్ ఒక్కడు షేన్ వార్న్. ఈ 5గురిలో చూస్తే ఇప్పుడు షేన్ వార్న్ ఒక్కడే బౌలర్, గార్ఫీల్డ్ సోబర్స్ కూడా బౌలర్. గార్ఫీల్డ్ సోబర్స్ వాజ్ ఎవ్రీథింగ్. అతను వేరే రకం అదో రకం, అది పక్కన పెట్టాలి ఆయన్ని. బట్ షేన్ వార్న్ ఇస్ ఓన్లీ బౌలర్. సో షేన్ వార్న్ కంటే బెటర్ బౌలర్ కెన్ దేర్ బి అనదర్ షేన్ వార్న్ బేసిక్లీ? రాహుల్ గారు దీన్ని ఒక కరెక్షన్ చేయాలి. యాక్చువల్గా మీరు విజ్డన్ టాప్ క్రికెటర్స్ అన్నప్పుడు ఒక ఆర్డర్లో చెప్పాలి. ఫస్ట్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్, సెకండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్, థర్డ్ వచ్చేసి సర్ జేక్ హోబ్స్, 4th షేన్ వార్న్, 5th సర్ వివియన్ రిచర్డ్స్. సో వార్ని 4th ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం వార్నికి సర్ అనే బిరుదు రాలేదు. ఇంకా ఈ సర్ అనే బిరుదు వచ్చి ఉంటే బాగుండేది అసలు.
సో అంటే వుడ్ యూ థింక్ హీఈస్ ద బెస్ట్ బౌలర్ ఎవర్ అండ్ తనలాంటి బౌలర్ ఇంకోళ్ళు రాగలుగుతారంటావా? లెగ్ స్పిన్లో అయితే ఇంపాసిబుల్. లెగ్ స్పిన్లో నార్మల్గానే బౌలర్లు చాలా ప్రయత్నిస్తారు. పాసిబుల్ అయితే బాగుంటుంది, ఎందుకంటే లెగ్ స్పిన్ అలా వేస్తుంటే చూస్తుంటే కళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. పాసిబుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. కాకపోతే నా గట్ ఫీలింగ్ ఏం చెప్తుందంటే కొంచెం ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. యా ఐ డోంట్ థింక్ దేర్ వుడ్ బి అనదర్ షేన్ వాన్. ఎందుకంటే ఇందాక మనం ఈ ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా చాలా డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ యునో ఆ పర్టికులర్ స్కిల్ సెట్ ఒక్కటే కాదు, మెంటల్ గేమ్లో కూడా అన్నిటినీ అలా బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ స్పిన్తో ఇంటిమిడియేట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు రషీద్ ఖాన్ ఉన్నాడు. జనరల్గా ఇప్పుడు మోడర్న్ డే క్రికెట్లో రషీద్ ఖాన్ అనగానే అందరూ భయపడేది ఏంటంటే రషీద్ ఖాన్ వేసే పేస్. ఇప్పుడు వేరియేషన్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. రషీద్ ఖాన్‌కి ఒక మంచి గూగ్లీ ఉంది, ఒక మంచి లెగ్ బ్రేక్ ఉంది, అన్నీ వేస్తాడు, వేరియేషన్స్ అని తెలుసు. కాకపోతే రషీద్ ఖాన్‌ని పిక్ చేసుకునే వాళ్ళందరూ ఏం చెప్తారంటే ద పేస్ అట్ విచ్ హీ బౌల్స్ ఈస్ సంథింగ్ రియల్లీ డిఫికల్ట్. ఇప్పుడు ఆ వేరియేషన్స్ పిక్ చేసుకోవడంలో కూడా కష్టం. కానీ షేన్ వార్న్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే పేస్ లేకుండా కూడా తను బ్యాట్స్‌మెన్ అంత ఇబ్బంది పెట్టి అన్ని వికెట్లు తీసాడంటే దట్ ఇట్సెల్ఫ్ ఈస్ ఎ టెస్టిమనీ టు నాట్ జస్ట్ ద స్కిల్ ఆఫ్ షేన్ వార్న్, బట్ ఆల్సో ది అదర్ ఫ్యాక్టర్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటిది మెంటల్ డిసింటిగ్రేషన్ ఏదో పదం వాడతారు ఆస్ట్రేలియా వాళ్ళకి పర్టికులర్గా. సో అట్లాగా బ్యాట్స్మెన్ ఇంటిమిడేట్ చేయడం, గేమ్ని పాస్ చేయడం, కంప్లీట్ తను ఏం చేస్తున్నాడో అది తను కంప్లీట్ కంట్రోల్లో ఉండడం, ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీస్ తనని ఎఫెక్ట్ చేయకుండా ఉండడం. అండ్ అలాగే మనం ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు అట్లా తను ప్లేయర్స్ కోసం ఎవరైనా తన అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా కష్టం వస్తే ఎలా తను ముందుంటాడో. సో ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండి గేమ్ని బ్యాలెన్స్ చేసుకుని అంత రికార్డులు సాధించడం అంటే ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ హ్యాపెన్. దెర్ కెన్ ఓన్లీ బీ వన్ షేన్ వార్న్, అండ్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ బికమ్ యాజ్ గ్రేట్ యాజ్ he did. So yeah, I don't think he can be replaced ever. డెఫినెట్లీ. ఇప్పుడు నిన్న నేను ఆశిస్తో కూడా మాట్లాడుతుండే ఇప్పుడు సచిన్ తర్వాత ఎవరైతే సచిన్ లాంటి బ్యాట్స్మెన్ అంటే యాక్చువల్ కంటెండర్స్ ఉన్నారు, మనం మాట్లాడుకోవడానికి మనుషులు ఉన్నారు. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, కేన్ విలియమ్సన్ ఉన్నాడు, ఇట్లా లాస్ట్ 2-3 డేస్ నుంచి స్టీవ్ స్మిత్ స్టాట్స్ కూడా పట్టుకొస్తున్నారు సోషల్ మీడియాలో, సిమిలర్ గా ఉన్న టెండూల్కర్ గాని. సో ఇట్లా మనం మాట్లాడుకుంటాం. షేన్ వార్న్ గురించి మాట్లాడుకోవడానికి ఎవరైనా ఉన్నారా ప్యారలల్? లేరు. మురళీధరన్ అంటాం, మురళీధరన్ ఇస్ అన్ ఆఫ్ స్పిన్నర్, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్. కానీ అదే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాట్స్మెన్ అంటే మనం పేర్లు వచ్చేస్తున్నాయి, నోటి మీద ఉండే వేళ్ళ చివరిలో ఉంటాయి. కానీ షేన్ వార్న్ లాంటి బౌలర్ అనే దానికి డెఫినేషన్ లేదు. అండ్ హౌ ఐ వుడ్ రిమెంబర్ షేన్ వార్న్ ఇస్, ఇప్పుడు షేన్ వార్న్ కామెంటరీ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఒకటి ఎప్పుడు మళ్ళీ ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక మ్యాచ్ ఏ డైరెక్షన్లో పోతుందో తెలుసుకోవడానికి ఏం చేయాలి అంటే స్కోర్ బోర్డు మీద రన్స్ కాలంలో ఒక 20 రన్లు యాడ్ చేసి, వికెట్స్ కాలంలో ఇంకో 2 వికెట్లు యాడ్ చేసి, అప్పుడు ఏ టీం స్ట్రాంగ్గా అనిపించిందో అప్పుడు ఆ టీము అప్పర్ హ్యాండ్ అన్నట్టు చెప్తాడు. సో నేను ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా ఇప్పుడు ఏ టీం అహెడ్ ఉంది అని ఆలోచిస్తున్నప్పుడు ప్రతిసారి నేను ఇదే ఫాలో అవుతాను. ప్రతిసారి షేన్ వార్న్ గుర్తు చేసుకుంటా. సో ఐ థింక్ షేన్ వార్న్ చనిపోయినా కానీ ఐ డోంట్ థింక్ హీ విల్ బీ అవుట్ ఆఫ్ ఆర్ మెమరీస్. పరంగా నాకైతే డెఫినెట్లీ కంటిన్యూ టు లివ్ అమాంగ్ ఆల్ క్రికెట్ ఫ్యాన్స్. అయినది ఇంకొక మాట ఉంటుందండి, ఒకటి అంటాడు సింపుల్గా, 1 brings 2. 1 వచ్చిందంటే సెకండ్ ఈజీగా వస్తుంది, సెకండ్ వచ్చిందనుకో అన్ని వికెట్లు ఈజీగా వస్తాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గెట్ దట్ 1. అది మనం ఆడే స్పోర్టే కాదు, లైఫ్లో కూడా అంతే. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం అనుకో సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది. పేషెన్స్తో వెయిట్ చేయాలి, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, లేదంటే సిచ్యువేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అంతే. క్రియేట్ అనే చేయాలి, వచ్చేదాకా వెయిట్ చేయాలి, రాగానే క్యాపిటలైజ్ చేసుకోవాలి, ఇంకా నో స్టాపింగ్, ముందుకు వెళ్తూనే ఉండాలి. అదే కాన్సెప్ట్ బౌలింగ్లో యూజ్ చేసిన ఆయన, ఆ బౌలింగ్ వల్ల ఆయన అట్లా సక్సెస్ అయ్యాడు. అండ్ ఈవెన్ కామెంటరీ చేసేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో షేన్ వార్న్ ఆల్మోస్ట్ ఆ సీట్ పై నుంచి ఎగిరి తూకేసి గ్రౌండ్లో ఆడేయాలన్నంత ప్యాషన్ చూపిస్తాడు చాలా. అంటే జనరల్గా మనం మనకు కూడా కొన్నిసార్లు అరే ఈ షాట్ ఆడొచ్చు కదా, అరే ఇలా ఆడొచ్చు కదా అని ఏదో ఒక రకమైనటువంటి యాజ్ అ ఫ్యాన్గా మనకు రియాక్షన్స్ రావడం అనేది చాలా కామన్. కానీ నీకు షేన్ వార్న్ కామెంటరీలో ఆ ప్యాషన్ ఎంత క్లియర్ కనబడుతుంది అంటే ఆల్మోస్ట్
తనే బౌలర్ అయితే ఏం చేస్తాడు, తనే ఒక కెప్టెన్ అయితే ఏమి ఫీల్డ్ సెట్ చేస్తాడు, తనే ఒక బ్యాట్స్మెన్ అయితే ఎట్లా ఆలోచిస్తాడు, ఇవన్నీ కూడా చాలా ప్యాషనెట్గా చెప్తాడు. అండ్ జనరల్గా కామెంటేటర్స్ ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు కామెంటరీ రోల్లో ఉన్నారంటే దే హ్యావ్ ది సర్టెన్ గైడ్ లైన్స్. అంటే మరీ టూ బయాస్డ్ ఉండకూడదు, కొంచెం న్యూట్రల్గా మాట్లాడాలి, కొన్ని కొన్ని టర్మ్స్ వాడకూడదు, కొంచెం కంట్రోల్ ఉండదు. బట్ షేన్ వాన్కి అలా ఏమి ఉండదు. తను హీ కాల్స్ ద గేమ్ యాజ్ ఈ సీజ్ ఇట్. అండ్ పర్టికులర్గా ఇందాక క్రిటిసిజం గురించి కూడా మనం చాలా చెప్పుకున్నాం. యాక్చువల్గా షేన్ వాన్ ఉండుంటే ఇప్పుడు ఇంగ్లాండ్కి కోచ్ అయ్యే ఛాన్స్ చాలా ఉండేదండి. యా తను అదే చనిపోయే ముందు వన్ ఆఫ్ ద డిస్కషన్స్ అది నడుస్తుండేట తన మైండ్లో. ఇంగ్లాండ్ కోచ్ అవుదాం అనుకుంటున్నా నేను అని పాయింటింగ్ తో చిన్న ముచ్చట పెట్టాడట. Yeah. వాళ్ళు ఎతుక్కుంటున్నారు కోచ్ కోసం. సో అమ్మో అది మామూలు బాక్స్ ఆఫీస్ అయ్యేది కాదు. అది ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ వండర్ వాట్ would have, yeah. సో బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్, మనం షేన్ వాన్ కొన్ని కాంట్రవర్షియల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి తన కెరియర్లో. సో వాన్ కెరియర్లో జస్ట్ నాట్ హైస్ బట్ హీ హాజ్ ఆల్సో సీన్ ఎ లాట్ ఆఫ్ లోస్. ఆ కాంట్రవర్సీస్ ఏంటి, ఏమేమి ఉన్నాయనేది అందరికీ చాలా డీటెయిల్గా తెలుసు. పర్సనల్ లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేశాడు ఏంటి, ఇవన్నీ కూడా. బట్ వన్ మూమెంట్ బాగా గుర్తుండేది ఏంటంటే, ఇప్పుడు 2005 యాషెస్ టైంలో షేన్ వాన్కి ఒక రిస్ట్ బ్యాండ్ ఉంటుంది, వైట్ కలర్ రిస్ట్ బ్యాండ్ ఒకటి ఉంటుంది. సో షేన్ వాన్ పెద్ద కూతురు బ్రూక్ అనుకుంటా. సో తను ఏం చెప్పాడంటే, కరెక్ట్గా నాకు అప్పుడే సెపరేషన్ ఇదంతా అయింది వైఫ్ తోటి. సో చాలా లోలో ఉన్నాను. అప్పుడు మా పెద్దమ్మాయి వచ్చి నాకు, తనకి రిస్ట్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. తనకి ఆ టైంలో 8 ఇయర్స్ తనకి. సో నా దగ్గరకు వచ్చి డాడీ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, వైట్ అంటే స్ట్రెంగ్త్ అని దానిపైన రాసి ఉంటుందంట రిస్ట్ బ్యాండ్ పైన. సో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ డాడీ అని ఆ రిస్ట్ బ్యాండ్ గిఫ్ట్ ఇస్తే వార్న్ 2005 యాషెస్ మొత్తం ఆ రిస్ట్ బ్యాండ్ పెట్టుకుని ఆడాడు. ఈవెన్ ఐ థింక్ ఒక రికార్డ్ తీసినప్పుడు, ఐ థింక్ 600 వికెట్స్ ఎప్పుడో తీసినప్పుడు కూడా హీ స్టార్ట్స్ కిస్సింగ్ దట్ రిస్ట్ బ్యాండ్ అండ్ షోస్ హౌ మచ్ హీ వాల్యూస్ హిస్ కిడ్స్ అండ్ ఆల్సో. ఈవెన్ ఎవరు షేన్ వాన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, హిస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ హిస్ గుడ్ మేట్స్ ఆర్ క్రికెటర్స్ ఎవరైనా ఒకటే చెప్తారు, షేన్ వాన్ ఎలాంటి డిస్కషన్ అయినా అవని హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హిస్ కిడ్స్ 24/7 అని చెప్తారు. అండ్ ఈవెన్ షేన్ వాన్స్ కిడ్స్ ఆర్ ప్రెటీ మచ్ షాక్డ్. సో వాళ్ళ స్టేట్మెంట్స్ అవి చదువుతూ ఉంటే నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగాయి. సో దిస్ ఎంటైర్ ఎపిసోడ్ ఈజ్ డెడికేటెడ్ టు షేన్ వాన్స్ 3 kids, బ్రూక్, జాక్సన్ అండ్ సమ్మర్. సో యా. సో విత్ దాట్ ఇక మనం ర్యాప్ చేసేద్దాం ఈ ఎపిసోడ్. సో షేన్ వాన్ని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ చేసాము. సో ఆశీష్ చెప్పినట్టు ఇది మా అందరికీ ఒక థెరపీ లాంటిది, ఎస్పెషల్లీ డై హార్డ్ ఫ్యాన్స్. సో విన్న వాళ్ళకి కూడా అదే రకమైన ఫీలింగ్ కలిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వార్ని గురించి ఇంతసేపు మాట్లాడము, నాకేమనిపిస్తుంది అంటే అసలు నేను ఏం మాట్లాడలేదు అనిపిస్తుంది. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఈజీగా వన్ డే అయిపోతుంది అనిపిస్తుంది. కాకపోతే పాడ్కాస్ట్కి కూడా కొంచెం టైమింగ్ ఉంటుంది కాబట్టి విల్ స్టిక్ టు దిస్. యా. సో బిఫోర్ రాహుల్ అండ్ సో ఈ ఎపిసోడ్ గురించి మేము ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాం. సో కొన్ని అంటే ఎప్పటి నుంచో అంటే జరిగిన టైం నుంచి చేయాలి, మా లిసనర్స్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం లేట్ అయింది. సో ఐపీఎల్ ఇంకా వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఐపీఎల్ గురించే ఉంటాయి. సో క్రికెట్ చరిత్రలో షేన్ వాన్ స్థాయి మాత్రం చిరస్మరణీయం. సో ఇంతటితో షేన్ వాన్ అనే చాప్టర్ సమాప్తం. లెట్స్ హోప్ వీ హ్యావ్ అనదర్ గ్రేట్ క్రికెటర్ దట్ వీ కెన్ టాక్ అబౌట్ ఫాండ్లీ ఇన్ ద కమింగ్ డెకేడ్స్. ఇంతటితో నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్ విత్ రాజు అలాంగ్ విత్ ఆ స్పెషల్ గెస్ట్ ఆశిష్. As far as I've spun the ball ever. If he bowls, say, a big spinning leg break, you'll see the ball coming down with the seam rotating. But the difficulty with Warne is that because he puts so much spin on the ball usually drifts in the air. So for a lot of spinners, you'll see it coming down, and if you're a good batsman, you like to use your feet to the spinner and get down the pitch. The difficulty with Warne is that if you look to come down the pitch, suddenly the ball starts to drift mid-air and you find yourself in the wrong position.